Hello everyone. Good evening. So from today we will be starting GST Marathon for next few more days to cover majority of the topics which are important for examination. సో నేను ఒక చిన్న పోల్ పెట్టాను లైక్ విచ్ ఇస్ అ సబ్జెక్ట్ దట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ యూ అని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ ద రెస్పాన్సెస్ దట్ ఐ గాట్ ఇస్ ఫర్ డూయింగ్ ద మ్యారథాన్ ఫర్ GST. సో ఐఎమ్ గోయింగ్ అహెడ్ విత్ ద GST ఫర్ the upcoming examination. The same thing will be useful in the December attempt also. So today we have selected few topics. That is a charge under GST. Like when you call something as a supply under GST, time of supply, place of supply, and value of supply. థియరిటికల్గా కాన్సెప్చువల్గా కావాలనుకుంటే మనం చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాము. ఇక్కడ మనము చాలా తక్కువ కాన్సెప్ట్స్ చెప్తాము బట్ ఎక్కువ క్వశ్చన్స్ చేస్తాం. ఎందుకంటే ఐ వాంట్ దిస్ టు బీ యూస్ఫుల్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్కి యూస్ఫుల్ అయ్యేలాగా చేయాలనేది నా ఉద్దేశం. సో హలో గైస్, ఐఎమ్ నాట్ సీయింగ్ ఎనీ రెస్పాన్స్ ఫ్రమ్ ద కమెంట్ సెషన్. Anything wrong with the comment box? I'm not getting the comments, at least a few. Let me know if you can see the screen, you can hear my voice clearly, no disturbances from the screen size, angle or shadow. Voice is also not doubled. మనం ఒక్కసారి స్టార్ట్ చేస్తామంటే ఆగం, ఎందుకంటే ఇవాళ 4 టాపిక్స్ ఉన్నాయి. సో వీ రియలీ హ్యావ్ టు గో ఫాస్ట్ టు కైండ్ ఆఫ్ కంప్లీట్ అవర్ టాస్క్. సో జస్ట్ ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తాను. So that people whoever is willing to come will join, and there won't be any disturbances after that. All clear, perfect, Mahindra, thank you. So we will start in exactly 8-7 or something like that, because if someone comes in between, they always feel that they have missed out something. Okay, so if anybody is joining bit late, it's fine. We'll wait for some just 2-3 minutes. Till that time, if you can, please share it with your friends. ఏంటంటే లైవ్లో చూసినప్పుడు మీరు పార్టిసిపేషన్ చేస్తూ ఆన్సర్స్ చెప్తూ యూ లెర్న్ సంథింగ్ న్యూ ఆర్ యూ గెట్ యువర్ కాన్ఫిడెన్స్ బ్యాక్. ఎగ్జామ్కి కావాల్సిన కాన్ఫిడెన్స్ని మీరు కమెంట్ చేస్తూ చేస్తూ ఆన్ ది స్పాట్లో అప్లై చేస్తూ యూ విల్ గెట్ ఇట్. ఒక్కసారి ఇది లైవ్ అయిపోయిన తర్వాత రేపైనా ఎల్లుండైనా చూసుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. బట్ ఏమవుతుంది అంటే ఇట్స్ రికార్డెడ్ అయిపోతుంది. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. జస్ట్ షౌటింగ్ అండ్ యూ విల్ బీ లిజనింగ్. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే we will be interacting, we'll be asking questions, and you will be responding. If there is anything wrong, I will be correcting on the spot. So these things will be there. So that is the reason why I always encourage or I always suggest to attend the session live. లైవ్లో అటెండ్ అయినంతగా మీరు ఆఫ్లైన్లో తర్వాత చూసుకుంటే అంతగా ఉండదు. ఐ బిలీవ్ దట్. వెయిట్ చేస్తాను.
just 2-3 minutes, guys. Till the time you can share it with your friends so that more people will come. Like if you are happen to kind of taking classes anywhere, at least with your friends, whoever is giving an attempt along with you, you can share it to them. Supply under GST, time of supply, place of supply and value of supply. So 4 మంచి పిల్లర్స్ టాపిక్స్ మనం ఇవాళ సెలెక్ట్ చేసుకున్నాం. If you have any doubt, you can keep posting on the comment section, comment box. నేను ఒక్కసారి ఒక మేజర్ పార్ట్ అయిపోయిన తర్వాత దెన్ ఐ విల్ బి లుకింగ్ ఇన్ టు ద కమెంట్స్ అండ్ దెన్ విల్ బి రిప్లైయింగ్ ఇట్. సో 1 minute టు గో గైస్. 1 minuteలో మనం స్టార్ట్ చేస్తున్నాం. అందరూ క్యాలిక్యులేటర్ని తీసుకొని బుక్ని తీసుకొని ఉండండి రెడీగా. దేర్ విల్ బి సడన్ క్వశ్చన్స్ వేర్ ఐ విల్ బి ఆస్కింగ్ యూ టు డూ ఇట్. పర్లేదు నేను తర్వాత చేసుకుంటాను, నేను ఒక మెంటాలిటీ నుంచి లేదు నేనే చేస్తాను, నా ఎగ్జామ్కి నేనే బాధ్యుని అన్నట్టుగా. జస్ట్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ హౌ ఫిట్ దట్ ఈస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. దానికోసం దిస్ వీడియో ఇస్ ఫర్ బోత్ గైస్. అప్కమింగ్ జూన్, ఇప్పుడు ఇది జూనే ఉంది కదా, జూన్లో రాసిన ఎగ్జామ్ వాళ్ళకి యూజ్ అవుతుంది, డిసెంబర్లో రాసే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే పెద్దగా ఏం చేంజెస్ ఉండవు. ఇన్ కేస్ ఏమైనా అడ్మినిస్ట్రేటివ్గా ప్రొసీజరల్గా చేంజెస్ ఉంటే విల్ కమ్ బ్యాక్ విత్ వన్ వీడియో వేర్ విల్ కవర్ ఓన్లీ ద అమెండ్మెంట్ పార్ట్, బట్ దట్ విల్ బీ లైక్ 5 to 10%. 10% కూడా కాదు, 5% అనుకోండి. మెజారిటీ ఆఫ్ ద చంక్ విల్ బి సేమ్. జూన్లో రాస్తున్న అటెంప్ట్కి ఉన్న సబ్జెక్ట్ డిసెంబర్లో నవంబర్లో ఉంటుంది. సో డోంట్ వరీ టూ మచ్ అబౌట్ ద అమెండ్మెంట్స్. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ ఎనీ అమెండ్మెంట్ విల్ కమ్ బ్యాక్ టు ఆన్ దిస్. Yes, when I say revision, it covers everything, guys. Okay. See, even if you are not started your preparation, this session will give you an idea about what is GST and what are the areas that you need to spend more time to get the understanding. So ఇది ఎప్పుడు వేస్ట్ అని నేను అనుకోవట్లేదు. Unless you have something very concrete or important to do, I would suggest you to attend the video. Then you will understand, okay, GSTలో ఎలా స్కోర్ చేయొచ్చు. There are a lot of people who score heavily on the GST portion also. Yes, we'll start, guys. I don't like wasting time. సో సప్లై అండర్ GSTలో మనము ఏమేం వేటిపైన మనం ఫోకస్ చేయాలి అనేది మనం ఒక ఫస్ట్ 10 minutes నేను ఒక చిన్న ఇండక్షన్ టైప్లో ఇస్తాను, ఒక ఇంట్రడక్షన్ టైప్లో ఇస్తాను. చాలా డెఫినేషన్స్ ఉంటాయి, బీఇట్ ఇన్కమ్ ట్యాక్స్, బీఇట్ కంపెనీ లా ఆర్ బీఇట్ GST. సో మనము ప్రతి డెఫినేషన్ని మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు కూడా, రియాలిటీలో కూడా అవసరం ఉండదు. కానీ కొన్ని డెఫినేషన్స్ ఎలా ఉంటాయంటే దట్ ఈస్ లైక్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఎంటైర్ పోర్షన్. సో అలాంటి వాటిని మనం ఇక్కడ తీసుకొచ్చాము. వాటిని వీలైతే రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. లేదు సార్ నాకు అవ్వట్లేదంటే ఇట్స్ ఫైన్, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, యా. సో సప్లై అండర్ GSTలో మనకి ఏమేమి కావాలంటే సెక్షన్ 8, సెక్షన్ 7, సెక్షన్ 8 రెండు చాలా ఇంపార్టెంట్. మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సప్లై. మనము GST అంటున్నట్టు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటున్నాం. అంటే మనము ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటి GSTలో అంటే వెన్ దేర్ ఇస్ ఎ సప్లై. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో ట్యాక్సబుల్ ఈవెంట్ ఏంటంటే వెన్ దేర్ ఇస్ అన్ ఇన్కమ్ వచ్చినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పడినట్టు GSTలో కూడా వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ సప్లై దట్ ఈస్ లయబుల్ ఫర్ GST, దట్ ఈస్ లెవియబుల్ అండర్ GST. సో మనకు కావాల్సింది ఏంటంటే అసలు సప్లై అంటే ఏంటి, ఎన్ని విధాలుగా సప్లై అవుతుంది, ఏమేమి అందులో వస్తాయి, ఏమి ఎక్స్క్లూజన్స్, ఏమి ఇంక్లూజన్స్. అంటే మనము ఎర్లియర్లో చెప్పాలంటే నెగిటివ్ లిస్ట్ అని, ఎగ్జామ్షన్ అని చెప్పేసి, షెడ్యూల్ 1 అని, షెడ్యూల్ 2 అని చెప్పి కిందనే ఉంది, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అని చెప్పేసి ఇవి చెప్తా ఉంటారు. సో దీనిపైన మీరు ఒక 4 to 5 marks మీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూ ఆర్ CMA స్టూడెంట్ ఆర్ CA స్టూడెంట్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ ఇది మనకు GSTలో కవర్ అవుతుందా, ఇది మనకు అవ్వదా. ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీరు శాలరీ తీసుకుంటున్నారు, ఆ శాలరీ పోర్షన్ GSTలో పడుతుందా లేదా. సో అట్లా ఎన్నో రకాల ఇన్స్టెన్సెస్ ఉంటాయి. దేర్ విల్ బి లాట్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ వేర్ యూ నీడ్ టు ఆన్సర్ వెదర్ దట్ ఈస్ లయబుల్ టు GST ఆర్ నాట్. సో GST పర్వ్యూలోకి వస్తుందా లేదా చెప్పేది మనకు సెక్షన్ 7 చెప్తుంది. అది చాలా ఇంపార్టెంట్, ప్రాక్టికల్గా కూడా చేసే వాళ్ళకి ఇంపార్టెంట్, మన ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ కూడా ఇంపార్టెంట్, ఆర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 8 ట్యాక్సబిలిటీ ఆఫ్ కంపోజిట్ అండ్ మిక్స్డ్ సప్లైస్. సో మనకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 2 ప్రోడక్ట్స్ని కలిపి ఒకటేసారి ఇచ్చేస్తారు. సో ఆ కలిపి ఇచ్చేసినప్పుడు కొన్నిసార్లు దాన్ని కంపోజిట్ సప్లై అంటాం, కొన్నిసార్లు మనం మిక్స్డ్ సప్లై అంటాం. అది ఇవాళ చూద్దాం విత్ సమ్ క్వశ్చన్స్ ఆల్సో. మనకి ఇంకొకటి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అని చాలా ఉంటుంది. సో దిస్ ఈజ్ హైలీ ఇంపార్టెంట్ ఫర్ యూ గైస్. మ్యాటర్స్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఈవెన్ వెన్
ఈవెన్ ఇఫ్ మేడ్ వితౌట్ కన్సిడరేషన్. జనరల్గా మనకు సప్లై అనే డెఫినేషన్లోకి రావాలి అంటే దేర్ హ్యాస్ టు బి కన్సిడరేషన్. ఇప్పుడు నేను మీ క్లాస్ చెప్తున్నాను, ఇప్పుడు మీ క్లాస్ చెప్పినప్పుడు మీకు నా దగ్గర ఒక 10 మెంబర్స్ వచ్చారు అనుకుందాం, 10 మెంబర్స్ స్టూడెంట్స్ వచ్చారు, ఒక్కొక్కరి దగ్గర నేను ఒక 2000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను, అంటే మొత్తం 20,000 రూపీస్ నేను ఛార్జ్ చేయాలనుకుంటున్నాను అందరి దగ్గర కలిపేసి. ఓకే, సో నేను ఇప్పుడు 20,000 రూపీస్ జీఎస్టీ గవర్నమెంట్కి కట్టాలి అంటే దేర్ హ్యాస్ టు బి కన్సిడరేషన్. ఇప్పుడు మీరు నాకు డబ్బులు పే చేస్తున్నారు, ఇప్పుడు నేను ఫిజికల్ లైవ్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ చెప్తున్నాను, ఒక్కొక్కరు 2,000 రూపీస్ నాకు పే చేస్తున్నారు. సో 2,000 రూపీస్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దాన్ని నేను జీఎస్టీ రూపంలో కట్టాలి, అంటే దానికి సమ్ పర్సెంటేజ్ మల్టిప్లై చేసి జీఎస్టీగా కట్టాలి. కానీ అక్కడ కన్సిడరేషన్ లేనప్పుడు మీరు జీఎస్టీ ఎలా చార్జ్ చేస్తారు, అంటే జీఎస్టీని ఎలా కట్టమని చెప్తారు. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు లైవ్ వస్తున్నాను, ఇప్పుడు లైవ్ వచ్చినప్పుడు దేర్ ఆర్ లైక్ 20-25 స్టూడెంట్స్ ఆల్రెడీ జాయిన్ ఇప్పుడు దాకా చూసినప్పుడు. సో ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, బట్ దేర్ ఇస్ నో కన్సిడరేషన్. ఇప్పుడు దీనిపైన ఇప్పుడు క్లాసెస్ కండక్ట్ చేస్తున్న దానిపైన నేను జీఎస్టీ కడతానంటే నేను కట్టను, ఎందుకంటే దెర్ ఇస్ నో కన్సిడరేషన్. సో కన్సిడరేషనే లేదు. కానీ మనకి ఇక్కడ షెడ్యూల్ 1 ఏం చెప్తుందంటే ఈవెన్ వెన్ దెర్ ఇస్ అన్ యాబ్సెన్స్ ఆఫ్ కన్సిడరేషన్, అంటే కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ దేర్ ఆర్ సర్టన్ ఇన్స్టెన్సెస్, అప్పుడు మీరు కన్సిడరేషన్ లేకపోయినా కానీ యూ హ్యావ్ టు పే ద జీఎస్టీ. అది మనకు షెడ్యూల్ 1లో చెప్తుంది. బై హార్ట్ చేసుకోండి, అంటే ఐ మీన్ టు సే దీన్ని బాగా అర్థం చేసుకోండి. జనరల్గా జీఎస్టీ పర్వ్యూలోకి రావాలి అంటే అక్కడ కన్సిడరేషన్ ఉండాలి. కానీ షెడ్యూల్ 1లో ఏం చెప్తాడంటే కన్సిడరేషన్ లేకపోయినా సరే దట్ విల్ కమ్ అండర్ జీఎస్టీ అంటాడు. అవి కూడా నేను మన కింద ఇక్కడ ఇచ్చాను, మనం ఒకసారి దాన్ని చదువుదాం. ఓకే, ఎక్కడైనా కన్సిడరేషన్ లేకపోయినా కానీ స్టిల్ యూ కాల్ సంథింగ్ యాజ్ యువర్ సప్లై అని చెప్పడానికి. షెడ్యూల్ 2లో ఏం చెప్తామంటే మ్యాటర్స్ టు బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. ఇప్పుడు కొన్ని ఎలా ఉంటుందంటే ఒక అంబిగ్యూటీ క్రియేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉంది, ల్యాండ్ పైన ఒక కన్స్ట్రక్షన్ చేసి బిల్డింగ్ కట్టాను. సో బిల్డింగ్ కట్టి ఎవరికైనా నేను అమ్మేసినప్పుడు అది సప్లై ఆఫ్ గూడ్స్లోకి వస్తుందా, సప్లై ఆఫ్ సర్వీసెస్కి వస్తుందా అనేది ఒక డౌట్ వస్తుంది జనరల్గా. ఎందుకంటే నేను అక్కడ ఒక బిల్డింగ్ మొత్తాన్ని ఒకటేసారి ఇచ్చేస్తున్నా కదని చెప్పేసి. అదే సేమ్ బిల్డింగ్ నేను రెంట్కి ఇచ్చుకుంటున్నాను, లీజ్కి ఇచ్చుకుంటున్నాను, హైర్కి ఇచ్చుకుంటున్నాను, అంటే ఒక ఐటమ్ని డిఫరెంట్గా వాడుకుంటున్నప్పుడు అది మీకు సప్లై ఆఫ్ గూడ్స్లో వస్తుందా లేదంటే సప్లై ఆఫ్ సర్వీసెస్కి వస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే టైమ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై ఆర్ అమౌంట్ ఎంత ఛార్జ్ చేయాలి, ఇవన్నీ డిఫరెంట్గా ఉంటుంది. సప్లై ఆఫ్ గూడ్స్కి సపరేట్గా ఉంటుంది, సప్లై ఆఫ్ సర్వీసెస్కి సపరేట్గా ఉంటుంది, రివర్స్ ఛార్జ్ మెకానిజం సపరేట్గా ఉంటుంది. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ డిపెండ్ అపాన్ వెదర్ ద వన్ యు ఆర్ సప్లయింగ్ ఈజ్ ఏ గుడ్ ఆర్ ఏ సర్వీస్. అది గుడ్ ఆ సర్వీస్ చెప్పడం కూడా చాలా ఇంపార్టెంట్. అది మనకు షెడ్యూల్ 2లో చెప్తుంది. సో షెడ్యూల్ 2లో ఏం చేస్తారంటే వాళ్ళు డిక్లేర్ చేసేస్తారు. అంటే మన ముందు సర్వీస్ ట్యాక్స్ లాలో కూడా చాలా ఇష్యూస్ వచ్చేటివి. అంటే డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది గూడ్ అనడము, లేదు వాళ్ళు సర్వీస్ అని చెప్పడము, వీళ్ళు దాన్ని బయటికి తీసుకెళ్ళిపోవడము, ఇలా జరిగేది. అంటే చాలా లిటిగేషన్స్ జరిగినప్పుడు మన యాక్ట్ క్లియర్గా చెప్పేస్తుంది. నేను డిక్లేర్ చేసేస్తున్నాను ఏమని, షెడ్యూల్ 2లో కొన్ని ఐటమ్స్ నేను ఇంక్లూడ్ చేస్తాను, ఆ షెడ్యూల్ 2లో ఏమేమి ఐటమ్స్ అయితే వస్తాయో అవన్నీ సప్లై ఆఫ్ నేను చెప్తాను, అది సప్లై ఆఫ్ గూడో సప్లై ఆఫ్ సర్వీస్ నేనే చెప్తానని చెప్పేసి డిపార్ట్మెంటే చెప్తుంది, అంటే గవర్నమెంట్ లా ద్వారా చెప్తుంది. తర్వాత షెడ్యూల్ 3 అని ఒకటి ఉంటుంది, మ్యాటర్స్ ఆర్ ట్రాన్సాక్షన్స్ విచ్ షాల్ బి ట్రీటెడ్ నీదర్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ నార్ సప్లై ఆఫ్ సర్వీసెస్. అంటే మనం ముందు నెగిటివ్ లిస్ట్ అని చెప్పి అనేవాళ్ళము. అంటే ఏంటివంటే కొన్ని రకాల వాటికి అది మనకు చాలా ఇంపార్టెంట్వి, మన ఎకానమీకి ఇంపార్టెంట్కి, మన ఇండియన్కి అది చాలా ఇంపార్టెంట్, అందులో ఏం సప్లై ఆఫ్ గూడ్ లేదు, సప్లై ఆఫ్ సర్వీస్ లేదు అనేటివి మొత్తము షెడ్యూల్ 3లోకి వచ్చేస్తాయి. సో దీన్ని మనం నెగిటివ్ లిస్ట్ అని అంటాం. నేను ఇప్పుడు ఇక్కడ 3 సెక్షన్స్ కోసమే మాట్లాడాను, అంటే 2 సెక్షన్స్, సెక్షన్ 7, సెక్షన్ 8 కోసం మాట్లాడాను. షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, 3 షెడ్యూల్స్ కోసం మాట్లాడాను. అరౌండ్ దీని నుంచే మీకు 4 to 5 మార్క్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కసారి నేను చిన్నగా రిపీట్ చేస్తాను. సెక్షన్ 7లో సప్లై అంటే ఏంటి, ఏవేవి సప్లైలోకి వస్తాయి, ఎప్పుడెప్పుడు మనం జీఎస్టీ పర్వ్యూకి వస్తుందని చెప్పి సెక్షన్ 7 చెప్తుంది. సెక్షన్ 8 ఏమో ఏది మిక్స్డ్ సప్లై, ఏది కంపోజిట్ సప్లై అనేది అక్కడ చెప్తుంది. మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మనకు షెడ్యూల్ 3 ఉంటాయి, 3 షెడ్యూల్స్ ఉంటాయి, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. సో షెడ్యూల్ 1 ఏంటి అంటే కన్సిడరేషన్ తీసుకోకపోయినా అది సప్లైలోకి వచ్చేటి మొత్తాన్ని షెడ్యూల్ 1లోకి వస్తాయి. షెడ్యూల్ 2లో మాత్రము డిక్లేర్డ్ సర్వీసెస్, అంటే అది సప్లై ఆఫ్ గూడా సప్లై ఆఫ్ సర్వీసెస్ అని చెప్పేసి షెడ్యూల్ 2లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్ మనము ఇదే సప్లై ఆఫ్ గూడ్ అని లేదంటే సప్లై ఆఫ్ సర్వీస్ అని చెప్పి మనం చెప్తాము. షెడ్యూల్ 3 ఏంటంటే నెగిటివ్ లిస్ట్, అది సప్లై ఆఫ్ గూడ్స్లోకి రాదు, అంటే అది జీఎస్టీ పర్వ్యూలోకి రాదు. ఓకే, అంటే ఫర్ టైం బీయింగ్ దానిపైన ట్యాక్స్ ఏం పడదు, అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ద జీఎస్టీ అని చెప్పడానికి షెడ్యూల్ 3 ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ అబౌట్ టుడేస్ టాపిక్. నేను మొత్తం మన సెషన్ 8:45 to 8:09 వరకు ఈ ఫస్ట్ చాప్టర్ని కంప్లీట్ చేయడానికి నేను టార్గెట్ పెట్టుకుంటాను. ఎవరికైనా ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉందా, సెక్షన్ 7, సెక్షన్ 8, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3, ఈ 5 ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే
చాట్ బాక్స్లో చెప్పేసేయండి. ఇంకొకటి మనకు డొనేషన్స్ పైన మనం జిఎస్టీ కట్టాలా వద్దనేది ఒక అమెండ్మెంట్ జరిగింది. సో జనరల్లీ దీనిపైన మీరు ఒక క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామినేషన్లో కూడా. ఒకటి మనకు క్విట్ ప్రోకో అని ఒకటి ఉంటుంది. క్విట్ ప్రోకో అంటే ఎవరైతే డొనేట్ చేస్తున్నారో ఆ డొనేట్ చేసిన వాళ్ళు ఆ డొనేషన్ వల్ల పబ్లిసిటీ వల్ల ఏదైనా వాళ్ళకు డైరెక్ట్గా బిజినెస్ బెనిఫిట్ ఉంటే దానికి క్విట్ ప్రోకో అంటే మీరు చేస్తున్న దానికి డైరెక్ట్గా ట్రేసబిలిటీ చేసినట్టు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సన్మార్గ్ ఉంది మనకి. ఇప్పుడు నేను ఒక టెంపుల్ దగ్గర కానీ లేదంటే ఒక హాస్టల్ దగ్గర కానీ ఏం చేశానంటే ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చాను వాళ్ళకి. ఒక రూమ్ని కన్స్ట్రక్ట్ చేశాను అనుకుందాం ఎగ్జాంపుల్. కన్స్ట్రక్టెడ్ బై సన్మార్గ్ ఎడ్యుకేషనల్ అకాడమీ అని చెప్పి నేను అక్కడ పెట్టాను. అంటే ఎవరెవరైతే ఆ రూమ్ దగ్గరకు వస్తారో వాళ్ళు డెఫినెట్లీ చూసి అనుకుంటారు, ఓకే ఇది సన్మార్గ్ వాళ్ళు డొనేట్ చేశారు లేకపోతే కన్స్ట్రక్షన్కి డబ్బులు ఇచ్చారు అంటే నాకు కొంచెం గుడ్ విల్ పెరుగుతుంది మార్కెట్లో. సో దీనివల్ల నాకు డైరెక్ట్గా ఒక బెనిఫిట్ అయితే వస్తుంది కదా. సో ఇలాంటి వాటిపైన మనకు జిఎస్టీ ఇలాంటి వాటిపైన జిఎస్టీ పడుతుంది. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఒక టెంపుల్కి కానీ లేదంటే కొన్ని అనాథాశ్రమాలకు కానీ లేకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ ఏదైనా ఒకటి సరఫరా చేసి ఇన్ ద మెమరీ ఆఫ్ లేట్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ పేరు మదర్ పేరు లేకుంటే వాళ్ళ ఎవరైనా పేరు పెట్టుకుంటారు. అంటే అది ఏం బిజినెస్ యూజ్కి కాదు కాబట్టి దానిపైన జిఎస్టీ పడదు. ఓకే. సో బిల్డింగ్ సేల్ డైరెక్ట్గా డీటెయిల్నే వస్తుంది క్యాపిటల్ గెయిన్లో. జిఎస్టీలో కూడా వస్తుంది. ఏంటి అంటే కొన్ని లైసెన్స్ తీసుకోకనే ముందే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కొన్ని అమ్ముకున్నప్పుడు అది కూడా చెప్తాను. అప్పుడు కూడా దానిపైన కూడా జిఎస్టీ పడుతుంది. ఓకే. కంప్లీట్గా కన్స్ట్రక్ట్ అయిన దానిపైన పడదు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉండి లీగల్ అప్రూవల్స్ తీసుకోకముందు రైట్స్ని అమ్ముకోవడము అలాంటి వాటి దగ్గర వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, యూ విల్ అండర్స్టాండ్. Bhushan donated a blackboard to Yoganist Sansthan, a charitable yoga institution. Yoganist Sansthan printed underneath the blackboard, so donated good wishes from Mr. Bhushan. అంటే ఇతను ఏం చేశాడంటే ఏదో ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి ఒక బ్లాక్ బోర్డ్ని గిఫ్ట్గా ఇచ్చాడంట. ఆ బ్లాక్ బోర్డ్ కింద గుడ్ విషెస్ ఫ్రమ్ అని చెప్పి తన పేరు పెట్టుకున్నాడు. ఓకే. సో ఇది మనకు క్విట్ ప్రోకో ఉన్నట్ట, అంటే డైరెక్ట్ బెనిఫిట్ అతనికి ఉన్నట్ట. ఇది జిఎస్టీలో పడాలా వద్దా అని చెప్పుకోవాలనుకుంటే ఇది పడదు. ఎందుకంటే తనకి కమర్షియల్గా ఏమి లేదు అక్కడ. దేర్ ఇస్ నో కమర్షియల్ గెయిన్ ఫర్ హిమ్. అదొక పర్సనల్ నేచర్గా తన పేరులో పెట్టుకుంటున్నాడు కాబట్టి ఇట్ విల్ నాట్ కమ్ అండర్ జిఎస్టీ. శ్రీమతి దుర్గాదేవి డొనేటెడ్ సమ్ మనీ టు ఎ టెంపుల్ ఇన్ ద మెమరీ ఆఫ్ హర్ లేట్ ఫాదర్. The temple trust constructed a room in the temple complex from such donation and wrote, donated by Srimati Durga Devi in the memory of her father on the door floor of the room. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఒక టెంపుల్లో ఒక రూమ్ని కన్స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన డబ్బులు తను ఇచ్చిందంట వాళ్ళ ఫాదర్ మెమరీ పైన. సో దీనిపైన తనకి మనకి క్విట్ ప్రోకో ఉంటుంది. దీనిపైన జిఎస్టీ పడుతుందంటే అబ్సల్యూట్లీ పడదు. ఎందుకంటే తను ఒక పర్సనల్ బెనిఫిట్ కోసమే, ఇది ఒక బిజినెస్ కమర్షియల్ బేసిస్లో కాదు. ఇప్పుడు కొన్ని దగ్గర ఎలా ఉంటుంది, కన్స్ట్రక్టెడ్ బై రిలయన్స్ కంపెనీ అంటే ఒక రిలయన్స్ కంపెనీకి మన గుడ్ విల్ పెరుగుతుంది, లేకపోతే రిలయన్స్ కంపెనీకి ఒక సాఫ్ట్ కార్నర్ వస్తుంది. అట్లా ఏదైనా ఒక కమర్షియల్ బేసిస్లో జరిగినప్పుడు ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అయినప్పుడు మనం జిఎస్టీలోకి తీసుకొస్తాం, లేదంటే తీసుకురాము. ఓకే. సో నెక్స్ట్ సెక్షన్ 7, సెక్షన్ 8, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. ఈ 5 అయితే చాలా ఇంపార్టెంట్ గైస్. మనం ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ సెక్షన్ 7, మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ సప్లై. సో సప్లై అనేది ఎప్పుడెప్పుడు అంటామో ఒకసారి చూడండి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ as సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, లీజ్ or disposal made or agreed to be made for a consideration by a person in the course or furtherance of business. సో ఇందులో డెఫినేషన్లో ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో చూడండి. క్వశ్చన్ని ఎగ్జామినర్ ఎలాగైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఏమేమి చెప్తున్నాడు అంటే ఇట్ కెన్ బి ఎ సేల్. ఇప్పుడు నేను ఒక చిన్న ఒక ట్రేడింగ్ బిజినెస్ చేసుకుంటున్నాను, అంటే ఒక ఫర్నిచర్ అమ్ముకోవడం బిజినెస్ చేస్తున్నాను, అంటే ఫర్నిచర్ని అమ్ముకుంటున్నాను, సో అది సేల్లోకి వస్తుంది. ట్రాన్స్ఫర్ అంటే నేను పాతది తీసుకొని కొత్తది ఇస్తున్నాను, అప్పుడు కూడా జిఎస్టీ పరివిలోకి వస్తుంది. బార్టర్ జస్ట్ ఎక్స్చేంజ్, మన పాతకాలంలో జరిగేది కదా ఎక్స్చేంజ్. లైసెన్స్ మనం ఒక్కొక్కసారి ఏంటంటే ఇప్పుడు జాయల్కాస్ ఉంది, సో వాళ్ళ ఫ్రాంచైజీని ఇంకోరికని ఇచ్చేయచ్చు, లేదంటే లైసెన్స్ని అమ్ముకోవచ్చు, ఒక ట్రేడ్ మార్క్ని అమ్ముకోవచ్చు. ఇవన్నీ జిఎస్టీలోకి వస్తాయి, అంటే 100% వస్తాయి. సో లైసెన్స్, రెంటల్, లీజు, డిస్పోజల్ అంటే మనం ఏదైనా అమ్మినప్పుడు దానిపైన వచ్చే డబ్బులు కూడా ఇందులోకి వస్తుంది. మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ అంటే ఫ్యూచర్లో ఎంటర్ అవ్వడానికి ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడు కూడా ఫర్ ఏ కన్సిడరేషన్. ఇది 100% ఇంపార్టెంట్ గైస్.
దిస్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ. ఫర్ ఏ కన్సిడరేషన్ అన్నప్పుడు 100% కన్సిడరేషన్ ఉండాలి. జిఎస్టీ పరిధిలోకి రావాలంటే 100% కన్సిడరేషన్ ఉండాలి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, అదే మనం ఇందాక షెడ్యూల్ 2 చదివాం కదా. సో షెడ్యూల్ 1. సో షెడ్యూల్ 1లో చదివాం కదా. సో ఈవెన్ వెన్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్ మనకు కొన్ని వస్తాయి. అది ఓన్లీ షెడ్యూల్ 1లో చెప్పిన వాడికి మాత్రమే. అదర్ దెన్ దట్ ప్రతిదానికి మీకు కన్సిడరేషన్ ఉండాలి బై ఎ పర్సన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. అంటే వాళ్ళ బిజినెస్ సంబంధించి ఏదైనా అమ్ముకుంటున్నప్పుడు మొత్తం ఇందులోకి వచ్చేస్తుంది. ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఎ కన్సిడరేషన్ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్ అనే అన్నాడు, ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అని అన్నట్లేదు. అంటే ఇప్పుడు చెప్పాలి అంటే నాకు ఒక బిజినెస్ ఉంది, నేను దానికి సంబంధించి ఒక కన్సల్టింగ్ సర్వీసెస్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇంపోర్టేషన్ అంటే నేను యూఎస్ ఆర్ వేరే అదర్ దెన్ ఇండియా కంట్రీ నుంచి ఏదో ఒక సర్వీసెస్ని తీసుకోవాలనుకుంటున్నాను. సో తీసుకోవాలనుకుంటున్నప్పుడు అది కూడా జిఎస్టీలోకి వచ్చేస్తుంది. ఓకే, వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అంటే నా బిజినెస్కి సంబంధించి అయినా జిఎస్టీకి ఎట్లా వచ్చేస్తుంది, నా బిజినెస్కి సంబంధించి కాకపోయినా వస్తుంది. కానీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ప్రొవిజన్ విల్ అప్లై ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీస్. ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్కి ఇన్ ద వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ ఉండదు. అంటే అది బిజినెస్ కోసం అయితేనే అది పడుతుంది. కానీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్, మనం సర్వీసెస్ని తీసుకుంటున్నాము, మనము బయట కంట్రీ నుంచి ఏదైనా సర్వీసెస్ తీసుకుంటున్నామంటే డెఫినెట్లీ జిఎస్టీ పరిధిలోకి వచ్చేస్తుంది. యాక్టివిటీస్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ వితౌట్ ఏ కన్సిడరేషన్. సో షెడ్యూల్ 1లో కూడా మనకి ఇంకా కొన్ని ఉంటుంది. సో అది కూడా చెప్తాను. ఆ షెడ్యూల్ 1లో ఈవెన్ వెన్ యూ ఆర్ నాట్ పేయింగ్ ఎనీ కన్సిడరేషన్ అది మనకు వచ్చేస్తుంది. ఓకే, అది సప్లైలోకి వచ్చేస్తుంది. రివర్స్ ఛార్జ్లో మనమే పే చేస్తాం తేజ. సో రివర్స్ ఛార్జ్లో వీ నీడ్ టు పే. నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్డ్ ఇన్ సబ్సెక్షన్ 1 యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 3. షెడ్యూల్ 3 అంటే చెప్పాను కదా నెగిటివ్ లిస్ట్ అని చెప్పేసి అవి. అండ్ ఇంకా గవర్నమెంట్ ఏమైనా డిక్లేర్ చేస్తే అంటే లైక్ ఎగ్జామ్షన్ ద్వారా కానీ ఏదైనా కానీ అలా డిక్లేర్ చేస్తే షల్ బి ట్రీటెడ్ యాజ్ నీదర్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ నాట్ సప్లై ఆఫ్ సర్వీసెస్. సో ఇది కూడా బయటికి వచ్చేస్తుంది. ఓకే, నేను ఇంతసేపు చెప్తున్నాను కదా, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి ఇది ఎగ్జామ్ మూమెంట్లో చెప్తున్నాం కాబట్టి గూడ్స్ కాదు, ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అని ఈ పాయింట్ ఓన్లీ సర్వీసెస్కి మాత్రమే అప్లై అవుతుంది. అంటే నేను బయట కంట్రీ నుంచి సర్వీసెస్ని తీసుకున్నాను, అయితే అది జిఎస్టీ పరిధిలోకి వస్తుందా రాదా అంటే అది మీ బిజినెస్కి సంబంధించి అయినా పర్లేదు, మీ పర్సనల్ పర్పస్ అయినా పర్లేదు, అది జిఎస్టీలోకి పడుతుంది. అలాగే ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అనుకుందాం. సో ఇంపోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అయితే వెదర్ ఆర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ లేదు. అప్పుడు ఏమనాలి, అది బిజినెస్ కోసం అయితేనే జిఎస్టీ పడుతుందని చెప్పచ్చు. ఓకే, సో షెడ్యూల్ 1, షెడ్యూల్ 3 3 పాయింట్, షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 3 చెప్పాను కదా. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్. ఒకసారి చూసుకోండి. పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజబుల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. మీ బిజినెస్లో ఉండే అసెట్స్ని మీరు పర్మనెంట్గా అమ్మేస్తున్నారు. సో జనరల్గా మనము అసెట్స్ని అమ్మము, మన మెటీరియల్ని, మన గూడ్స్ని, వీటిని మాత్రమే అమ్ముకుంటాం. బట్ ఈవెన్ దెన్ మీరు ఎప్పుడైనా పర్మనెంట్గా అమ్మేసుకుంటున్నారు, బిజినెస్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు అన్నప్పుడు, అంటే హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడీ కంపెనీ కావచ్చు, లేకపోతే బిజినెస్ యాజ్ ఓల్డ్గా అమ్మేయచ్చు, ఇలాంటి సందర్భాలలో ఇది కూడా మీకు జిఎస్టీ పరిధిలోకి వస్తుంది. అది షెడ్యూల్ 1 చెప్తుంది. However, this provision would apply only if ITC has been availed on such goods, such assets. అంటే ఇప్పుడు నేను ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేశాను. సో ల్యాప్టాప్ పర్చేస్ చేసేటప్పుడు నేను ఐటీసీ ఆల్రెడీ తీసుకున్నాను. ఆ ల్యాప్టాప్ని నేను నా బిజినెస్కి వాడుకోవాలి, కానీ కొన్ని రోజుల తర్వాత నేను దాన్ని అమ్మేయాలనుకుంటున్నాను, పర్మనెంట్గా డిస్పోజ్ ఆఫ్ చేయాలనుకుంటున్నాను. సో పర్మనెంట్గా డిస్పోజ్ ఆఫ్ చేయాలనుకున్నప్పుడు దానిపైన కూడా జిఎస్టీ పడుతుంది. అంటే ఎస్, ఇట్స్ మై అసెట్, బట్ స్టిల్ పడుతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఐటీసీ దానిపైన తీసుకున్నాను కాబట్టి. సో పర్మనెంట్లీ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజబుల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇస్తున్నాడు. డొనేషన్ ఆఫ్ ఓల్డ్ ల్యాప్టాప్స్ టు చారిటబుల్ ట్రస్ట్ బై బిజినెస్ విల్ క్వాలిఫై యాజ్ ఎ సప్లై ప్రొవైడెడ్ ఐటీసీ హ్యాస్ బీన్ అవైల్డ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఉందనుకుందాం. మనం ఒక 50 కంప్యూటర్స్ మనం ఆర్డర్ చేసాము. మనం జనరల్గా మన స్టూడెంట్స్ కోసం వాడుకుంటున్నాము. ఒక 2-3 ఇయర్స్ తర్వాత ల్యాప్టాప్ అంటే ఆ కంప్యూటర్స్ కొంచెం పాతగా అయిపోయాయి. మనం ఏమనుకుంటున్నామంటే ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్కి, చారిటబుల్ ట్రస్ట్కి అలా డొనేట్ చేసేద్దాం, అంటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా వాడుకోవచ్చులే, ప్రస్తుతానికి మనం కొత్త ల్యాప్టాప్స్ తోటి, కొత్త కంప్యూటర్స్ తోటి అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి అదే ఉద్దేశంతో మనం దాన్ని డొనేట్ చేస్తున్నాం. అంటే మనం ఇక్కడ ఏం కన్సిడరేషన్ లేదు, ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను.
ఫ్రీగానే ఇస్తున్నప్పటికీ నువ్వు ఆల్రెడీ ఒరిజినల్గా కొన్నప్పుడు నువ్వు ఐటీసీ తీసుకున్నావు, ఐటీసీ బెనిఫిట్ని క్లెయిమ్ చేసుకున్నావు కాబట్టి దీన్ని ట్రాన్స్ఫరే అంటాను, అంటే దీన్ని కూడా నేను సప్లై అంటాను అని చెప్పేసి మనకి ఈ సెక్షన్ చెప్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది మేబీ అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు జనరల్గా కన్సిడరేషన్ ఉంటేనే సప్లైలోకి రావాలి, జిఎస్టీ పర్వ్యూలోకి రావాలి. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ షెడ్యూల్ 1లో ఉన్న వాటికి మీరు కన్సిడరేషన్ లేకపోయినా సరే బిజినెస్ అసెట్స్ని అమ్ముకుంటున్నప్పుడు ఒరిజినల్గా దానిపైన ఐటీసీ తీసుకొని ఉండుంటే ఇప్పుడు మీరు దీనిపైన జిఎస్టీ కట్టాలి అని చెప్పేసి మనకి చెప్తుంది. ఇది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ల్యాప్టాప్స్ని కొన్నాను, వాడుకున్నాను, అంటే దానిపైన ఐటీసీ కూడా క్లెయిమ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక 6 months 9 months 1 year అలా తర్వాత వాటిని నేను ఇంకొకరికైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చేస్తున్నాను, డొనేషన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ కన్సిడరేషన్ లేదు. మనం స్టార్టింగ్లో ఏం చెప్పాము, కన్సిడరేషన్ ఉంటేనే జిఎస్టీ పర్వ్యూలోకి వస్తుందని చెప్పి అంటున్నాం. కానీ ఇక్కడ కన్సిడరేషన్ లేకపోయినా నువ్వు ఒరిజినల్గా తీసుకున్న దానిపైన ఐటీసీ ఉంది క్లెయిమ్ చేసుకున్నావు కాబట్టి నువ్వు అవుట్పుట్ పైన ఐటీసీ అంటే జిఎస్టీ పర్వ్యూలోకి తీసుకురావాలని చెప్పి చెప్తున్నాడు. ఏ షాప్ కీపర్ గివ్స్ హీ స్టాక్ టు హిస్ ఫ్రెండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు ఒక షాప్ కీపర్ ఉన్నాడు, ఆ షాప్లో రకరకాల ఏసీలు ఉన్నాయి. సో ఏసీలు మొత్తం పర్చేజ్ చేస్తున్నాడు. ఏసీలు పర్చేజ్ చేసినప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకొని ఉండొచ్చు. ఒక 10 ఏసీలు పర్చేజ్ చేశాడు అనుకుందాం. అందులో ఒక ఏసీని వాళ్ళ ఫ్రెండ్కి ఏదో ఒక గిఫ్ట్గా ఇచ్చేశాడు. సో గిఫ్ట్గా ఇచ్చాడు అంటే గవర్నమెంట్ ఏమంటుంది, బాబు నువ్వు పర్చేజ్ చేసినప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నావు కదా, అంటే నీ అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీని తగ్గించుకున్నావు కదా, అదే నువ్వు ఇది గిఫ్ట్ ఇవ్వకుండా నువ్వు అమ్మేసి ఉంటే నీకు డబ్బులు వచ్చేటివి కదా, ఆ డబ్బుల పైన నువ్వు జిఎస్టీ కట్టేవని కదా, సో ఇప్పుడు కూడా కట్టు అని చెప్పేసి మనము చెప్తుంది. ఐటీసీ క్లెయిమ్ చేసుకోకపోతే ఉండదు. ఎస్, ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాను. నేను ఒరిజినల్గా పర్చేజ్ చేసినప్పుడు ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటేనే నేను ఎండ్గా అమ్ముతప్పుడు దానిపైన నేను కన్సిడరేషన్ తీసుకోకపోతే నేను జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్. ఇప్పుడు నేను 10 items పర్చేస్ చేశాను. సో 10 items పైన నేను ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నాను. 9 itemsని బయట వాళ్ళకి సేల్ చేశాను. అంటే 9 items పైన నాకు జిఎస్టీని కలెక్ట్ చేశాను. కానీ 1 item నా ఫ్రెండ్కి నేను ఫ్రీగా ఇచ్చుకున్నాను. సో గవర్నమెంట్ ఏమంటుందంటే ఆ 1 item నువ్వు ఫ్రీగా ఇచ్చుండకపోయి ఉంటే, నువ్వు బయట వానికి ఒక 50,000కి అమ్ముకొని ఉంటే దానిపైన నీకు ఒక సమ్ అమౌంట్ పైన జిఎస్టీ పడి ఉండేది. సో గవర్నమెంట్కి అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ, అవుట్పుట్ ట్యాక్స్ చొప్పున గవర్నమెంట్కి రెవెన్యూ వచ్చేది. అంటే నువ్వు ఫ్రీగా ఇచ్చుకోవడం వల్ల నేను ఎందుకు లాస్ అవ్వాలి. కాబట్టి ఈవెన్ దో యు ఆర్ గివింగ్ ద అసెట్ యాజ్ ఎ ఫ్రీ ఆఫ్ కాస్ట్, స్టిల్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఈవెన్ వెన్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ దిస్ విల్ బి అమౌంటింగ్ టు సప్లై. ఓకే, సో షెడ్యూల్ 1లో ఉన్న వాటికి మీకు ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి డిస్పోజబుల్ ఆఫ్ అసెట్స్ మీరు ఎప్పుడైతే వితౌట్ కన్సిడరేషన్ చేస్తున్నారో వాటిపైన ఆల్రెడీ ఐటీసీ తీసుకొని ఉండుంటారో ఈ కింద చెప్పిన సందర్భాలలో మీరు దానిపైన సప్లైగా కన్సిడర్ చేయాలి, ఈవెన్ వెన్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్. సప్లై బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ అండ్ డిస్టింక్ట్ పర్సన్స్. సో ఇప్పుడు రిలేటెడ్ పర్సన్స్ డిస్టింక్ట్ పర్సన్స్ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, స్టాక్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి. సో స్టాక్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడు మనము తెలంగాణలో ఉన్నాం. సో ఇక్కడ కొన్ని గూడ్స్ను నేను ఏం చేస్తున్నానంటే ముంబై వాళ్ళకి అమ్మేస్తున్నాను. సో ఇది హెడ్ ఆఫీస్, అది బ్రాంచ్ ఆఫీస్ అనుకుందాం. అంటే ఇది జస్ట్ హెడ్ ఆఫీస్కి బ్రాంచ్కి జస్ట్ స్టాక్ ట్రాన్స్ఫర్. అంటే అతను రిలేటెడ్ పార్టీ కదా, అంటే నా కంపెనీలో ఒక బ్రాంచ్ అంటే ఆబ్వియస్లీ ఇట్స్ మై రిలేటెడ్ పార్టీ. వాళ్ళకి వేరే జిఎస్టీ ఉంటుంది, నాకు వేరే జిఎస్టీ ఉంటుంది. ఓకే, సో వాళ్ళకి వేరే జిఎస్టీ ఉంటుంది, నాకు వేరే జిఎస్టీ ఉంటుంది. సో నేను ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నానో ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్మెంట్కి మూవ్ అవుతుంది కాబట్టి ఇది జిఎస్టీ పర్వీలోకి వస్తుంది. ఐ విల్ రిపీట్ దిస్ పాయింట్. బ్రాంచ్ ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు అక్కడ కన్సిడరేషన్ లేకపోయినప్పటికీ కూడా, అంటే నేను ఎట్లాగో మావాడే కదా అని చెప్పి నేను ఫ్రీగా ఇచ్చినప్పటికీ కూడా దిస్ విల్ అమౌంట్ టు ట్రాన్స్ఫర్, దిస్ విల్ అమౌంట్ టు సప్లై. ఓకే, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ బిట్వీన్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. ఎంప్లాయీ మధ్యలో ఏమైనా ఏంటి రిలేటెడ్ పార్టీ, ఎంప్లాయీ మధ్యలో సప్లై జరుగుతుంది. సో సప్లై జరిగినప్పుడు ఒక 50,000 వరకు ఎంప్లాయీకి ఏదైనా గిఫ్ట్ ఇచ్చేస్తే దానిపైన జిఎస్టీ పడదు. 50,000 దాటితే జిఎస్టీ పడుతుంది. దీనిపైన ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను, అంటే సర్వీసెస్ నేను ఇస్తున్నాను, మా ఎంప్లాయర్ తీసుకుంటున్నాడు. ఇది మీకు నెగిటివ్ లిస్ట్లోనే వస్తుంది, జిఎస్టీ పడదు ఎట్లాగో. కానీ ఒక్కొక్కసారి మా ఎంప్లాయర్ నాకు శాలరీ ఇవ్వాలి కదా, శాలరీతో పాటు ఇంకేదైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చినప్పుడు కొన్ని కాంట్రాక్చువల్ బేసిస్లో ఇస్తే పర్లేదు. అలా కాకుండా నాకు శాలరీ రూపంలో కాకుండా ఇంకేదో ఒక కమిషను, ఒక వేరే విధంగా నాకు ఏదైనా అమౌంట్ వచ్చినప్పుడు 50,000 దాటింది అంటే దానిపైన జిఎస్టీ పడుతుంది. ఇంకొకటి ప్రిన్సిపల్ ఏజెంట్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది మనకు. ప్రిన్సిపల్ ఏజెంట్ మనము సిఏ ఫౌండేషన్లో
ఆర్ ఫౌండేషన్లో మనం సిఎంఏ ఫౌండేషన్లో కూడా చూసాము. ఏంటంటే ఒక ప్రిన్సిపల్ ఒక లొకేషన్లో ఉంటాడు, బట్ వేరే వేరే ఏజెంట్స్ని పెట్టుకుంటాడు. ఓకే, సో వాళ్ళకి మీ గూడ్స్ ఇచ్చేసేసి మీరు మీ కస్టమర్స్కి అమ్ముకోండి, అమ్ముకున్నప్పుడు నాకు డబ్బులు పే చేయండి. యు ఆర్ నాట్ మై ఎంప్లాయీ, మీరేం ఎంప్లాయీ కాదు, కానీ జస్ట్ మీరు నాకు ఒక ఏజెంట్, నేను ఏది చెప్తానో అది వినాలి అని చెప్పడానికి ఉంటుంది. సో ఇక్కడ కూడా ఈవెన్ వెన్ దేర్ ఇస్ నో కన్సిడరేషన్ లేనప్పటికీ కూడా అది మీకు సప్లైగా వస్తుంది. ఓకే, సో దీనిపైన జిఎస్టీ పడుతుంది. సో ప్రిన్సిపల్ నుంచి ఏజెంట్కి గూడ్స్ వెళ్తున్నా, ఏజెంట్ నుంచి ప్రిన్సిపల్కి గూడ్స్ వెళ్తున్నా, రెండు సందర్భాలలో జిఎస్టీ మీరు కట్టాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఇంకొకటి ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్, ఇందాకే చెప్పాను కూడా. సో ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ అంటే మనం వేరే కంట్రీ నుంచి వస్తుంటాయి. ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ బై టాక్సిబుల్ పర్సన్ ఫ్రమ్ ఎ రిలేటెడ్ పర్సన్ ఆర్ ఫ్రమ్ హిస్ ఎస్టాబ్లిష్మెంట్ లొకేటెడ్ అవుట్సైడ్ ఇండియా వితౌట్ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్ షెల్ బి ట్రీటెడ్ as సప్లై. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు కమిషన్ పైన జిఎస్టీ పే చేయాలి. ఓకే, కమింగ్ టు దిస్ పాయింట్, ఇప్పుడు మా హెడ్ ఆఫీస్ యూఎస్లో ఉంది, మన ఆఫీస్ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఓకే, సో మనం ఏం చేస్తున్నామంటే మనకు ఒక లీగల్ సర్వీసెస్ కావాల్సిన అవసరం వచ్చింది, లేదంటే ఒక మార్కెటింగ్ సర్వీసెస్ అవసరం వచ్చింది. సో మార్కెటింగ్ సర్వీసెస్ మనం ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేకుండా మన యూఎస్లో ఉన్న హెడ్ ఆఫీస్ వాళ్ళే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో నేను ఎప్పుడైతే సర్వీసెస్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నానో ఫ్రమ్ ఏ రిలేటెడ్ పార్టీ, నేను డబ్బులు పే చేసినా పే చేయకపోయినా సంబంధం లేదు, అది సప్లైలోకి వస్తుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, we are importing services from a related party or any other establishment located outside India. అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ ఇంపోర్ట్ చేసుకుంటున్న దానికి మనం డబ్బులు పే చేసినా పే చేయకపోయినా, అంటే వితౌట్ కన్సిడరేషన్, అది మీకు జిఎస్టీలోకి వస్తుంది. సరే, వితౌట్ కన్సిడరేషన్ వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్ అంటే మన రిలేటెడ్ పార్టీయే కదా. సో మన రిలేటెడ్ పార్టీ అన్నప్పుడు మేబీ అదొక సిస్టర్ కన్సర్న్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక సబ్సిడీ అయి ఉండొచ్చు, హోల్డింగ్ అయి ఉండొచ్చు, అసోసియేట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అలాంటి రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం తర్వాత బిల్లింగ్లో చూసుకుందాంలే, రీకన్సిలేషన్లో చూసుకుందాంలే, లైబిలిటీగా చూపించుకుందాం. సో ప్రస్తుతానికి అది సర్వీస్ నేను ప్రొవైడ్ చేస్తాను, ఇప్పుడు నాకు ఎస్ఏపీకి సంబంధించి ఏదో ఇంటిగ్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, ఆ సర్వీసెస్ నేను యూఎస్ నుంచి తెప్పించుకుంటాను. సో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ అయిపోయింది అది. సో నేను ఇప్పుడు పేమెంట్ చేసినా చేయకపోయినా వాల్యుయేషన్ సపరేట్గా ఉంటాయి, వాల్యుయేషన్స్ చేయాలి. సో దాని వాల్యుయేషన్ చేసి వచ్చిన అమౌంట్ పైన నేను జిఎస్టీ కట్టాలి. Vakil Associates received legal consultancy services from its head office located in Singapore. The head office has rendered such services free of cost to its branch office. ఇందాక చెప్పిన దానికి కొంచెం మార్చి చెప్పాడు ఎగ్జాంపుల్. మనది ఒక లీగల్ కన్సల్టెన్సీ ఫర్మ్, మన హెడ్ ఆఫీస్ సింగపూర్లో ఉంది. సో వాళ్ళు ఇంకొంచెం పెద్దవాళ్ళు, ఇంకొంచెం ఎక్స్పర్టైజ్ కూడా వాళ్ళకు ఉందని చెప్పి వాళ్ళు ఏదో ఒక క్లారిఫికేషన్, ఒక ఒపీనియన్, ఒక సజెషన్ టైప్లో వాళ్ళు ఒక సర్వీసెస్ మనకి ఇచ్చేసారు. ఆ సర్వీసెస్ని మనకు డబ్బులు మనం ఛార్జ్ చేయకపోయినా పర్లేదు, అంటే వాళ్ళు ఛార్జ్ చేయకపోయినా పర్లేదు, స్టిల్ ఇట్ విల్ కమ్ అండర్ జిఎస్టీ. సో దట్ ఈజ్ యువర్ షెడ్యూల్ 1 గైస్. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉందా షెడ్యూల్ 1 ప్రకారం? ఐ నో ఐఎమ్ గోయింగ్ ఫాస్ట్, దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద మ్యారథాన్. మనకు 4 టాపిక్స్ ఉన్నాయి, మనం ఫాస్ట్గా వెళ్ళాలనే ఒక ఉద్దేశం డెఫినెట్లీ ఉంది. సో ఐ అండర్స్టాండ్. ఎవరైతే నాకు డీటెయిల్గా స్లోగా కావాలి అనుకుంటే యూట్యూబ్లో ఆల్రెడీ నేనే వీడియోస్ చేశాను, కాన్సెప్ట్స్ 100% సేమ్ ఉన్నాయి. కానీ ఎవరికైతే ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, నేను మొత్తం కంప్లీట్ అవ్వాలి అనుకునే వాళ్ళకి దిస్ విల్ బి ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే 4 టాపిక్స్ని మనం నెక్స్ట్ 3 అవర్స్లో కంప్లీట్ చేస్తున్నాం, అండ్ విత్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కానీ ఎక్కువ రిపీట్ చేయను, ఎక్కువ టైం స్పెండ్ చేయను. ఓకే, సో షెడ్యూల్ 1లో ఎవరికైనా డౌట్ ఉందా? సెక్షన్ 7, సెక్షన్ 8. సెక్షన్ 7 జస్ట్ పైన చెప్పాను, సెక్షన్ 8 ఇంకా రాలేదు, చెప్తాను. షెడ్యూల్ 1 అంటే కన్సిడరేషన్ పే చేయకపోయినా కానీ జిఎస్టీ పడే అవకాశాలు ఎప్పుడెప్పుడు ఉంటాయంటే నీ అసెట్స్ని డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నావు, డబ్బులు ఏం తీసుకోకుండా, లేకుంటే హెడ్ ఆఫీస్ నుంచి సబ్సిడరీ కంపెనీ అంటే రిలేటెడ్ పార్టీగా ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు, ఎంప్లాయీ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు ఒక 50,000 వరకు ఎక్సెప్షన్ ఇస్తాడు, తర్వాత జిఎస్టీ పడుతుంది. ప్రిన్సిపల్ ఏజెంట్ కాన్సెప్ట్ ఉన్నప్పుడు ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఈవెన్ వితౌట్ కన్సిడరేషన్ మనకు అది జిఎస్టీలోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ 2, దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ గైస్. దీన్ని కూడా కొంచెం ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి. ఎగ్జామ్లో 3 to 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యు ఆర్ రైడింగ్ CMA, CA ఆర్ ఇంటర్ ఆర్ ఫైనల్. రివర్స్ ఛార్జ్లో పడుతుంది. సో ఎవరైనా సరే ఇది చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ 3లో క్వశ్చన్స్ వస్తాయి. అంటే అది సప్లై ఆఫ్ సర్వీస్లోకి వస్తుందా, సప్లై ఆఫ్ గూడ్స్లోకి వస్తుందా అని చెప్పేసి. టైటిల్ ఇన్ గూడ్స్, సప్లై ఆఫ్ గూడ్స్లోకి వస్తుంది. టైటిల్ ఇన్ గూడ్స్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్ని నేను ఒకరికి అమ్మేశాను. అంటే నేను ఒక
కంప్యూటర్ షోరూమ్ పెట్టుకున్నాను. ల్యాప్టాప్ని ఒక కస్టమర్కి అమ్మేశాను. కస్టమర్కి ల్యాప్టాప్ అమ్మేశానంటే నేను ఓన్లీ పొసెషన్ ఇస్తున్నానా, టైటిల్ కూడా ఇస్తున్నానా? టైటిల్ కూడా ఇస్తున్నాను కదా. ఆ కొన్న అతను తర్వాత తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు కదా. సో పొసెషన్ ఆల్సో ఐఎమ్ గివింగ్, టైటిల్ ఆల్సో ఐఎమ్ గివింగ్. ఇప్పుడు మీరు ఒక కార్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఒక షోరూమ్కి వెళ్ళేసేసి ఒక కార్ని పర్చేస్ చేస్తున్నారు అంటే మీరు ఓన్లీ పొసెషన్ తీసుకుంటున్నారా, టైటిల్ కూడా మీ పేరు మీద రాపించుకుంటారు కదా. అంటే వెన్ ఎవర్ దెర్ ఇస్ అ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్లోకి తీసుకుంటాం. ఓకే, అట్లా కాకుండా రైట్ ఇన్ ద గూడ్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు ఓలా ఊబర్ బుక్ చేస్తాం. మనం ఏమంటున్నాం, ఇప్పుడు నేను ఉంటున్న లొకేషన్ సికింద్రాబాద్ నుంచి ఒక హైదరాబాద్ హైటెక్ సిటీ వరకు ఒకటి ఓలా బుక్ చేశాను అనుకుందాం. అంటే ఇప్పుడు నాకు పొజిషన్ వాడు ఇస్తున్నాడు, అంటే నేనేం నడిపించాను, డ్రైవర్ ఉంటాడు కానీ నాకు ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నా ఉన్న ఎగ్జిస్టింగ్ లొకేషన్ నుంచి హైటెక్ సిటీ వరకు ఆ పొజిషన్ తోటి నేను వెళ్ళిపోతున్నాను అంతే. అంటే ఇప్పుడు నాకు ఏమైనా గూడ్స్ వస్తుందా నా దగ్గర? లేదు, ఓన్లీ సర్వీసెస్ మాత్రమే ఇస్తున్నాడు. సో రైట్ ఇన్ గూడ్స్, అన్డివైడెడ్ షేర్ ఇన్ ద గూడ్స్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ ద గూడ్స్, అది మనకు సర్వీసెస్లోకి వస్తుంది. ఎగ్జామ్లో ఇంపార్టెంట్ గైస్ 2-3 మార్క్స్ అయితే డెఫినెట్లీ వస్తాయి. టైటిల్ ఇన్ గూడ్స్ అంటే మొత్తం గూడ్స్లోకి వస్తుంది. దానిలో ఒక రైట్ ఇన్ ద గూడ్స్ అంటే సప్లై ఆఫ్ సర్వీసెస్లోకి వస్తుంది. టైటిల్ ఇన్ గూడ్స్ అండర్ అన్ అగ్రిమెంట్ విచ్ స్టిపులేట్స్ దట్ ద ప్రాపర్టీ షెల్ పాస్ ఎట్ ఎ ఫ్యూచర్ డేట్. దీని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఒక బైక్ కొనాలనుకుంటున్నాను, అంటే ఒకటి ఉంది, ఇంకొక బైక్ కొనాలనుకుంటున్నాను. సో ఆ బైక్ ఏంటంటే నాకు డబ్బులు లేక నేను ఈఎంఐలో తీసుకోవాలనుకుంటున్నాను. అంటే మా అగ్రిమెంట్ ఏంటి, నాకు ట్రాన్స్ఫర్ ఇన్ టైటిలే ఇస్తాడు కానీ నాకు వెంటనే ఇవ్వడు. నేను మొత్తం అమౌంట్ అంతా నేను లైబిలిటీ రూపంలో ఉన్నది మొత్తం కట్టేసిన తర్వాత అప్పుడు నాకు టైటిల్ ఇస్తాడు. అంటే ద టైటిల్ ఇన్ గూడ్స్ ఈజ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ ద ఫ్యూచర్ డేట్. ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు మళ్ళీ సప్లై ఆఫ్ గూడ్స్లోకి వస్తుందా, సప్లై ఆఫ్ సర్వీసెస్కి వస్తుందంటే ఈవెన్ వెన్ దెర్ ఈస్ అ డిఫర్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్, స్టిల్ ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ ద టైటిల్ ఇన్ ద గూడ్స్. అంటే ఇప్పుడు నేను డబ్బులు ఉంటే ఇప్పుడే డబ్బులు పే చేసి నేను బైక్ తీసుకుంటాను, డబ్బులు లేకపోతే ఈఎంఐలో కట్టేసి ఒక 12 months 24 months కట్టి అప్పుడు తీసుకుంటాను. కానీ అల్టిమేట్గా నాకు కావాల్సింది టైటిల్ ఇన్ గూడ్సే కదా, కాబట్టి అది సప్లై ఆఫ్ గూడ్స్ కేటగిరీలోకి వస్తుంది. దీనిపైన ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేయొచ్చు. వాడి క్వశ్చన్లో కావాల్సుకొని ఇచ్చేస్తాడు, ఇంత అమౌంట్ ఆల్రెడీ పే చేస్తాడు, ఇంత అమౌంట్ ఇంకా తర్వాత పే చేస్తా అంటున్నాడు, లేకపోతే హైర్ పర్చేస్లో తీసుకుంటా అంటున్నాడు. సో ఇది మీకు సప్లై ఆఫ్ గూడ్స్లోకి వస్తుందా, సప్లై ఆఫ్ సర్వీసెస్కి వస్తుందని చెప్పి ఇది సప్లై ఆఫ్ గూడ్స్లోకి వస్తుంది. ఇప్పుడు ల్యాండ్ అండ్ బిల్డింగ్లో లీజ్, ఈజ్మెంట్, లైసెన్స్ టు ఆక్యుపై ఇవన్నీ సప్లై ఆఫ్ సర్వీసెస్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి, ఒక ఫ్లోర్ మొత్తాన్ని మనం లీజ్కి తీసుకుంటాం. అంటే ఫ్లోర్ మొత్తం మన పేరు మీద ఏం రాయడు కదా. 1 year కాంట్రాక్ట్ అంటే 1 year, 5 years అంటే 5 years, 10 years అంటే 10 years. సో ఆ లీజ్ ఎన్ని ఇయర్స్ తీసుకుంటే అంతవరకే వస్తుంది. అంటే దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ టు మీ. సో నాకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఎక్కడ జరగట్లేదు కాబట్టి దిస్ విల్ నాట్ అమౌంట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ బట్ ఇట్ విల్ ఓన్లీ అమౌంట్ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్ అప్లైడ్ టు అనదర్ పర్సన్స్ గూడ్స్, ఇది కూడా సప్లై ఆఫ్ సర్వీసెస్లోకి వస్తుంది. జాబ్ వర్క్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక సపరేట్ చాప్టర్ అని నేను చెప్తాను. జాబ్ వర్క్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాను, ఆ కార్లో ఒక చిన్న ఎలిమెంట్ని నేను చేయడానికి నాకు టైం లేక పెయింటింగ్, నేను లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ చెప్పాను, నేను కార్కి పెయింటింగ్ చేసేటంత టైం నాకు లేదు, చిన్న వర్క్ అని చెప్పి వేరే వాళ్ళకి ఒక జాబ్ వర్కర్ ఉన్నాడు, అతనితోటి నా కార్లో అతనికి నేను షిఫ్ట్ చేస్తాను, అతను కరెక్ట్గా పెయింట్ చేసి నాకు మళ్ళీ ఇచ్చేస్తాడు. అంటే ఈజ్ ఓన్లీ డూయింగ్ సర్టన్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ థింగ్ విత్ హిమ్. సో ఇది ఒక చిన్న పార్ట్ మాత్రమే తనతో పాటు ఉంటుంది. సో ఈజ్ నాట్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అది ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్లోకి వస్తున్నాడు, లేదు ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీసెస్కి మాత్రమే వస్తుంది. చిన్న ఎలిమెంట్ మాత్రమే చూస్తున్నాడు. ఓకే, ఇప్పుడు నేను కంప్యూటర్లో జస్ట్ ఆ కీబోర్డ్స్ని కరెక్ట్గా అరేంజ్ చేసి నాకు ఇవ్వమని చెప్పి అంటున్నాను అంతే, మిగతా అంతా నేనే చేసుకుంటాను. సో ఆ కీబోర్డ్స్ని జస్ట్ అరేంజ్ చేసి ఇవ్వడానికి నాకు అంతగా టైం లేక నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను. సో అది జస్ట్ సర్వీసెస్కే వస్తుంది కానీ గూడ్స్లోకి రాదు. ఈవెన్ దో ఈజ్ వర్కింగ్ ఆన్ గూడ్స్ బట్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ ఎనీ టైటిల్ టు హిమ్. నేను అతనికి ఇష్టపడి ఏం టైటిల్ ఇవ్వట్లేదు, అతను నాకు ఇష్టపడి ఏం టైటిల్ ఇవ్వట్లేదు. ఇట్స్ జస్ట్ దట్ ఈస్ ప్రొవైడింగ్ సర్టన్ సర్వీసెస్. సో అందుకైతే సప్లై ఆఫ్ సర్వీస్లోకి వస్తుంది. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. సో ఇందాక చెప్పాను ఒకటి మనకు బిజినెస్ అసెట్స్ కేసెస్ అని, బిజినెస్లో వాడే మీ ఏ అసెట్స్ అయినా మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది అసెట్స్ కాబట్టి అది గూడ్స్ కేటగిరీలోకి వస్తుంది. ఓకే, గూడ్స్ హెల్డ్ ఆర్ యూజ్డ్ ఫర్ బిజినెస్ ఆర్ పుట్ టు ప్రైవేట్ యూజ్ ఆర్ మేడ్ అవైలబుల్ టు ఎనీ పర్సన్ ఫర్ used for any purpose other than the business by or under direction of a person carrying on the business whether or not for consideration, like director using car provided by the company for personal travel. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కంపెనీ ఉంది, కంపెనీకి చాలా కార్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఏమంటారంటే ఒక డైరెక్టర్ కోసము, బాబు నువ్వు ఎన్ని రోజులైతే కంపెనీలో డైరెక్టర్గా ఉంటావో అన్ని రోజులు నువ్వు దీన్ని
ఈ కార్ని నువ్వు వాడుకో అంటే నువ్వు పర్సనల్గా వాడుకో, ఒక కార్ డ్రైవర్ని పెట్టుకో, లేకపోతే మేమైనా పెట్టేస్తాం, మన పర్క్వజిట్ కాన్సెప్ట్లో వస్తుంది కదా, అట్లా నేను నీకు ఇచ్చేసి ఒక పర్క్వజిట్గా ఇచ్చేస్తున్నాను. అంటే కార్ మొత్తం నీ పేరు మీద ఏం ట్రాన్స్ఫర్ చేయట్లేదు. నువ్వు ఎప్పుడు రిటైర్ అవుతే, లేకపోతే ఎప్పుడు రిజైన్ చేసినా, ఎప్పుడు నేను నిన్ను తీసేసినా అప్పుడు నా కార్ నాకు ఇచ్చేసేయాలని చెప్పి అంటున్నాం. అంటే టిల్ దట్ పార్ట్ ఇట్స్ ఓన్లీ సప్లై ఆఫ్ సర్వీస్ బట్ నాట్ సప్లై ఆఫ్ గూడ్స్. Goods forming part of assets of any business carried on by a person who ceases to be a taxable person shall be deemed to be supplied by him in the course or furtherance of his business immediately before the cessation to be a taxable person. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాను. సో ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నప్పుడు రకరకాల చైర్లు, టేబుల్స్, బెడ్స్ ఇవన్నీ నేను కొన్నాను. ఐటీసీ అంతా తీసుకున్నాను. నా అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీతో తగ్గించేసుకున్నాను. సడన్గా నేను ఏం చేస్తున్నాను అంటే నేను బిజినెస్ని సీజ్ చేస్తున్నాను. సీజ్ అంటే స్టాప్ చేస్తున్నాను. సో స్టాప్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఏం ట్రీట్మెంట్ చేస్తారు అంటే, నేను స్టాప్ చేయకనే ఒక రోజు ముందు నా గోడౌన్లో ఎన్నైతే గూడ్స్ ఉన్నాయో వాటిపైన ఎంతైతే జిఎస్టీ ఉందో ఆన్ దట్ డే ఇట్ ఈస్ ట్రీటెడ్ దట్ యాజ్ ఇఫ్ ఐ హ్యావ్ సప్లైడ్ ద గూడ్స్. అంటే నాకు ఆ రోజే ట్రాన్స్ఫర్ జరిగినట్టుగా నేను ట్రీట్ చేయాలని చెప్పేసి. సో అది సప్లై ఆఫ్ గూడ్స్లోకి వస్తుంది. రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఇందాక చెప్పాను. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒక ల్యాండ్ని, అలాంటి వాటిని మనం ఎవరికైనా రెంట్కి ఇచ్చేస్తున్నామంటే మనం ఏం వాళ్ళకి టైటిల్ ఇవ్వట్లేదు, ఓన్లీ సర్వీసెస్లోకి వస్తుంది. టెంపరీ ట్రాన్స్ఫర్ ఆర్ పర్మిటింగ్ యూజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. టెంపరీగా అంటే ఒక 1 year కోసం ఈ ట్రేడ్ మార్క్ని వాడుకోండి, 1 year కోసం ఈ పేటెంట్ని వాడుకోండి, 1 year కోసం, 5 years కోసం. అంటే నేను వాళ్ళకి మొత్తం లైఫ్ లాంగ్ ఏమి ఇవ్వట్లేదు, టెంపరీగానే ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సన్మార్క్ బ్రాండ్ కింద ఎవరైనా క్లాసెస్ చెప్పుకోవాలంటే జస్ట్ ఒక 6 months కోసం ఒక పర్మిషన్ ఇస్తున్నాను. 6 months వరకు నాకు ఇంత డబ్బులు పే చేయండి, మీరు క్లాసెస్ కండక్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఆ 6 months నేను ఇస్తుంది ఓన్లీ 6 months వరకే. 6 months తర్వాత మళ్ళీ నా టైటిల్ నాకే వచ్చేస్తుంది. సో అది సప్లై ఆఫ్ సర్వీసెస్లోకి వస్తుంది. సో దీనిపైన ఒక ఎగ్జామ్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. టెంపరీగా ట్రాన్స్ఫర్ ఏదైనా సరే అది సర్వీస్ కిందకి వస్తుంది. డెవలప్మెంట్ డిజైన్ ప్రోగ్రామ్ ఆఫ్ ఐటీ సాఫ్ట్వేర్. సో ఐటీకి సంబంధించి మీరు ఏం డెవలప్ చేసినా, ప్రోగ్రామ్ చేసినా అవన్నీ మీరు ఏం గూడ్స్ని ఏం చేయట్లేదు కదా, ఇట్స్ ఓన్లీ అందులో ఒక సర్వీసెస్ని మాత్రమే ఇస్తున్నారు. అగ్రీయింగ్ టు ఆబ్లిగేషన్స్ టు రిఫ్రెన్ ఫ్రమ్ ఎన్ యాక్ట్ ఆర్ టు టాలరేట్ ఎన్ యాక్ట్ సిచ్యువేషన్ ఆర్ టు డూ ఎన్ యాక్ట్. సో అగ్రీయింగ్ టు టాలరేట్ ఎన్ యాక్ట్ అంటే ఇప్పుడు నేను ఒక ప్లేస్లో బిజినెస్ పెట్టకుండా ఉండడానికి నాకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారు అంటే నేనేం గూడ్స్ ఏం ట్రాన్స్ఫర్ చేయట్లేదు కదా, ఇట్స్ ఓన్లీ సర్వీస్. ఎగ్జాంపుల్ నేను క్లాసెస్ని ఒక పర్టికులర్ లొకేషన్లో పెట్టాలనుకుంటున్నాను. వాళ్ళు ఏమంటారంటే లేదు సార్ ఇక్కడ పెట్టకండి, మాకు కొంచెం వేరే స్టూడెంట్స్ కూడా ఉన్నారు, సో ఇలా పెట్టకుండా ఉండడానికి ఒక 1 lakh rupees నేను ఇస్తానని చెప్పేసి. సో దట్ ఈస్ ఐఎమ్ అగ్రింగ్ నాట్ ఓన్లీ టు పర్ఫార్మ్ ఇన్ యాక్ట్, అది కూడా ఒక సర్వీసెస్లోకి వస్తుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ టు యూజ్ ఎనీ గూడ్స్ ఫర్ ఎనీ పర్పస్. రైట్ టు యూజ్ అంటే ఇందాక చెప్పినట్టు ఒక ఓలాది కూడా రైట్ టు యూజే అవుతుంది. ఇప్పుడు మీరు ఒక సినిమా థియేటర్లోకి వెళ్ళి ఒక 500 rupees ఎంతో టికెట్ పెట్టి ఒక ఫిల్మ్ చూస్తున్నారంటే ఆ రైట్ టు యూజ్ దట్ పర్టికులర్ లొకేషన్, ద పర్టికులర్ సీట్ ఫర్ సమ్ పీరియడ్. సో అది మాత్రమే మీకు రైట్ టు యూజ్. అంటే మీకేం గూడ్స్ ఏం మీకు రావట్లేదు కదా, ఇట్స్ ఏ సర్వీస్. సో అది సర్వీస్లోకి వస్తుంది. సో మళ్ళీ చెప్పండి ఒకసారి ఏ పాయింట్ ఒకసారి చూడండి, జస్ట్ లెట్ మీ నో వాట్ ఈస్ దట్ పాయింట్. సో ఫాలోయింగ్ కంపోజిట్ సప్లైస్ వర్క్స్ కాంట్రాక్ట్ సర్వీస్. సో సప్లై ఆఫ్ సర్వీస్లోకి వస్తుంది. దీనిపైన సపరేట్గా నెక్స్ట్ సెషన్లో కూడా చెప్తుంటాను దీనిపైన మనకి ఎలా పడుతుంది అనేది. సప్లై ఆఫ్ గూడ్స్ బై అన్ అన్ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ పర్సన్స్ టు ఏ మెంబర్. సో ఒక అసోసియేషన్ వాళ్ళ మెంబర్కి ఏమైనా సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తుంది అంటే అది కూడా సప్లై ఆఫ్ గూడ్స్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో నాకు ఒక చిన్న కామెంట్ ఏం కావాలి అంటే, విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్ 2 ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉందా? నేను చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను బట్ స్టిల్ ట్రై టు అండర్స్టాండ్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. సింగిల్ డేలో మనం 4 topics వెళ్ళాలి కాబట్టి నేను 9 వరకు చాప్టర్ని కంప్లీట్ చేయాలి. ఓకే, సో షెడ్యూల్ 2కి సంబంధించి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా? ఇస్ దర్ ఎనీ డౌట్ విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్ 2 గైస్? Is there any doubt with respect to schedule 2? Goods forming part of business assets are transferred to or to disposed of by or under directions of persons carrying on the business as so no longer to form part of those assets whether or not for consideration. Okay, so ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనము ట్రావెల్ ఏజెన్సీ ఒక బిజినెస్ పెట్టుకున్నాం. మనకు వెహికల్స్ కావాలి కాబట్టి ఒక 10 vehiclesని కొనుక్కున్నాం. సో ఆ వెహికల్స్ని మనకు అసెట్స్ అవుతున్నాయి. సో మనం ఏమంటున్నామంటే కొన్ని ఇయర్స్ తర్వాత, ఒక 1 year తర్వాత, 2 years తర్వాత
నాకు ఈ వెహికల్స్, నాకు ఈ బిజినెస్ అంతగా ప్రాఫిట్ మేకింగ్గా లేదు, ఈ వెహికల్స్ని మొత్తాన్ని నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంటే బిజినెస్ అసెట్స్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను విత్ కన్సిడరేషన్ ఆర్ వితౌట్ కన్సిడరేషన్. అది సప్లై అవుతుంది, ఇందాక ఫస్ట్ పాయింట్లోనే చెప్పాను. అట్ ద సేమ్ టైం అది సప్లై ఆఫ్ గూడ్స్కి అవుతుందో సప్లై ఆఫ్ సర్వీసెస్కి అవుతుందంటే సప్లై ఆఫ్ గూడ్స్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, సో సాయి కృష్ణ, థ్యాంక్ యూ. Pujita, please cover all the rest of the topics in GS. We will cover. See, the support that I wanted from you is, మనం చేసిన టాపిక్లలో ప్లీజ్ ట్రై టు ఇంటరాక్ట్, ఆస్క్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, లెట్ దెమ్ ఆల్సో నో దట్, లెట్ దెమ్ ఆల్సో ఆస్క్ దెమ్ టు కమ్ ఫర్ ద లైవ్. సో దట్ విల్ బి ద బెస్ట్ థింగ్. మనము సి ద మోర్ ఎంకరేజ్మెంట్ ఐ గెట్ ఫ్రమ్ యూ, నాకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో ఐ ఆల్సో బీ ప్రొవైడింగ్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఓకే, యా. So I hope there is no other questions. See, we have 24 people on live, but I can see only 3 people are answering it here. I recommend or I suggest that please put it in your chat box if you have any questions. If you don't have any questions, at least say yes sir, it's fine, we can go ahead. Then I get a sense of feeling that okay, you people are understanding, so I can go on with the next topic. Okay, లేదంటే నాకే ఒకసారి డౌట్ వస్తుంది, am I clear or am I not clear, or are people are understanding or not understanding. సో నాకు సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండడానికి try to interact and try asking questions. See, like DP Gold, someone is asking questions, Teja is asking questions, Pujita is answering. So that kind of gives, motivates me to kind of take the session forward. Okay, try to participate, try to interact. So అది మనకు షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, మనం షెడ్యూల్ 3కి వెళ్తున్నాం. ఎస్, సో షెడ్యూల్ 3కి వెళ్తున్నాం. షెడ్యూల్ 3 ఏంటంటే యాక్టివిటీస్ ఆర్ ట్రాన్సాక్షన్స్ విచ్ షాల్ బి ట్రీటెడ్ నీదర్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ నర్ సప్లై ఆఫ్ సర్వీసెస్. అంటే షెడ్యూల్ 3లో ఉన్నవి ఏంటి అంటే అసలు అది జిఎస్టీలకే తీసుకురాకవి, అది సప్లై ఆఫ్ గూడ్స్ కాదు, సప్లై ఆఫ్ సర్వీసెస్ కాదు అని అంటున్నాడు. ఒక్కోసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఇది ఎగ్జామ్షన్ అవుట్ ఆఫ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ అని అడుగుతారు. సో మనకి జిఎస్టీ పడుతుందో లేదా అప్లై చేయకన్నా ముందు మనకు అది ఏది ఎందులో ఉందో తెలియాలి. సో షెడ్యూల్ 3 వరకు మనకి ఏమేమి ఉన్నాయంటే సర్వీసెస్ బై అన్ ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ ఇన్ ద కోర్స్ ఆర్ ఇన్ రిలేషన్ టు హిస్ ఎంప్లాయ్మెంట్, హెన్స్ కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీ ట్యాక్సబుల్. దీని మీనింగ్ కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాను, ఒక కంపెనీలో నేను జాబ్ పొందాను, ఆ కంపెనీకి నేను సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. అంటే సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఎంప్లాయీ ఈజ్ ప్రొవైడింగ్ సర్వీసెస్ టు ద ఎంప్లాయర్. సో ఇది జిఎస్టీ నేను కట్టాలా? ఎందుకంటే ఐఎమ్ ద ప్రొవైడర్ ఆఫ్ ద సర్వీసెస్, కట్టాల్సిన అవసరం లేదు. ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు జిఎస్టీ పడదు. అట్లా కాకుండా కాంట్రాక్ట్ బేసిస్లో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు జాబ్ వద్దు ఏమొద్దు, నేను కాంట్రాక్ట్ బేసిస్లో ఏదైనా కాంట్రాక్ట్ తీసుకొని చేస్తాను అని చెప్పేసి. సో కాంట్రాక్ట్ బేసిస్లో నేను ఒక వర్క్ తీసుకున్నప్పుడు దెర్ ఇస్ నో ఎంప్లాయీ రిలేషన్షిప్, కాబట్టి ఇది ఈ పరిధిలోకి రాదు. ఇట్ విల్ బి లయబుల్ టు జిఎస్టీ. సో మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావచ్చు. సో ఎగ్జామ్లో మీ క్వశ్చన్ రావచ్చు, ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద ఎంప్లాయీ టు ద ఎంప్లాయర్ విల్ నాట్ అమౌంట్ టు జిఎస్టీ పరిధిలోకి రాదు, అవుట్ సైడ్ ద జిఎస్టీలోకి వచ్చేస్తుంది. బట్ ఇఫ్ ఏ పర్సన్ ఈస్ ప్రొవైడింగ్ సర్టన్ సర్వీసెస్ ఆన్ ఏ కాంట్రాక్చువల్ బేసిస్, దెర్ ఇస్ నో ఎంప్లాయీ రిలేషన్షిప్, దట్ విల్ కమ్ అండర్ జిఎస్టీ, హోపింగ్ అదర్ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సర్వీసెస్ బై కోర్ట్ ఆర్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్. సో ఇవన్నీ మనకు జిఎస్టీలోకి రాదు. అంటే మనం ఆర్ఓసీకి ఏదైనా కడుతున్నాము, లేదంటే ట్రిబ్యునల్కి ఎన్సీఎల్టీకి వెళ్తున్నాము, హైకోర్టుకి వెళ్తున్నాము, సుప్రీంకోర్టుకి వెళ్తున్నాము అంటే వాళ్ళు ఒక పబ్లిక్ ఫంక్షనరీస్గా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవి మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, అందులో జిఎస్టీ ఏమి ఉండదని చెప్పి చెప్తున్నాడు. తర్వాత ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్. మనం ఎంపీస్ ఉన్నారు కదా మన చుట్టుపక్కల, సో వాళ్ళు చాలా దేశ సేవ చేస్తున్నారు. సో వాళ్ళు చేసే సర్వీసెస్కి సర్వీస్ అని అనకూడదు, దానికి దేశ సేవ అని చెప్పాలి. సో ఇట్ ఈస్ ఎ ఫంక్షనరీ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, కాబట్టి వాళ్ళకు కూడా జిఎస్టీ పడదని చెప్పి అంటున్నారు. సో ఎంపీస్కి, ఎమ్మెల్యేస్కి, మెంబర్ ఆఫ్ పంచాయత్కి, మెంబర్ ఆఫ్ మున్సిపాలిటీస్, మెంబర్స్ ఆఫ్ అదర్ లోకల్ బాడీస్. సో ఏదైనా ఇంకా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ జాబ్లో వచ్చినట్టు మనం లోకల్ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ కానీ, ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళెవరికి జిఎస్టీ పడదని చెప్తున్నాడు. డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ఎనీ పర్సన్ హూ హోల్డ్స్ ఎనీ పోస్ట్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ దట్ కెపాసిటీ. అంటే మన రాజ్యాంగం ప్రకారం ఏదైనా ఒక పోస్ట్ వచ్చింది, ఒక ప్రెసిడెంట్ లేదంటే గవర్నర్ పోస్ట్, సో వీళ్ళందరికీ ఒక రాజ్యాంగం బద్ధంగా ఒక పోస్ట్ వచ్చేసింది కాబట్టి, సో వాళ్ళు దే ఆర్ ఇన్ ద కెపాసిటీ యాజ్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళకి జిఎస్టీ పడదని చెప్పి చెప్తున్నాడు. డ్యూటీస్ పర్ఫార్మ్డ్ బై ఎనీ పర్సన్ యాజ్ అ చైర్పర్సన్ ఆర్ మెంబర్ ఆఫ్ ఏ or a director in a body established by the central government, state government, local authority. So state government, central government, local authority ద్వారా
అపాయింట్ అయ్యబడ్డ ఏ డైరెక్టర్ కానీ మెంబర్ కానీ మన కౌన్సిల్ మెంబర్స్ కానీ వీళ్ళెవరికి జిఎస్టీ పరిధిలోకి రారు అని చెప్పేసి మనకి సెక్షన్ చెప్పింది. దో దే ఆర్ నాట్ ఎంప్లాయీస్ బట్ దే ఆర్ బీన్ అపాయింటెడ్ బై ఎ బోర్డ్ విచ్ ఇస్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత సర్వీసెస్ ఆఫ్ ఫ్యూనరల్, బ్యూరియల్, క్రిమిటోరియం ఆర్ మార్చురీ ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డిజీజ్. సో చనిపోయిన తర్వాత కాల్చడము లేకుంటే ఇంకా అవన్నీ చేస్తారు కదా, సో అందులో వేటికి సంబంధించి అయినా అది ఇంకా దానిలో కూడా జిఎస్టీ అడుగుతుంది, దరిద్రంగా ఉంటుందని చెప్పేసి దాన్ని కూడా జిఎస్టీ పరిధి నుంచి బయటికి పెట్టేశాడు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డిజీజ్లో ఎవరైనా ఒక పర్సన్ చనిపోయినప్పుడు ఏమంటారు దాన్ని, అంబులెన్స్లో తను తీసుకెళ్ళినప్పుడు ఏమైనా ఛార్జెస్ పడ్డా కానీ ఒక డిజీజ్డ్ పర్సన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మీకు జిఎస్టీ పరిధిలోకి రాదని చెప్తున్నాడు. సేల్ ఆఫ్ ల్యాండ్ ఆర్ సబ్జెక్టివ్ టు షెడ్యూల్ 2 సేల్ ఆఫ్ బిల్డింగ్. ఇందాక ఎవరో క్వశ్చన్ అడిగారు, ఆ ఆన్సర్ ఇక్కడే వచ్చేస్తుంది. సో నెగిటివ్ లిస్ట్లో సేల్ ఆఫ్ ల్యాండ్ నెగిటివ్ లిస్ట్లోనే ఉంది, సేల్ ఆఫ్ బిల్డింగ్ కూడా, కాకపోతే దానికి అన్ని అప్రూవల్స్ వచ్చినాక అమ్ముకుంటే దాన్ని కూడా బిల్డింగ్ కూడా ఏం పడదు. తర్వాత ఆప్షనబుల్ క్లైమ్స్ అదర్ దెన్ ద లాటరీ, బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్. సో ఆప్షనబుల్ క్లైమ్స్ అంటే మనకు రావాల్సిన ఒక రైట్ఫుల్ని మనం ఎవరికైనా అమ్ముకుంటున్నప్పుడు అందులో సేల్ ఆఫ్ సర్వీస్ లేదు, సప్లై ఆఫ్ సర్వీస్ కానీ సప్లై ఆఫ్ గూడ్స్ కానీ రెండు లేదు. అంటే ఇప్పుడు నాకు మీ దగ్గర నుంచి డబ్బులు వచ్చేది ఉంది, ఆ డబ్బులు నేను ఏం చేస్తున్నానంటే మీ దగ్గర నుంచి వచ్చే ఒక డబ్బుల్ని వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నాను. ఓకే, ఒక ఫ్యాక్టరింగ్ చేస్తున్నాను. మీరు ఎఫ్ఎంలో మీకు కాన్సెప్ట్ వస్తుంది కదా, సో అందులో ఏం సప్లై ఆఫ్ గూడ్స్ కానీ సప్లై ఆఫ్ సర్వీసెస్ కానీ ఏమి లేదు అని చెప్పడానికి అది కూడా ఇందులో రావట్లేదు. ఇంకొకటి మర్చెంట్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్. ఏ పర్సన్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా ప్రొక్యూరింగ్ గూడ్స్ ఫ్రమ్ చైనా అండ్ సెండింగ్ ద సేమ్ డైరెక్ట్లీ టు ద కస్టమర్స్ ఇన్ యూకే షెల్ నాట్ బి లైబుల్ టు పే ట్యాక్స్ ఆన్ ద స్టేట్ సప్లై ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ పారాగ్రాఫ్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, చైనా నుంచి గూడ్స్ తీసుకుంటున్నాను, యూఎస్ఏకి ఆర్ యూకేకి ఎక్కడో అమ్ముకుంటున్నాను, అంటే గూడ్స్ ఇండియాకి టచ్ అవ్వట్లేదు, సో ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్కి ఆర్ ఇండియన్ టెరిటరీకి అది రావటమే లేదు, అంతకన్నా ముందే నేను అక్కడి నుంచి అక్కడ రూట్ చేస్తున్నాను, అలాంటి వాటిపైన కూడా ఏం పడదని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సప్లై ఆఫ్ వేర్ హౌస్డ్ గూడ్స్ బిఫోర్ క్లియరెన్స్ ఫర్ హోమ్ కన్సంప్షన్. నేను కస్టమ్స్లో చెప్పినప్పుడు చెప్తాను, క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్, క్లియర్ స్టోర్డ్ ఇన్ వేర్ హౌస్ మనకు కొన్ని ఉంటాయి. మనం ఎప్పుడైనా గూడ్స్ని ఇంపోర్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ఇంటికి తీసుకురాకుండా, ఇంటికంటే మన ఫ్యాక్టరీకి తీసుకురాకుండా వీ విల్ స్టోర్ ఇట్ ఫర్ దేర్ ఫర్ సమ్ టైమ్, క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అంటే అక్కడ నుంచి మనం తీసుకొచ్చినప్పుడు ఆ కస్టమ్స్ అథారిటీ హ్యాండ్ ఓవర్ నుంచి మనం తీసుకొని అంత ఇంపోర్ట్ ప్రొసీజర్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత దాన్ని మనం క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అంటాం. సో అలా క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ కన్నా ముందే గూడ్స్ని మనం వేరే వాళ్ళకి అమ్మేసుకుంటున్నామంటే అప్పుడు కూడా మనకు అది నెగిటివ్ లిస్ట్లోకి వచ్చేస్తుంది, దానిపైన కూడా పడదు. ఐసీ సేల్స్ అంటారు, అంటే అక్కడక్కడే అమ్మేసుకోవడం, ఇక్కడ వరకు రాకపోవడం. అంటే ఇప్పుడు ఈ మూడిట్లలో మీరు ఒక్కోసారి అర్థం చేసుకుంటే ఏది ఇండియన్ టెరిటోరియల్ వాటర్స్ని టచ్ అవ్వట్లేదు, అంటే ఇక్కడ కస్టమ్స్లో టచ్ అవుతున్నా కానీ మనం ఇట్స్ నాట్ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్, ఇంకా ఇండియాకి రాలేదు, జస్ట్ కస్టమ్స్ పర్వ్యూలో వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. సో అప్పుడు కూడా మీకు జిఎస్టీ పడదని చెప్పేసి చెప్తున్నాడు. గూడ్స్ అప్లైడ్ అండర్ ఫ్రీ వారంటీ. సో ఫ్రీ వారంటీ అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనము ఒక ల్యాప్టాప్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, అది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ మీకు ఇప్పుడు క్లాసెస్ చెప్తున్నా, ల్యాప్టాప్ కనిపిస్తుంది కదా, ఈ ల్యాప్టాప్ నేను పర్చేస్ చేస్తాను, దానిలో ఏదో ఒక పోర్టు పోయింది ఒక 6 months 1 year తర్వాత, సో వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చేసి దాన్ని రీప్లేస్ చేస్తారు, ఎందుకంటే నాకు అది వారంటీ పీరియడ్లో ఉన్నందువల్ల వాళ్ళే ఇంటికి వచ్చేసి దాన్ని రీప్లేస్ చేస్తారు. సో దానిపైన వాళ్ళ బిల్ నాకు ఏమైనా ఇచ్చారంటే నాకేం బిల్ ఇవ్వలేదు, ఎందుకంటే దర్ ఇస్ నో కన్సిడరేషన్. సో దీనిపైన జిఎస్టీ పడాలంటే కన్సిడరేషన్ లేనప్పుడు జిఎస్టీ ఎందుకు పడుతుంది, ఎందుకంటే నాకు అప్పుడు ఏదో వారంటీ ఇచ్చాడో దానికి సంబంధించిన డబ్బులు ఆల్రెడీ ఛార్జ్ చేసేసుకున్నాడు, అంటే నేను ఒరిజినల్గా ల్యాప్టాప్ కొనుక్కున్న ధరలోనే ఆ వారంటీ ఛార్జెస్ కూడా ఉండిపోయాయి కాబట్టి అందులోనే నేను కట్టేసాను జిఎస్టీ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా రీప్లేస్మెంట్ ఏదైనా చేస్తే వారంటీ పీరియడ్లో దానిపైన జిఎస్టీ పడదని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో సెక్షన్ 7 సెక్షన్ 8 అండ్ సెక్షన్ 7 సెక్షన్ 8 ఇంకా మనం మొత్తం చెప్పలేదు. షెడ్యూల్ 1, 2, 3 ఈ మూడిట్లలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. జస్ట్ 2-3 minutes బ్రేక్ అంటే వాటర్ తాగడానికి. బట్ వీ విల్ బీ గోయింగ్ టూ ఫాస్ట్ ఆఫ్టర్ దిస్ అండ్ టుడే సెషన్ విల్ బీ ఎక్స్టెండెడ్. ఓకే, నిద్ర వస్తుంది పడుకుంటాను అట్లా అనకండి, వీ విల్ ఎక్స్టెండ్. ఈవెన్ ఇఫ్ 5 people ఆర్ స్టేయింగ్ విత్ మీ, ఐ విల్ బీ కంప్లీటింగ్ ద 4 topics. ఓకే, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే విత్ రెస్పెక్ట్ టు దీస్ టాపిక్స్ ప్లీజ్ లెట్ మీ నో. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ 7 ఇందాకనే మాట్లాడుకున్నాం, సప్లైలో ఏమేమి వస్తాయి. ఇప్పుడు మనకు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ ఉంది,
మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లో మనకు ఒక చిన్న రా మెటీరియల్ అవసరం. సో ఆ రా మెటీరియల్ మనం యూఎస్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకే, ఒక చిప్ అనుకుందాం, ఒక ల్యాప్టాప్లో తయారు చేసి ఒక చిన్న చిప్. సో ఆ చిప్ ఎగ్జాంపుల్. సో మనం వేరే కంట్రీ నుంచి తెచ్చుకుంటున్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనకు షిప్ వచ్చేసేసి మనకు పోర్టు దగ్గర, అజ్యూమింగ్ మనం సీలో తీసుకొచ్చాం అనుకుందాం. ఆ పోర్టు దగ్గరకు వచ్చినప్పుడు మనం వెంటనే తీసుకొని మనం ఇండియాకి రావడం కాదు, వాళ్ళు కొంచెం కొన్ని క్లియరెన్సెస్ చేస్తారు. మనం కొన్ని మూవీస్లో కూడా చూస్తే దాన్ని వచ్చిన తర్వాత కస్టమ్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. మనకు డబ్బులు ఉంటే వెంటనే మనం డబ్బులు కట్టేసేసి మనము ఇంపోర్ట్ ఫార్మాలిటీస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని తెచ్చేసుకుంటాం. అలా కాకుండా కొంచెం డబ్బులు టైట్గా ఉన్నాయి, లేకపోతే కొన్ని రోజులు అక్కడ పెడదాం అనుకుంటున్నాము, లేకపోతే రేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, లేకపోతే ఇంకా కాంట్రాక్చువల్గా మనం ఎవరి నుంచి అయితే మనం తెచ్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళతోటి ఇంకా కొన్ని మనం చెప్పిన క్వాలిటీగా వాడు మనకి ఇవ్వలేదు, అట్లా ఏదైనా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఆ గూడ్స్ని పబ్లిక్ వేర్ హౌసెస్ అని ఉంటాయి కస్టమ్స్లో. ఆ పబ్లిక్ వేర్ హౌసెస్లోనే పెడతాను. పబ్లిక్ ఉంటాయి, ప్రైవేట్ కూడా ఉంటాయి. ఆ వేర్ హౌస్లోనే పెడతాను. నా ప్రొసీజర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఫార్మాలిటీస్ మొత్తం అయిపోయిన తర్వాత, నాకు ఈ ప్రోడక్ట్ ఓకే అనుకున్న తర్వాత వాటిని రిమైనింగ్ అమౌంట్ పే చేసేసి, అంటే కస్టమ్స్ డ్యూటీస్ పే చేసి నేను వాళ్ళ హ్యాండ్ ఓవర్ నుంచి బయటికి తీసుకొస్తాను. దాన్ని మనం క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ అంటాం. అంటే ఆ ఇంపోర్టెడ్ గూడ్స్ నౌ ఎలిజిబుల్ టు బి యూజ్డ్ ఇన్ ఇండియా. హోమ్ కన్సంప్షన్ అంటే ఇండియాలో వాడుకోవచ్చు అని చెప్పడానికి. కానీ అలా క్లియరెన్స్ అవ్వకన్నా ముందే నాకు ఆ ప్రోడక్ట్ నచ్చక, క్వాలిటీ నచ్చక, లేకపోతే ఇంకా నాకు ఇంకోటి వేరే బయ్యర్ వచ్చేసి నన్ను అడుగుతున్నాడు, భయ్యా నాకు ఇది ఇవ్వని చెప్పేసి, అలాంటి సిచ్యువేషన్లో నేను ఆ క్లియర్డ్ ఫర్ హోమ్ కన్సంప్షన్ కన్నా ముందే అమ్మేసుకుంటే జిఎస్టీ పరిధిలోకి రాదని చెప్పేసి చెప్తున్నాడు. షూర్. యా, సో నా విల్ గో టు సెక్షన్ 8. సో సెక్షన్ 8 కూడా మనకి ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2 to 3 మార్క్స్ మధ్యలో, ఒక్కొక్కసారి 4 మార్క్స్ కూడా వస్తుంది. వాట్ ఈజ్ కంపోజిట్ సప్లై అండ్ వాట్ ఈజ్ మిక్స్డ్ సప్లై అని చెప్పేసి. యా, సో వాట్ ఈజ్ కంపోజిట్ సప్లై అండ్ వాట్ ఈజ్ మిక్స్డ్ సప్లై అని చెప్పేసి, జస్ట్ సెకండ్. యా, సో కంపోజిట్ సప్లై అంటే అర్థం ఏంటంటే, రెండు రకాల గూడ్స్ ఆర్ సర్వీసెస్, లేకపోతే గూడ్స్ ఆర్ ఓన్లీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అంటే ఏదైనా ఒక కాంబినేషన్లో మల్టిపుల్ గూడ్స్, మల్టిపుల్ సర్వీసెస్, లేకపోతే వన్ గుడ్ మల్టిపుల్ సర్వీసెస్, అట్లా మల్టిపుల్ కాంబినేషన్లో వెన్ ఐఎమ్ సప్లయింగ్, నాకు ఒకసారి ఏం చేయాలంటే ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఈస్ ద రేట్ ఎట్ విచ్ ఐ హ్యావ్ టు పే ట్యాక్స్. ఇప్పుడు రకరకాల రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు కంప్యూటర్ అమ్మినప్పుడు కంప్యూటర్ అమ్మొచ్చు, కంప్యూటర్తో పాటు ఒక ట్యాబ్ అమ్మొచ్చు, దాంతోపాటు ఒక పెన్సిల్ అమ్మొచ్చు. సో అవన్నిటిని కంపోజిట్గా అమ్మొచ్చు. ఇలాంటి ఛాన్సెస్ ఉంటుంది కదా. సో ఇలాంటి వాటిల్లో మన లా క్లియర్గా డిఫైన్ చేసింది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ జెన్యూన్ ట్రాన్సాక్షన్ ఇట్స్ ఎ కంపోజిట్. అలా కాకుండా నువ్వు ట్యాక్స్ని ఎగ్గొట్టే ప్రయత్నంలో రెండు మూడింటిని కలిపేసేసి అమ్ముతున్నావు అంటే దట్ ఈస్ ఎ మిక్స్డ్ సప్లై, హైయెస్ట్ రేట్ పడుతుంది. ఓకే, ఐ విల్ రీడ్, యూ విల్ అండర్స్టాండ్. A composite supply comprises of two or more supplies, one of which is a principally supply shall be treated as a supply of that principal supply. Example చెప్తాను. ఇప్పుడు నేను బెంగళూరుకి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటున్నాను. సో ఫ్లైట్ టికెట్స్ని బుక్ చేశాను. బుక్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అందులోనే సార్ మీకు ఫుడ్ కావాలా, కాంప్లిమెంటరీ ఫుడ్ అయితే ఫ్రీగా ఉంటుంది, కానీ కొంచెం మంచిగా తినాలనుకుంటే ఫుడ్ కూడా ఇస్తామని చెప్పేసి మనం దాన్ని టిక్ చేస్తాం. మళ్ళీ అందులో వెజ్ అని నాన్ వెజ్ అని అడుగుతాడు, అది కూడా ఒక వెజ్ నాన్ వెజ్ టిక్ చేస్తాం. సో ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నాను, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నాను. సో నాకు ట్రాన్స్పోర్టేషన్ అంటే లైక్ ఆ ఫ్లైట్ కూర్చున్నందుకు ఒక కైండ్ ఆఫ్ ఎ సర్వీస్, దాంతోపాటు అక్కడ ఫుడ్ కూడా ఇస్తున్నాడు, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎ సర్వీస్. అంటే వాళ్ళు దాన్ని న్యాచురల్గా బండల్ చేస్తున్నారా, లేకుంటే ఆర్టిఫిషియల్గా బండల్ చేస్తున్నారా అంటే దట్ ఈస్ సో న్యాచురల్. అంటే నువ్వు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి నువ్వు ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ తినడం అనేది సో న్యాచురల్ కాబట్టి అది న్యాచురల్లీ బండల్డ్ అవుతుంది, అది కంపోజిట్ సప్లై అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాము, రెస్టారెంట్కి వెళ్ళేసి బిర్యానీ ఆర్డర్ చేస్తాము. సో బిర్యానీ ఆర్డర్ చేసినప్పుడు మనకు బిర్యానీ ఇస్తున్నాడు. సో ఇట్స్ సప్లై ఆఫ్ గూడ్స్, మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్, మళ్ళీ మీరు ప్రాక్టికల్గా అలా అడగకండి, అది గూడ్స్ అవుతుంది. కానీ మనకు ఆ బిర్యానీ మనకు ప్లేట్ దగ్గర రావాలంటే ఎవరో ఒక పర్సన్ వచ్చేసి మనకు సర్వ్ చేయాలి కదా. అంటే సర్వ్ చేసినందుకు కూడా వాళ్ళు ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అంటే అందులో గూడ్స్ ఉంది, అందులో కొంచెం సర్వీస్ కూడా ఉంది. అంటే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తుంది, అంటే టేబుల్ నీట్గా చేయడము, వాటర్ పెట్టడము, సంథింగ్ అలాంటివి వాళ్ళు సర్వీస్ కూడా ఇస్తున్నారు. సో ఈ సప్లై ఆఫ్ గూడ్స్ వస్తున్న సప్లై ఆఫ్ సర్వీసెస్కి వస్తుందంటే ఇట్స్ ఏ కాంపోజిట్ సప్లై అవుతుంది. సో కాంపోజిట్ సప్లై ఎందుకు అవుతుందంటే అది న్యాచురల్గా బండల్డ్. ఓకే, సో అది మనకు కాంపోజిట్లోకి వెళ్తుంది. ఇప్పుడు మిక్స్డ్ సప్లై అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాము, షాప్లోకి వెళ్ళేసి ఒక ఐటెం కొన్నాము, ఒక టీవీ కొన్నాం అనుకున్నాం. సో టీవీ ఈజ్ వన్ ప్రోడక్ట్, వాడు టీవీని సపరేట్గా అమ్ముకోవచ్చు. ఆ టీవీతో పాటు
అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఏమున్నాయి, ఒక పెన్ డ్రైవ్ ఉంది. సో పెన్ డ్రైవ్ కూడా అందులోనే యాడ్ చేసేసి మనకి ఇచ్చేస్తున్నాడు, అంటే రెండింటిని కలిపి సింగిల్ బిల్ చేస్తున్నాడు. అంటే అట్లా అవసరం లేదు, నువ్వు పెన్ డ్రైవ్ని సపరేట్గా అమ్ముకోవచ్చు, ఆ టీవీని సపరేట్గా అమ్ముకోవచ్చు. ఓకే, కాబట్టి అది మీకు మిక్స్డ్ సప్లై అవుతుంది. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మనకు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్తాను, యూ విల్ అండర్స్టాండ్. ఇప్పుడు ప్రిన్సిపల్ ఐటమ్ ఏది ఉంటుందో దానికి సంబంధించిన రేట్ పడుతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ కంపోజిట్ సప్లై. అలాగే మిక్స్డ్ సప్లై అయితే హైయెస్ట్ రేట్ పడుతుంది. సార్ నాకు అర్థం కావట్లేదు అంటే, ఇప్పుడు రెండింటిని మనం కంబైన్ చేస్తున్నాం కదా, అది న్యాచురల్గా బండిల్ అవుతే ఏది మేజర్ రోల్ ప్లే చేస్తుందో అది సో చార్జర్కి సపరేట్గా చార్జ్ చేయట్లేదు కదా. ఓకే, సో రెండు ప్రోడక్ట్స్ని సపరేట్గా అమ్మగలిగే కెపాసిటీ ఉంటే మనం కావాల్సుకొని కంబైన్ చేస్తే హైయెస్ట్ రేట్ దేనికి ఉంటే దాన్ని తీసుకుంటాం. అట్లా కాకుండా న్యాచురల్గానే వచ్చేస్తుంది అన్నప్పుడు మనం ఏది మేజర్ ఐటమ్ ఉంటుందో దానికి సంబంధించిన రేట్ని తీసుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, థియరిటికల్గా ఒకసారి బోర్ అనిపిస్తుంది. సప్లయింగ్ ఆఫ్ గూడ్స్, ప్యాకేజింగ్ మెటీరియల్, ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఎ కంపోజిట్ సప్లై వేరిన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఈజ్ ఎ ప్రిన్సిపల్ సప్లై. మీనింగ్ చెప్తాను. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, నాకు కొన్ని గూడ్స్ ఉన్నాయి, నాకు ఢిల్లీలో కొన్ని గూడ్స్ ఉన్నాయి, ఆ గూడ్స్ని కాస్త హైదరాబాద్లో ఉన్న నా ఫ్యాక్టరీకి తీసుకురావాలని చెప్పి అంటున్నాను. అంటే ఢిల్లీ నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీతో మాట్లాడాను. అతను ఏమన్నాడంటే, సార్ మేము లోడింగ్ మేమే చేస్తాము, అంటే 2-3 కూలీని పెట్టేసి మొత్తం గూడ్స్ మొత్తము మేమే ఎక్కిచ్చేస్తాము, ట్రాన్స్పోర్టేషన్ మేమే చేస్తాం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు, సెంటర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్సూరెన్స్ కూడా మేమే చూసుకుంటాం, దాన్ని ఫుల్ ప్రొటెక్షన్ మేమే చేస్తాం, ఇక్కడ అన్లోడింగ్ కూడా మేమే చేస్తాం అని చెప్పి. అంటే వాళ్ళు మొత్తాన్ని కలిపి ఇచ్చేస్తున్నారు. అది వాళ్ళు ఏమైనా న్యాచురల్గా బండల్ చేస్తున్నారా, ఆర్టిఫిషియల్గా ట్యాక్స్ ఎగ్గొట్టే ఉద్దేశం ఏమైనా ఉందా? న్యాచురలే కదా. నా గూడ్స్ పైన ఇన్సూరెన్స్ ఇస్తున్నారు, నా గూడ్స్ని లోడింగ్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చి అన్లోడ్ చేస్తున్నారు, కాబట్టి ఇది కంపోజిట్ సప్లై అంటున్నాడు. సప్లయింగ్ టీవీ అండ్ ఆల్సో వారంటీ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ విత్ ద టీవీ, దిస్ సప్లై ఇస్ ద కంపోజిట్ సప్లై. హియర్ సప్లై ఆఫ్ టీవీ ఇస్ ద ప్రిన్సిపల్ సప్లై, వారంటీ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ యాన్సిలరీ. దీని కూడా ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఒక పెద్ద టీవీ కొన్నాం. సో టీవీ కొన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ టీవీతో పాటు మీకు 2 years వారంటీ కూడా ఇస్తాం సార్ అన్నాడు. ఏమైనా సెంట్రల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మన మెయింటెనెన్స్ కూడా మేము ఇచ్చేస్తామని చెప్పేసి. సో ఇవన్నీ న్యాచురల్గానే బండిల్ అయిపోయాయి. ఇప్పుడు టీవీ కొన్నప్పుడు టీవీతో పాటే వారంటీ వస్తుంది, మనం సపరేట్గా వారంటీ కొనట్లే కదా. సో ఈవెన్ దో వారంటీ ఈజ్ ఎ సర్వీస్, మెయింటెనెన్స్ ఆల్సో సర్వీస్, బట్ ప్రిడామినెంట్లీ వాట్ ఈస్ డామినేటింగ్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్, ఈదర్ అమౌంట్ వైజ్గా కావచ్చు, నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వైజ్గా కావచ్చు, వాట్ ఈస్ డామినేటింగ్ అంటే సప్లై ఆఫ్ టీవీ ఈజ్ డామినేటింగ్ ఇన్ ద వారంటీ. కాబట్టి సప్లై ఆఫ్ టీవీనే మనము మొత్తం కంపోజిట్ సప్లై అనుకోవాలి. ఏ రేట్కి మనం అప్లై చేయాలంటే, ప్రిడామినెంట్లీ ఏమి డామినేట్ చేస్తుంది, టీవీ డామినేట్ చేస్తుంది కాడికి టీవీకి ఏ రేట్ పడుతుందో అదే రేట్ని మనము ఆ వారంటీ కానీ మెయింటెనెన్స్ కానీ ఛార్జ్ చేస్తాం. A travel ticket from Mumbai to Delhi may include service of food being served on the board, fee, insurance and use of airport lounge. సో ఇప్పుడు ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక్కోసారి మనకు ఆ లాంజ్ అని చెప్పి అక్కడ కూర్చోవడానికి అవి కొన్ని ఫెసిలిటీస్ మనకు అక్కడ ఇచ్చేస్తారు. ఓకే, అందులో సెంటర్లో ఫుడ్ కూడా ఇచ్చేస్తారు. అంటే మనం ఓన్లీ కూర్చోవడానికి అయితే వెళ్ళాం కదా, మనం ట్రావెల్ చేయడానికి అక్కడ కొన్ని సర్వీసెస్ ఉంటాయి, ఆ సర్వీసెస్ని మనం ఎంజాయ్ చేస్తాం. అంటే దిస్ ఈజ్ ఓన్లీ ఏ కంపోజిట్ సప్లై. మనం ఏది రేట్ పడుతుంది అంటే, మనం ప్రిడామినెంట్గా ఏది మనల్ని డామినేట్ చేస్తుంది, మనము ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అనదర్ లొకేషన్ కాడికి దాన్ని మనము ప్రైమరీ సప్లైగా ట్రీట్ చేస్తాం. ఓకే, సో కమింగ్ టు మిక్స్డ్ సప్లైకి వెళ్దాం. మిక్స్డ్ సప్లై అంటే ఇదంతా ఒక దొంగ వాళ్ళు అన్నట్టు, దొంగ కేటగిరీ అనుకోండి. ఇంకా ఓకే, మిక్స్డ్ అంటే ట్యాక్స్ని తగ్గించే ఏకైక రాంగ్ థింకింగ్ తోటి యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ట్రాన్సాక్షన్. ఇది న్యాచురల్గా బండిల్ కాదు, నువ్వు కష్టంతో నియంత్రణ నువ్వుగా దాన్ని టై చేస్తున్నావు. ఓకే, 2 or more individual supplies of goods or services or any combination thereof made in conjunction with each other by a taxable person. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సప్లై ఆఫ్ ప్యాకేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ క్యాన్డ్ ఫుడ్స్, స్వీట్స్, చాక్లెట్స్, కేక్స్, డ్రై ఫ్రూట్స్, aerated drink and fruit juices when supplied for a single price is a mixed supply. ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఆ షాప్లో స్వీట్స్ సపరేట్గా ఉన్నాయి, ఓకే, వాటర్ బాటిల్ సపరేట్గా ఉంది, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, చాక్లెట్స్ ఉన్నాయి, వాడు అన్నిటినీ కలిపేసేసి మీకు అమ్ముతున్నాడు. అంటే అమ్మొద్దా సార్ అంటే అమ్ముకో, తప్పేం లేదు, కానీ నువ్వు ఇండివిజువల్ కూడా అమ్ముకునే కెపాసిటీ ఉంది. నువ్వు దీన్ని సపరేట్గా బిల్డింగ్ అంటే దీనికి వేరే రేట్ ఉంది, దీనికి వేరే రేట్ ఉన్నప్పుడు దేని రేట్తో పాటు ఆ రేట్తో చేసేసుకుంటే సంబంధం లేదు. కావలసుకొని నియంత్రణ నువ్వుగా ఒక ప్యాకేజ్ టైప్లో నువ్వు తీసుకొచ్చేసినప్పుడు తీసుకొచ్చేసినప్పుడు we will treat this as a mixed supply and we will check which of the item is having the highest rate.
ఆ రేట్ని దానికి అప్లై చేస్తాను. అంటే స్వీట్స్కి 28% అనుకుందాం, వేరే దానికి 18% అనుకుందాం, ఇంకో దానికి 12% అనుకుందాం, ఇంకో దానికి 6% అనుకుందాం. మొత్తాన్ని కలిపేసేసి ఒక కాంబినేషన్లో ఒక ప్యాకెట్లో పెట్టి అమ్మినప్పుడు మొత్తానికి హైయెస్ట్ రేట్ ఏదైతే ఉందో ఆ రేట్కి ఛార్జ్ చేయాలని చెప్పి చెప్తున్నాడు. సి సేల్స్ ప్రమోషన్ అయి ఉండొచ్చు పూజిత. సి జిఎస్టీ ఇస్ నాట్ స్టాపింగ్ యువర్ బిజినెస్. వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్లీ బండల్డ్. సి ఇప్పుడు మీరు 2 ప్రోడక్ట్లు అమ్ముకోవాలనుకుంటే 2 ప్రోడక్ట్కి వేరే రేట్లు వేరేగా ఇన్వాయిస్లో చూపించుకొని వేరే రేట్ వేసి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నాను, వాడు ల్యాప్టాప్తో పాటు ఒకసారి హెడ్ ఫోన్స్ ఫ్రీ ఇస్తా అంటున్నాడు తప్పలేదు అందులో. కానీ వాళ్ళు ఏం చేయొచ్చు, ఆ బిల్లులో ల్యాప్టాప్కి ఈ అమౌంట్ ఇంత, ఈ సమ్ రేటు, హెడ్ ఫోన్స్ దీనికి ఈ రేట్ ఇంత అని చెప్పి చేయొచ్చు. అలా కాకుండా రెండింటిని కలిపి సింగిల్ ప్రైస్కి అమ్మినప్పుడు ఈ రెండిట్లలో ఏదైతే హైయెస్ట్ రేట్ ఉంటుందో ఆ రేటు ఛార్జ్ చేస్తా అంటున్నాడు. సో దే ఆర్ నాట్ prohibiting you from entering into a transaction. Maybe in the business needs prakaram you can come up with any idea, but the thing is that when two items are coming together not in a natural way, when you are forcing something to make a sale, నాకు కావాల్సింది, I believe that the transaction is only to save the tax or avoid the tax, but not a genuine transaction. నాకు డౌట్ ఉంటుంది కాబట్టి then we will take this as a mixed supply. ఇది ఒక అమెండ్మెంట్ అయింది గైస్, లాస్ట్ ఇయర్ అయిన అమెండ్మెంటే, బట్ లాస్ట్ ఇయర్లో క్వశ్చన్లో రాలేదు కాబట్టి ఈసారి రావచ్చు. గ్రాంట్ ఆఫ్ ఆల్కహాలిక్ లిక్కర్ లైసెన్స్. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ మనకు లిక్కర్ లైసెన్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో మీకు కూడా ఐడియానే ఉంటుంది. మనం సెంట్రల్ అంటున్నా, స్టేట్ గవర్నమెంట్ల నుంచి వస్తాయి. స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి మన దగ్గర గవర్నమెంట్, మీ దగ్గర ఉన్న గవర్నమెంట్, ఆ 2 స్టేట్ గవర్నమెంట్లో లైసెన్స్ ఇస్తాయి. ఆ లైసెన్స్ ఎవరైనా తీసుకున్నప్పుడు దీన్ని మనకు జిఎస్టీ పడాలా వద్దని అంటుంది. సో ఈ లైసెన్స్ పైన జిఎస్టీ పడాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ వచ్చింది. జిఎస్టీ ఎస్ అయ్యప్ప, హైయెస్ట్ రేట్ పడుతుంది. Interstate movement of rigs, tools and spades and all goods on wheels like cranes. State movement of rigs, tools, spades, all goods on wheels like cranes. Except in cases where the movement of such goods is for the further supply of same goods, such interstate movement shall be treated as neither as a supply of goods or supply of services, and consequently no IGST would be applicable on such movement. ఇది కూడా అమెండ్మెంటే గైస్. సో ఇది కూడా లాజిక్ ఏందో చెప్తాను. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ఒక్కొక్కసారి కొన్ని పెద్ద క్రెయిన్స్లో, పెద్ద లారీస్లో, హెవీ వెహికల్స్లో వాళ్ళు జస్ట్ ఒక రిపేర్ పర్పస్ కోసం అట్లా ఏదైనా మూవ్మెంట్ జరిగినప్పుడు అందులో వాళ్ళు ఫర్దర్గా అమ్ముకునే ఉద్దేశం లేదు. అంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ని వేరే దగ్గర నుంచి కొన్నాను, అది హ్యూజ్ క్వాంటిటీస్లో ఉంది, నేను జస్ట్ దాన్ని రిపేర్ కోసం అట్లా తీసుకెళ్తున్నాను. ఓకే, ఈ చెప్పినవి స్పేడ్స్, టూల్స్, రిగ్స్, ఓకే. సో వీటిపైన ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పి ఐజిఎస్టీ అనకండి. ఇదేం ఫర్దర్ సప్లై కోసం ఏం కాదు, మళ్ళీ తెచ్చుకోవడానికే. కాబట్టి దీన్ని కూడా నెగిటివ్ లిస్ట్లో పెట్టండి అని చెప్పేసి మనకు యాక్ట్ చెప్తుంది. ఓకే, సో వాట్ ఐ వాంట్ గైస్, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఏమనుకుంటున్నామంటే ఇంకొక 5-10 మినిట్స్లో కొన్ని క్వశ్చన్స్ని చేద్దాం. Sulega manufacturers have a factory in Delhi and a depot in Mumbai. Both these establishments are registered in respective states. Finished goods are sent from factory in Delhi to Mumbai depot without consideration so that the same can be sold. So నేను ఒక పాయింట్లో చెప్పాను. ఏంటి ఆ పాయింట్? ఒక ఎంటిటీ అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఒక స్టేట్లో ఉంది, ఒక రిజిస్ట్రేషన్లో ఉంది, ఇంకొక ఎస్టాబ్లిష్మెంట్ ఇంకొక స్టేట్లో ఉంది, దానికి ఒక సపరేట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఓకే, దే మే బీ రిలేటెడ్ పార్టీస్. మేబీ ఒక సింగిల్ కంపెనీలో 2 బ్రాంచ్లు అయి ఉండొచ్చు, హెడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో వితౌట్ కన్సిడరేషన్ అయినప్పటికీ వెన్ దెర్ ఇస్ ఎ స్టాక్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద బ్రాంచెస్, ఈవెన్ వెన్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్, దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సప్లై. సో ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ని ఒక కేస్ బేసిస్గా అడగొచ్చు. సో కొన్ని క్వశ్చన్స్ నేను ఏం చేస్తానంటే, సిన్స్ యూ పీపుల్ ఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ పార్టిసిపేటింగ్, క్వశ్చన్ చదువుతాను, ఒక 30 seconds గ్యాప్ ఇస్తాను. లెట్స్ సీ హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. నేను అప్పటి నుంచి వరుతానే ఉన్నాను కదా, సో ఐ జస్ట్ వాంట్ టు నో హౌ ఫార్ ఐఎమ్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు యూ. Raman is an architect in Chennai. His brother, who is settled in London, is a well-known lawyer.
Raman has taken legal advice from him free of cost with regard to his family dispute. సో ఇది సప్లైలోకి వస్తుందా లేదా, ఎస్ ఆర్ నో చెప్పండి. ఓకే, సో ఆన్సర్ బి అని పెట్టేసి ఎస్ ఆర్ నో అంతే నాకు కావాల్సింది. బి అని పెట్టేసి ఎస్ ఆర్ నో. 30 seconds గ్యాప్ గైస్. సి దట్ ఈస్ అన్ ఎంకరేజ్మెంట్ ఫర్ మీ. ద మోర్ యూ పార్టిసిపేట్, మంచిగా చూసి పెట్టండి. ఓకే, సో రీడ్ ఇట్ ప్రాపర్లీ. అజ్యూమ్ దట్ దిస్ ఈస్ కమింగ్ ఫర్ 2 marks. నో డిపి, నో నిహాన్, నో ఎస్, no. Can anyone say why you people are saying no? Pujita, yes. One explanation from any one of you. Okay, so someone already said it. This is for a family dispute, guys. So family dispute, రిలేటెడ్ పార్టీ. సో సి రిలేటెడ్ పార్టీ కాబట్టి వెదర్ ఆర్ నాట్ ఫర్ కన్సిడరేషన్, అంటే కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా సప్లై అవుతుంది. కానీ అది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు కదా ఇది. సి ఆల్ యువర్ ఆన్సర్స్ ఆర్ రైట్ గైస్, బట్ థింగ్ ఈస్ దట్ he is using these services for his personal, not for the business. I'll try to understand. వెదర్ ఆర్ నాట్ ఫర్ కన్సిడరేషన్ అంటే కన్సిడరేషన్ ఉన్నా లేకపోయినా అది నీ బిజినెస్కి అయి ఉండాలి. ఓకే, బట్ అలా కాకుండా యు ఆర్ నాట్ పేయింగ్ కన్సిడరేషన్ బట్ ఇట్ ఈస్ ఫర్ ఫ్యామిలీ, యు ఆర్ పేయింగ్ కన్సిడరేషన్ బట్ ఇట్ ఈస్ ఫర్ ఫ్యామిలీ. 2 కేసెస్లో రాదు, ఎందుకంటే దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఇష్యూ. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ 2 ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. In order for you to say, నేను కొంచెం ప్రస్తుతం దీన్ని క్లోజ్ చేసి చెప్తాను. In order for you to say that the other person is a family member, there is one section which says that the other person only dependent on this person, then only that becomes a family. అంటే మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనకు సెక్షన్ 64 సెక్షన్ ప్రకారం ఇట్స్ ఎ ఫ్యామిలీ. బట్ ఇక్కడ కాంటెక్స్లో ఏంటి అంటే ఇప్పుడు మా బ్రదర్ నుంచి నేను ఏదో సర్వీసెస్ని తీసుకుంటున్నాను, సో నాకు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ కాదని చెప్పడానికి ఈజీ ఓన్లీ డిపెండెంట్ ఆన్ మీ, ఆర్ నేను తన పైన డిపెండ్ అయ్యానా, తను నా పైన డిపెండ్ అయ్యాడా, ఇది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఐ జస్ట్ రీడ్ ఇట్. మోస్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆర్ రైట్ ఎక్సెప్ట్ 1 point. ఇట్ ఈస్ పర్సనల్ థింగ్. ఓకే, అది కాకుండా మిగతా whoever has participated, your answers are right. In the given case, Raman has received free of cost legal services from his brother. However, in view of section ido cheppadu, Raman and his brothers cannot be considered to be related as Raman's brother is well-known lawyer and is not only and mainly dependent on the Raman. So tana already well-known lawyer, itana paina elago depend avvaledu kabatti itanu related party definition loki ravatledu. Inkokati, further Raman has taken legal advice from him in personal matter and not in the courts or furtherance of business. Consequently, services provided by Raman's brothers to him would not be treated as a supply under section 7. సో మీరు రిలేటెడ్ పార్టీ అని చెప్పి మీరు జస్టిఫై చేయలేరు ఎట్లాగో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ అది కరెక్ట్ అనుకున్నా కానీ ఇది పర్సనల్గా అవుతుంది. ఓకే, సో గైస్ డోంట్ డిలీట్ యువర్ కమెంట్స్. ఇట్స్ నాట్ హూ ఈస్ గివింగ్ రైట్ ఆర్ రాంగ్, లెట్ ఇట్ బి లైక్ దట్. ఓకే, we'll go to this question. Miss Sriniti Kaushik received interior decoration services for her residence located at Bandra, Mumbai from Mr. Rachel of Sydney, Australia. The amount paid for the said service is $5,000 Australian dollars. ఇది అగైన్ జస్ట్ రైట్ 1, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. జస్ట్ సే ఎస్ ఆర్ నో. Don't delete your comments. Let it be like that. Yes or no. Yes or no. How many? There are 24 people when I'm seeing for the last time. Yes or no. Hint istanu.
Is it an importation of service? And if whatever your answer is, you have to justify why that answer with respect to last question లో ఎందుకు కాదు మళ్ళీ ఈసారి ఎందుకు కావాలనుకుంటున్నాను అని చెప్పి. లాస్ట్ క్వశ్చన్లో there was no consideration, but in this case there is a consideration. Yes, Ayyappa, one answer. We will wait for a few more answers. Only one, guys. We have 24 people on live. క్వశ్చన్ కనిపించట్లేదా? Okay, one second. I got you. I got what you are saying. Yes, guys. Pujita. Yes. So the answer is yes. The reason is that ఇంతకుముందు క్వశ్చన్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో కన్సిడరేషన్, పర్సనల్ యూజ్ కాబట్టి ఇట్స్ నాట్ ఎ సప్లై. ఇక్కడ విత్ కన్సిడరేషన్, ఈవెన్ దో ఇట్ ఇస్ ఫర్ పర్సనల్ యూజ్, ఇట్స్ ఎ కన్సిడరేషన్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇట్స్ ఎ ఎస్. ఓకే, సో మహీందర్ ఎస్, Pujita yes. See, guys, only few people are participating. I don't know why, what is stopping you from participating. I don't get anything from comments, guys. Only నాకు ఒక ఫీల్ వస్తుంది, like you people are there, you people are listening, you are understanding, you are able to apply, I am able to explain. So this is a kind of a self belief for me. Okay, so that's the thing I am expecting. ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఎవరైనా అడిగితే ఎందుకు సార్ వేరే వేరే డిఫరెన్సెస్ వచ్చాయంటే, ఫస్ట్ దానికి వితౌట్ కన్సిడరేషన్ కాబట్టి అది పర్సనల్ యూజ్, వితౌట్ కన్సిడరేషన్ పర్సనల్ యూజ్, నాట్ ఏ సప్లై. ఇక్కడ విత్ కన్సిడరేషన్ పర్సనల్ యూజ్, బట్ స్టిల్ కన్సిడరేషన్ ఉంది కాబట్టి ఇట్స్ ఎ సప్లై. ఎస్. Ms. Sriniti Kaushik received interior decoration services for her residence located at Bandra, Mumbai from her brother Mr. Varun residing in Sydney, wholly dependent on Miss Sriniti. Further, Miss Sriniti did not pay any consideration for the said service. Just write yes or no for second point. 2 yes or no. Apply చేసుకోండి. ఇది రిలేటెడ్ పార్టీయా, ఎస్ ఆర్ నో, కన్సిడరేషన్ ఉందా, ఎస్ ఆర్ నో, దెన్ యూ కెన్ మూవ్ ఫర్దర్. Quickly, guys. No. A hotel determine whether the following supplies amounts to composite supplies. Composite supply అవుతుందో కాదో ఒకసారి చెప్పాలి. Hotel provides 4 days 3 nights package wherein the facility of breakfast and dinner is provided along with the రూమ్ అకామిడేషన్. సో వీడు 4 days 3 nights ఏదో ప్యాకేజ్ ఇచ్చాడంట ఇక్కడ తిరగడానికి, దాంతోపాటు ఫుడ్ కూడా ఇచ్చాడంట. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు అకామిడేషన్ ఇచ్చాడు ప్లస్ ఫుడ్ ఇచ్చాడు. సో ఇది కాంపోజిట్ అవుతుందా లేదా, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఎస్, అయ్యప్ప ఒకటి చెప్పాడు. ఐ ఎక్స్పెక్ట్ 5 ఆన్సర్స్ గెస్. మనకు 20 members ఉన్నప్పుడు 5 ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఐ కెన్ ఎక్స్పెక్ట్ 5 ఆన్సర్స్, రైట్? 24 members are on the live. Yes. Okay, next. A composite company.
A toothpaste company has offered the scheme of free soap along with the toothpaste. సో టూత్పేస్ట్ కొంటే సబ్బు ఫ్రీ ఇస్తారంట. నేనైతే ఎప్పుడు ఇలాంటి స్కీమ్ వినలేదు. సో ఇప్పుడు ఇది కంపోజిటా మిక్స్డా? One answer, mixed. Yes, okay, yeah, good. Dum Dum Electronics has sold the following electronic items to Akbar retail store. సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే రిఫ్రిజిరేటర్స్ 500 18%, స్టెబిలైజర్స్కి 12%, ఎల్ఈడికి 12%, స్ప్లిట్ ఎయిర్ కండిషనర్కి 28%, స్టెబిలైజర్కి 12% ఈ చొప్పున బిల్లింగ్లో ఇచ్చిందంట. సో డూ యూ కాల్ ఇట్ ఎస్ ఎ కంపోజిట్ సప్లై ఆర్ మిక్స్డ్ సప్లై ఆర్ నన్? ఓకే, సో టైం మేము వేస్ట్ చేయకుండా నేనే చెప్తాను. ఇది మిక్స్డ్ సప్లై కాదు, కంపోజిట్ కాదు. ఎందుకంటే ఆ ట్రేడరు, ఆ డీలరు ఒక్కొక్క ఐటమ్కి సపరేట్గా రేట్ వేసి ఇచ్చాడు కాబట్టి ఇట్స్ నాట్ ఏ మిక్స్డ్ అనేది ఎప్పుడు వస్తుందంటే సింగిల్ ప్రైస్కి ఇస్తాయి. ఇక్కడ సింగిల్ ప్రైస్కి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇది మిక్స్డ్ కానీ కంపోజిట్ కానీ కాదు. ఓకే, Gagan Engineering Private Limited, registered in Haryana, is engaged in providing maintenance and repair services for heavy steel machinery. For carrying out the repairs work, Gagan Engineering Private Limited sends its container trucks equipped with items like repair equipments, consumables, tools, parts, etc. from Haryana workshop to its own repairing centers registered under GST law located in other states across India where the client's machineries are being brought and being repaired. సో ఇప్పుడు ఇది మనకు జిఎస్టీలోకి వస్తుందా, ఎస్ ఆర్ నో చెప్పాలి. నేను ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎవరికైనా అర్థం కాకపోతే ఇట్స్ ఫైన్. క్వశ్చన్ కొంచెం ట్రికీగా ఉంటుంది. ఇప్పుడు హెవీ మెషినరీస్ని అమ్ముతుందండి ఒక కంపెనీ. మనం హైదరాబాద్లోనే ఉంది. పెద్ద మెషినరీస్ని నేను విజయవాడకి, చెన్నైకి, బెంగళూరుకి అమ్ముతున్నాను. అందులో ఏదైనా రిపేర్ అయింది అనుకుందాం, అంత పెద్ద హెవీ ఐటెంని నేను మళ్ళీ హైదరాబాద్కి తెప్పించుకోలేను. ఎందుకంటే అది వెళ్ళడానికే ఒక 10-15 రోజులు పట్టింది. అంత స్లోగా మెల్లిగా పెద్ద వెహికల్స్లో అయ్యింది. సో నేను దాని రిపేర్కి వాడిని నా దగ్గర రమ్మడం కంటే నేనే కొన్ని టూల్స్ని, ఎక్విప్మెంట్స్ని మా వర్కర్స్ని పెట్టి వాళ్ళ దగ్గరికి పంపిస్తాను. అట్లా ఈ పెద్ద లారీస్ ఆ ఎక్విప్మెంట్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఆ జిగ్స్, ఆ చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా టూల్స్, వీటిపైన జిఎస్టీ పడదు. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ నో. సో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా గెస్? సో ఫార్ మనం 1.5 hour తీసుకున్నాం, 1.5 hour ఫర్ 1 chapter. సో ఈ చొప్పున 4 chapters అంటే మనకు 4.5 hours పడుతుంది. బట్ హోప్ఫుల్లీ మనం ఫాస్ట్గా వెళ్తాం. ఎనీ క్వశ్చన్ సో ఫార్? ఎనీవన్? మేజర్లీ 90-95% వరకు మీరు గ్రాస్ప్ చేయగలిగారంటే ఇట్స్ ఫైన్ గైస్. ఒక 5% 10% మేబీ నేను చెప్పడంలో ఫాస్ట్ చెప్పడంలో మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, మేబీ మీరు వినుండకపోవచ్చు. బట్ 90% వరకు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు బీ ఆన్ ట్రాక్, దట్ ఈస్ వెల్. స్పేర్ పార్ట్స్ పైన పడదు అని అన్నట్లా. ఇప్పుడు హైదరాబాద్లో నాది ఒకటి పెద్ద కంపెనీ ఉంది. ఒక పెద్ద మెషినరీని నేను విజయవాడకి అమ్మాను. వాడు తీసుకెళ్ళాడు. ఒక 3 months తర్వాత ప్రాబ్లం అయింది. వాడు ఏమన్నాడు, సార్ నేను కొన్నాను కదా, మళ్ళీ నేను ప్రాబ్లం అయింది, నేను ఏం చేయాలంటే, వేరే స్టేట్లో ఉన్నాడు అతను. నేను అతన్ని రమ్మని చెప్పకుండా నేను ఏం చెప్తున్నానంటే, ఒక వెహికల్ ఇచ్చేసేసి మా ఇంజనీర్స్ని కొన్ని టూల్స్, స్పేర్ పార్ట్స్ అవన్నీ తీసుకెళ్ళి అవన్నిటిని వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి రిపేర్ చేసి ఫ్రీ అయితే ఫ్రీ, ఛార్జ్ అయితే ఛార్జ్ చేస్తారు. కానీ మళ్ళీ టూల్స్ని మళ్ళీ అలాగే తెచ్చుకుంటారు. అంటే ఆ టూల్స్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి మారుతున్నాయి కదా. ఇప్పుడు తెలంగాణలో ఉన్న టూల్స్ ఫర్ టైమింగ్ మేబీ ఒక 10 days అవచ్చేమో రిపేర్ అవ్వడానికి. ఆ 10 days కోసం ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయి కదా. సో ఇప్పుడు దీన్ని మీరు సప్లై అంటారంటే నో. నేను సపరేట్గా ఛార్జ్ చేసే దానిపైన జిఎస్టీ పడుతున్నా లేదా, అది సెకండరీ. అది ఇక్కడ డిస్కషన్లో కాదు. ఇక్కడ డిస్కషన్లో ఆ స్పేర్ పార్ట్స్, టూల్స్, ఆ జిగ్స్ వీటిపైన ఏంటి కేసు అని చెప్పడానికి. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్, టైమ్ ఆఫ్ సప్లై. సో పాయింట్ ఆఫ్ టాక్సేషన్ అనేది నాకు నోట్లో వస్తుంటుంది ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై చెప్పినప్పుడు. సో టైమ్ ఆఫ్ సప్లై అంటే ఏ టైంలో మనము దీన్ని సప్లైగా కన్సిడర్ చేస్తామని చెప్పేసి.
నెక్స్ట్ 20 minutes నేను ఫాస్ట్గా ప్రొవిజన్ చెప్తా ఉంటాను, వీలైనంతగా అర్థం చేసుకోండి. ఎవరికైనా ఏదైనా అర్థం కాకపోయినా పర్లేదు, క్వశ్చన్స్ చేసినప్పుడు కొంచెం స్లోగా చేద్దాం. టైమ్ ఆఫ్ సప్లై అంటే ఏ టైంలో నువ్వు జిఎస్టీకి లయబుల్ అవుతున్నావు అని చెప్పడానికి. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ సెక్షన్ 31 ప్రకారం ఇస్తే, అంటే సెక్షన్ 31 చెప్తుంది ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలని చెప్పి, ఆన్ ఆర్ బిఫోర్ ద మూమెంట్ ఆఫ్ గూడ్స్ అది. సో సెక్షన్ 31 ప్రకారం ఎవరైనా ఇన్వాయిస్ ఇష్యూ చేస్తే వాళ్ళు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్, అప్పట్లోపు మీరు జిఎస్టీ ఇన్వాయిస్ని, ట్యాక్స్ ఇన్వాయిస్ని రేజ్ చేయాలి. ఓకే, మీనింగ్ నాకు ఒక చిన్న షాప్ ఉంది, ఆ షాప్లో నేను కొన్ని గూడ్స్ అమ్ముతున్నాను. ఆ గూడ్స్ అమ్మినప్పుడు నేను జిఎస్టీ ఇన్వాయిస్ ఎప్పుడు పే చేయాలంటే ఎప్పుడైతే ఆ గూడ్స్ మూవ్మెంట్ అవుతున్నాయి ఆ మూమెంట్ కన్నా ముందు, ఆర్ పేమెంట్ ఎప్పుడు రేస్ అయితే అప్పుడు, విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ నేను జిఎస్టీ ఇన్వాయిస్ని రేస్ చేయాలి. ఓకే, కానీ ఇన్ కేస్ ఆఫ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఒక 1000 రూపీస్ వరకు అడ్వాన్స్ వస్తే ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు డిఫర్ ద పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. వన్స్ అగైన్, ఇప్పుడు నాకు ఒక 800 రూపీస్ ఎవరు అడ్వాన్స్ ఇచ్చారు, 800 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చి ఏమన్నారంటే, సార్ నేను నెక్స్ట్ మంత్ వచ్చేసి ఈ గూడ్స్ తీసుకెళ్తాను అని చెప్పి, అంటే విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ ఐఎమ్ రిసీవింగ్ ఇన్ అడ్వాన్స్ అప్ టు 1000 రూపీస్. నేను కావాలనుకుంటే 800 రూపీస్ తీసుకున్నప్పుడే కట్టొచ్చు, ఇట్స్ మై చాయిస్. లేదు అనుకుంటే వాడు ఎప్పుడైతే వచ్చి రిమైనింగ్ అమౌంట్ కట్టి బిల్లు తీసుకొని గూడ్స్ తీసుకెళ్తాడో అప్పుడు కట్టొచ్చు. సో ఈ ఆప్షన్ ఓన్లీ పేమెంట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్కి మాత్రమే, సప్లై ఆఫ్ సర్వీసెస్కి కాదు. అది కూడా ఓన్లీ ఫార్వర్డ్ ఛార్జ్ వరకు మాత్రమే. ఓకే, ఇంకొకటి పేమెంట్ అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే నా బ్యాంక్లో డబ్బులు పడుతున్నాయో ఆర్ ఎప్పుడైతే నేను బుక్స్లో రాసుకుంటున్నానో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, ఐ కెనాట్ యూజ్ దిస్ సర్టన్ లాంగ్వేజ్, కొంతమంది ఏం చేస్తారంటే కస్టమర్కి చెప్తారు మా బ్యాంక్ అకౌంట్లో కట్టేసేయండి అని చెప్పేసి. సో నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. అరే నేను ఇప్పుడు సపోజ్ నేను బుక్లో రాస్తానంటే జిఎస్టీ రేస్ చేయాలి కాబట్టి కావాల్సుకొని నేను జిఎస్టీ రేస్ చేయను. అంటే నేను బుక్లో రాయను. మీనింగ్ ఒక 1 lakh రూపీస్ నేను ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నాను, మీరేమన్నారు, సార్ నాకు నెక్స్ట్ మంత్ కావాలి సార్ అన్నారు. ఎస్ ఫైన్, అయితే నేను డబ్బులు ఇవ్వమంటున్నాను. అయితే మీరు 1 lakh నాకు ఇచ్చారంటే ఎక్కడ ఇచ్చారు, నా బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేశారు. నేను బ్యాంక్లో రాసుకున్నాను కానీ నా బుక్లో రాసుకున్నాను కావాల్సుకొని. ఎందుకు అంటే నెక్స్ట్ మంత్ రాస్తే నెక్స్ట్ మంతే కట్టేసుకోవచ్చు అని చెప్పేసి. ఇలాంటి ప్రాబ్లం అవుతుందని చెప్పడానికి విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అనే కాన్సెప్ట్ పెట్టాడు. పేమెంట్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ పేమెంట్ ఎంటర్డ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. అదే రివర్స్ ఛార్జ్ అనుకుందాం. రివర్స్ ఛార్జ్ అంటే అర్థం ఏంటి, ఫార్వర్డ్ ఛార్జ్ అంటే ఎవరైతే సప్లయరో వాళ్ళు కడతాదని ఫార్వర్డ్ ఛార్జ్ అంటాము. మనం గూడ్స్ని ఒకరికి సప్లై చేస్తున్నాము, వాడు కట్టాల్సిన అవసరం వస్తే, అంటే మేబీ నేను అన్రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదంటే నేను గవర్నమెంట్ అయి ఉండొచ్చు, లేకుంటే ఇంకా కొన్ని స్పెసిఫైడ్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. సో నేను ఎప్పుడైతే సప్లయర్ కట్టట్లేదో రిసిపియంట్ కడుతున్నాడో రివర్స్ ఛార్జ్ అంటాం. వాడు ఎప్పుడు కట్టాలంటే డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్, వాడు ఎప్పుడు గూడ్స్ రిసీవ్ చేసుకుంటే అప్పుడు, ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్, వాడు ఎప్పుడు పేమెంట్ చేస్తే అప్పుడు. ఓకే, సపోజ్ అలా కట్టలేదు అనుకుందాం. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్. నేను ఎప్పుడైతే ఇన్వాయిస్ ఇష్యూ చేస్తానో అప్పటి నుంచి 30 days లోపు కట్టాలంటే, మొత్తం లేమన్ లాంగ్వేజ్లో చెప్పాలంటే నేను రివర్స్ ఛార్జ్లో కట్టాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ని, నేను కొన్ని గూడ్స్ని కొంటున్నాను, ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి కొంటున్నాను. సో రివర్స్ ఛార్జ్ ప్రకారం నేను కట్టాలి. సో నేను జిఎస్టీ కట్టడానికి నాకు టైం లైన్ ఎంత ఉందంటే, నాకు గూడ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు, పేమెంట్ ఎప్పుడు చేస్తానో అప్పుడు. థర్డ్ వన్, వాడు ఇన్వాయిస్ రేజ్ చేసిన 30 days లోపు. అంటే ఇన్వాయిస్ రేజ్ చేసిన 30 days లోపు నాకు గూడ్స్ కూడా రావాలి, పేమెంట్ కూడా జరగాలని చెప్పి ఇండైరెక్ట్ మీనింగ్ అక్కడ. నేను నంబర్స్తో పాటు చెప్తాను, అంటే క్వశ్చన్స్తో పాటు చెప్తాను, మీకు అర్థమవుతుంది. 3 ఇన్సిడెన్సెస్. ఒకటి, ఎప్పుడైతే గూడ్స్ రిసీవ్ చేసుకుంటున్నానో అప్పుడు, ఆర్ నేను పేమెంట్ ఎప్పుడు చేస్తున్నానో అప్పుడు, ఆర్ ఇన్వాయిస్ రేజ్ చేసిన 30th days లోపు, అంటే 31st డేకి నాకు జిఎస్టీ పడాలని అర్థం. ఓకే, ఇంకొకటి ఇవన్నీ ప్రొవిజన్స్ నేను 15 minutesలో ఫాస్ట్గా చెప్తాను, తర్వాత మనం క్వశ్చన్స్ చేద్దాం. ఓకే, డోంట్ థింక్ దట్ ఓన్లీ ప్రొవిజన్స్ చదువుకుంటే వెళ్తున్నామని కాదు. వాచర్ ఏంటంటే కొన్నిసార్లు మనం ఫ్రీ వాచర్స్ ఇస్తాం. ఇప్పుడు గిఫ్ట్ వాచర్స్, దివాళీ వాచర్స్ ఈ మధ్య బాగా అయిపోయింది, ఎంప్లాయ్మెంట్లో కంపెనీలో వాళ్ళు ఇచ్చేస్తారు. సో అది ఎప్పుడు జిఎస్టీలోకి పడుతుంది అంటే, నేను వౌచర్ ఇస్తప్పుడే మీరు ఏ పర్పస్కి వాడుకుంటారో నాకు తెలిసింది అనుకున్నప్పుడు, నేను ఎప్పుడైతే ఇష్యూ చేస్తానో అప్పుడే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా నేను వౌచర్స్ ఇష్యూ చేస్తున్నాను కానీ మీరు దాన్ని దేనికి వాడుకుంటారో తెలీదు అన్నప్పుడు, అది మీరు ఎప్పుడైతే వాడతారో అప్పుడు దాన్ని తీసుకుంటారు.
ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక గోల్డ్ వౌచర్ ఇచ్చాను, అంటే మీరు ఈ వౌచర్ యూజ్ చేసుకొని ఆ గోల్డ్ షోరూంలో ఒక ఐటెం కొనుక్కొని ఒక 2000 రూపీస్ని తగ్గించుకోవచ్చు అని చెప్పడానికి. సో ఇప్పుడు నాకు తెలుసు ఈ వౌచర్ మీరు డెఫినెట్లీ దానికే వాడుకుంటారు కాబట్టి నేను ఎప్పుడైతే ఇష్యూ చేస్తానో అప్పుడే నాకు టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా నేను అమెజాన్ వౌచర్ ఇచ్చాను, మీరు దాన్ని ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు అన్నప్పుడు మీరు ఎప్పుడైతే వాడతారో దట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. క్వశ్చన్స్తో పాటు చెప్తాను, ఒక అర్థం కాకపోతే డౌట్ టెన్షన్ పడకండి. సెక్షన్ 31 మనకి ఏం చెప్తుంది అంటే ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేయాలని చెప్పేసి మనకు సెక్షన్ 31 చెప్తుంది. ఆ సెక్షన్ ప్రకారము ఆనర్ బిఫోర్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ మూవ్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉన్నాను, నా దగ్గర ఒక ఫ్యాక్టరీ ఉంది, అక్కడ నుంచి గూడ్స్ విజయవాడకు పంపించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే నాకు మూవ్మెంట్ అవుతుందో, మూవ్మెంట్ అవ్వకన్నా ముందు ఆనర్ బిఫోర్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, అంటే ఇవాళ ఏంటి 11th, అంటే నేను 10th 9th ఎప్పుడైనా ఇన్వాయిస్ ఇష్యూ చేయొచ్చు, ఆర్ ఇవాళనే ఇష్యూ చేయొచ్చు. అంటే వితౌట్ ఇన్వాయిస్ గూడ్స్ మూవ్మెంట్ అవ్వకూడదు అనేది ఇండైరెక్ట్ మీనింగ్ అక్కడ. డెలివరీ ఆఫ్ గూడ్స్ ఆర్ మేకింగ్ అవైలబుల్ దెర్ ఆఫ్ టు ద రిసిపియంట్, అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మూవ్మెంట్ జరగదు. ఇప్పుడు మీ దగ్గర నేను మీకు ఒక కార్ అనుకుందాం ఎగ్జాంపుల్, ఒక కార్ నేను మీకు లీజ్కి ఇచ్చాను, అది మాకు సర్వీసెస్ కిందకి వస్తుంది, మీరు లీజ్ రెంట్లస్ కడతా ఉంటారు. నేను ఒక 2 years తర్వాత ఏమన్నానంటే మీకు కావాలనుకుంటే మీరు కొనేసుకోండి అని చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడే మూమెంట్ కొత్తగా ఏం జరగట్లేదు, ఆల్రెడీ జరిగిపోయింది మూమెంట్. సో ఎప్పుడైతే వెన్ దే ఆర్ మేడ్ అవైలబుల్ టు ద రెసిపియంట్, దాన్ని మనం టైమ్ ఆఫ్ సప్లై అంటాం. క్వశ్చన్స్తో పాటు చెప్తాను. ఇంకొకటి కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్. కంటిన్యూస్ సప్లై అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనం ఒకటేసారి ఇవ్వము, కొంచెం టైంతో పాటు వెళ్తుంటాయి. అప్పుడు మనము ఎప్పుడెప్పుడైతే స్టేట్మెంట్స్ పీరియాడికల్గా ఇస్తుంటామో, లేదంటే ఎప్పుడైతే పేమెంట్ రిసీవ్ చేసుకుంటామో అప్పుడు అవుతుంది. అంటే 6 monthsకి ఒకసారి నేను ఇన్వాయిస్ రేజ్ చేసి అని చెప్పి ఒక కాంట్రాక్ట్లో పెట్టాను. ఇప్పుడు నేను ఒక సప్లయర్ని, మీరు ఒక మ్యానుఫ్యాక్చరర్, నేను మీకు కంటిన్యూస్గా 1 yearలో ఇన్ని గూడ్స్ పంపిస్తాను, కంటిన్యూస్గా పంపిస్తూనే ఉంటాను, మంత్లీ 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి ఇన్ని పంపిస్తాను అని చెప్పి అనుకుంటున్నాను. సో వాళ్ళు ఏమంటున్నారంటే అట్లా ఎప్పుడైతే మీరు కంటిన్యూస్గా జరుగుతుందో మోర్ దెన్ 6 months అట్లా జరిగినప్పుడు, ఎప్పుడైతే మీరు ఆ కాంట్రాక్ట్లో ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయాలని చెప్పి మీరు రాసుకుంటారో అప్పుడు మీరు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు కదా, ఆ స్టేట్మెంట్ అప్పుడే ఇన్వాయిస్ కూడా ఇష్యూ చేయాలని చెప్పేసి మనకు చెప్తుంది. నెక్స్ట్ సేల్ ఆర్ అప్రూవల్ బేసిస్ అని చెప్పేసి ఇంకో కాన్సెప్ట్ ఉంది. సేల్ ఆర్ అప్రూవల్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక రకమైన ఏసీ ఉంది, నేను మ్యానుఫ్యాక్చరర్ అనుకుందాం, మీరు డిస్ట్రిబ్యూటర్ అనుకుందాం. నేను మీకు ఏం చెప్తున్నా అంటే ఈ కొత్త రకమైన ఏసీ మీరు మీ షాప్లో పెట్టుకోండి, మీకు కస్టమర్ దగ్గర నుంచి మంచి డిమాండ్ అనిపిస్తుంది అంటే మీరు దీన్ని సేల్స్గా కన్ఫర్మ్ చేసేసేయండి, లేదు అనుకుంటే నాకు రిటర్న్ చేయండి అని చెప్పేసి. అంటే మనం సిపిటీలో ఫౌండేషన్లో చదువుకున్న కాన్సెప్టే. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చాను, ఇవాళ ఇచ్చేసిన తర్వాత మీకు 2 months తర్వాత మీకు ప్రోడక్ట్ బాగా అనిపించింది, మీరు అంటున్నారు సార్ మేము ఓకే సార్ మేము కొనేసుకుంటాము, మాకు ఈ ప్రోడక్ట్ నచ్చిందని చెప్పి. సో మీరు ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ చేస్తున్నారో అప్పుడు నేను ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి. అలా కాకుండా మీరు రిటర్న్ చేస్తున్నారు పర్లేదు, కానీ 6 months లోపు చేయండి ఏ చేసినా. సో 6 months ఎప్పుడైతే ఎక్స్పైరీ అవుతుందో, ఆ 6 months ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో అప్పుడు దాన్ని నేను టైమ్ ఆఫ్ సప్లైగా ప్రూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ గైస్. వీఆర్ ట్రయింగ్ టు కంప్లీట్ దిస్ చాప్టర్ బై 10, అంటే ఇంకా మనకు 35 minutes టైం ఉంది. ఒక్కొక్క క్వశ్చన్ నేను చదువుతాను, కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం మీరు అప్లై చేయండి. ఐ టోల్డ్ యూ దిస్ సెషన్ ఈజ్ టు అప్లై. కొత్తగా నేర్చుకోవడానికి నేను ఏం లేదు, మనకు చాలా వరకు కాన్సెప్ట్స్ అన్నీ మన యూట్యూబ్ వీడియోలోనే కవర్ అయిపోయాయి. ఇక్కడ ఏంటంటే మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారో మిమ్మల్ని మీకే పరిచయం చేయడం అనమాట. ఓకే, సో ఎస్, A Limited entered into an agreement with the B Limited to supply 100 kg of raw material. However, A Limited supplies only 80 kgs of raw material and issued the invoice for the same. Here, the supply would be deemed to have been made in respect of 80 kg of raw material, that is to the extent covered in the invoice. దీని మీనింగ్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ని, మీరు ఒక డీలర్ అనుకుందాం. మన మధ్యలో కాంట్రాక్ట్ ఏముందంటే ఒక 100 kgs ఆఫ్ రా మెటీరియల్ కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారు. ప్రస్తుతానికి నా దగ్గర ఓన్లీ 80 kgs ఉన్నాయి. సో నేను 80 kgs ఇచ్చినప్పుడు నేను 80 kg ఇన్వాయిస్ రేస్ చేయొచ్చు, తప్పేం లేదు అందులో. ఓకే, టు ద ఎక్స్టెంట్ విచ్ ఇస్ డెలివర్డ్. ఓకే, సో ఇప్పుడు నేను 100 kgs పైన కాంట్రాక్ట్ ఉన్నందుకు 100 kgs పైన నేను GST కట్టాలని చెప్పి మీరు ఏమో అడగకూడదు. క్వశ్చన్ చేసే రైట్ కూడా మీకు లేదు, గవర్నమెంట్ కూడా అడగదు, మనకు కూడా కట్టాల్సిన అవసరం కూడా లేదు. టు ద ఎక్స్టెంట్ డెలివర్డ్, నేను ఎంతవరకు అయితే డెలివర్ చేశానో అంతవరకు మాత్రమే అవుతుంది. ఓకే, రివర్స్ ఛార్జ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను, సో ఇది మనకు కొత్తగా మళ్ళీ అవసరం లేదు. యా, సో అప్లికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. చాలామందికి ప్రొవిజన్స్ బై హార్ట్ చేస్తూ ఉంటారు, సెక్షన్ 13, 13(2), 13(3) అన్నీ చెప్తారు, కానీ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తే మాత్రం దాన్ని ఎట్లనో అట్లా అప్లై చేస్తారు, మార్క్స్ పోతాయి. ఓకే, సో నేను సెకండ్ స్కూల్ ఆఫ్ స్టూడెంట్ని,
ప్రొవిజన్ మీరు బై హార్ట్ చేయడంలో కొంచెం వెనకబడ్డా పర్లేదు, సెక్షన్లు సబ్ సెక్షన్లు బై హార్ట్ చేయకుండా పర్లేదు, బట్ దాని అప్లికేషన్ మాత్రం స్పాట్ ఆన్ ఉండాలి. సో దట్ వాట్ యూ షుడ్ బి. రియాలిటీలో మీరు వర్క్ చేసేటప్పుడు కూడా సెక్షన్లో మీకు గూగుల్లో దొరుకుతాయి, కానీ అప్లికేషన్ దొరకదు. ఓకే, ఎస్. ఈ క్వశ్చన్ చెప్తాను, అందరూ ఒకసారి అప్లై చేసుకోండి. మీ దగ్గర ఆన్సర్ని అక్కడ పెట్టండి. 7 అని చెప్పి పెట్టండి ఆన్సర్. బి లిమిటెడ్ సేల్స్ గూడ్స్ టు సి లిమిటెడ్ ఆన్ 4th June. 4th Juneకి వీళ్ళు గూడ్స్ని సేల్ చేశారంట. ద గూడ్స్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ బేసిస్. ఇన్వాయిస్ ఫర్ ద సేమ్ ఈజ్ ఇష్యూడ్ ఆన్ 4th June. సో ఎప్పుడైతే వాడు సేల్ చేశాడో అప్పుడే ఇన్వాయిస్ కూడా రేజ్ చేశాడు. సి లిమిటెడ్ రిసీవ్స్ ద గూడ్స్ ఆన్ 12th June. 2 రోజులు పట్టింది ఆ గూడ్స్ ట్రావెల్ అవ్వడానికి. సి లిమిటెడ్ రికార్డ్స్ ద పేమెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆన్ 30th June. సో వాడు పేమెంట్ 30th Juneలో రాసుకున్నాడు. అండ్ ద సేమ్ ఈజ్ డెబిటెడ్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్ ఆన్ ద 2nd July. అంటే బ్యాంక్ ఇట్లా కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి 2nd Julyకి చూపెట్టింది. సో ఇప్పుడు వాట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సప్లై? కొంచెం దీన్ని ఇక్కడ రాస్తాను. ఫోర్త్ జూన్కి వీడు సేల్ చేశాడు. చిన్నగా చూడకండి గైస్, అప్లికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ బై హార్డింగ్ ది సెక్షన్స్. ట్వెల్త్ జూన్, ఓకే, ఐఎమ్ సారీ, 12th June. మీరు ఏం చేయండి అంటే ర్యాండమ్గా నాకు డేట్ చెప్పకుండా అప్లై చేయండి. మనకు ఆ 3 ఉన్నాయా రివర్స్ ఛార్జ్ మెథడ్లో, ఆ 3ని అప్లై చేయండి. ఫర్ సింప్లిసిటీ ఐమ్ జస్ట్ రైటింగ్ హియర్. ఎవరికైతే నాకు అవసరం లేదు సార్ అనుకుంటే క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసేయండి అంతే. బట్ ఎక్కడ ఆన్సర్ బుక్లో ఆన్సర్ చూడకండి. 30th June. బుక్ ఎంట్రీ, సెకండ్ జూలైకి బ్యాంక్లో క్రెడిట్ పడింది. ఐ వాంట్ ఎవ్రీ వన్ హూఎవర్ ఈస్ పార్టిసిపేటింగ్ టు గివ్ ఎన్ ఆన్సర్ గైస్. 7th వాటికి ఆన్సర్ ఏంటి? 12th June. ఓకే, ఐ విల్ నాట్ సే దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. విల్ వెయిట్ ఫర్ అదర్ ఆన్సర్స్. గైస్ ప్లీజ్ పార్టిసిపేట్. చెప్పాను కదా, దిస్ సెషన్ ఈజ్ ఏ ప్రాక్టీస్ సెషన్. కొత్తగా నేర్చుకోవడానికి ఉండదు, ఆల్రెడీ నేర్చుకున్న వాటిని టెస్ట్ చేయడమే ఉంటుంది. ఓకే, సో వీ హ్యావ్ 24 people, సో వీ షుడ్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 4-5 ఆన్సర్స్, రైట్? 2nd July, 12th June. ఓకే, విల్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ ఆన్సర్స్. సో ఓట్లు 12th ఎక్కువ పడుతున్నాయి. అయ్యప్ప, జోషిక. ఓకే, సి వై యూ ఆర్ స్కేర్డ్? ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ లైక్ పీపుల్ హూ ఎవర్ ఈజ్ లిజనింగ్ టు క్లాసెస్. జస్ట్ థింక్ దట్ దిస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్, face-to-face class where I'm asking you to solve a problem. You try to solve. If you're able to solve, you'll get the confidence. If you're not able to solve, it's fine, you'll learn. Okay, just to vinte, I don't think that is a way of learning application. రిసీవ్ చేసుకున్నంత మాత్రాన కాదు కదా. See, I don't know what is the answer. Okay, I didn't say whose answer is right or wrong. ఎందుకంటే నేను దీన్ని ఇంకా అప్లై చేయలేదు, జస్ట్ క్వశ్చన్ చదివి పక్కకి పెట్టాను. 12th June. సో మనం ఏమనుకున్నాము, పేమెంట్ చేసినప్పుడు విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అన్నాము. సో బ్యాంక్కి బుక్కి రెండింటిని చూస్తున్నప్పుడు విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్ అన్నప్పుడు 30th June చూడాలి. ఓకే, తర్వాత గూడ్స్ రిసీవ్డ్ 12th June, ఇది ఒకసారి చూడాలి. అండ్ ఇన్వాయిస్ రిసీవ్డ్ 4th June. ఓకే, ఒక్క నిమిషం వినికి. గూడ్స్ రిసీవ్డ్ 30 days ఫ్రమ్ ద ఇన్వాయిస్ డేట్. సో దీని నుంచి 30 days అంటే 5th July. సో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అన్నప్పుడు దిస్ విల్ బి ద ఆన్సర్. ఎవరికైనా క్వశ్చన్, ఈజ్ ఎనీబడి హ్యావింగ్ ఎనీ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు అప్లికేషన్ పైన ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ఎగ్జామ్లో అప్లికేషన్లో పోతుంది. ఈ 5 marks క్వశ్చన్, 4 marks క్వశ్చన్లో మీరు సెక్షన్ని కొంచెం రాసినా, కొంచెం రాయకపోయినా, కొంచెం ఓన్ లాంగ్వేజ్లో రాసినా ఇట్స్ ఫైన్. అంటే కొంచెం రాయండి. అంటే ఇందాక చెప్పినట్టుగా ఎర్లియస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ద టైమ్ ఆఫ్ సప్లై ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గూడ్స్ రిసీవ్డ్ అండర్ రివర్స్ ఛార్జ్ మెథడ్ అని చెప్పేసి ఇందాక చెప్పిన 3 points రాసి, దెన్
ఈ క్వశ్చన్ అప్లై చేసి దెన్ కంక్లూజన్ రాయండి. సో ఇఫ్ ఫర్ 5 మార్క్స్ యూ విల్ అట్లీస్ట్ గెట్ 4, అరౌండ్ 4 మార్క్స్ యూ విల్ గెట్ ఇట్. సెక్షన్ ఒకటే కాకుండా కొంచెం అప్లికేషన్ పైన ఫోకస్ చేయడానికి. యా, సో మహీంద్రా ఐల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ మనకు యాక్ట్లో ఏం చెప్తున్నాడంటే, ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ 3 థింగ్స్ చూడమని చెప్తున్నాడు. 3 థింగ్స్ చూడమని చెప్తున్నాడు. ఒకటి, ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్. సో రిసీట్ ఆఫ్ గూడ్స్ ఎప్పుడు ఉంది? రిసీట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ 12th June. రెండోది ఏమంటున్నాడు? పేమెంట్ ఎప్పుడు చేసావో అప్పుడు అంటున్నాడు. సో పేమెంట్ 2 ఇచ్చాడు. బుక్ ఎంట్రీలో ఒకటి ఇచ్చాడు, బ్యాంక్ క్రెడిట్ కాదు డెబిట్, ఐఎమ్ సారీ, బ్యాంక్ డెబిట్. అంటే ఇప్పుడు నేను రివర్స్ ఛార్జ్లో కొన్నాను, నా బుక్లో రాసుకుంది 30th Juneకి, కానీ నేను రాసుకుంటే మేబీ ఇలా శనివారం రాత్రి అయి ఉండొచ్చు, లేకపోతే బ్యాంక్ హాలిడే కూడా ఉండొచ్చు. బ్యాంక్ కోడ్ ప్రాసెస్ చేయడానికి 2 రోజులు పట్టింది. మనకి ఇందాక ఒక ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్పాడు? అమౌంట్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ ద డేట్ ఆన్ విచ్ ఇట్ హాస్ డెబిటెడ్ టు ద కస్టమర్స్ అకౌంట్ ఆర్ క్రెడిటెడ్ టు కస్టమర్స్ అకౌంట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ అన్నాడు. అంటే ఈ రెండిట్లో అర్లియర్ చూసుకుంటే మనకు పేమెంట్ డేట్ రెండిట్లో అర్లియర్ చూసుకుంటే 30th June. థర్డ్ది ఏమన్నాడు? ఇన్వాయిస్ వచ్చినప్పటి నుంచి 30 days వరకు అన్నాడు. అంటే ఇన్వాయిస్ ప్లస్ 30 days. ఇన్వాయిస్ ప్లస్ 30 days అంటే అది 4th June కాబట్టి 4th June కాబట్టి 4th July. 4th July. So whichever is earlier or earliest of these 3 అన్నప్పుడు 12th June will be the earliest. Any questions, guys? Pujita, Mahindra, any questions? Is the application clear? I'll wait, guys. ఎందుకంటే ఎగ్జామ్లో 4-5 మార్క్స్ ఈజ్ నాట్ ఎ స్మాల్ నెంబర్ కదా. మన 4-5 మార్క్స్తో ఒక్కసారి అగ్రిగేట్ పోతుంది, ఎగ్జిబిషన్ పోతుంది, లేకుంటే సంథింగ్ జరగవచ్చు. Pujita, clear. Okay. Madhu, who is asking me now? Mahinder, is it clear? I hope this is clear. I have given the best I can. Yes. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ నేను చేశాను కదా అప్లికేషన్ని. ఓకే, థర్టీ డేస్ లోపు అంటే 31st డే తీసుకుంటాం. గుడ్ క్వశ్చన్ అయ్యప్ప. 31st డే తీసుకుంటాం. It is applicable. See, GST is GST. Whether you are writing CA, whether you are writing CMA, GST is GST. If this topic is there in your book, you have to listen to this. Okay? If it is not there, it's okay. 31st day, yes. Yeah, next question. B Limited sells goods to C Limited on 4th June. The goods are taxable under reverse charge. Invoice for the same is issued on 4th June. C Limited receives the goods on 6th July. C Limited records the payment in the books of accounts on 21st July and the same is debited from the book on the 31st July. ఇప్పుడు నాకు జస్ట్ కావాల్సిందంటే 8th అనే క్వశ్చన్కి అల్టిమేట్ ఆన్సర్ ఏంటి? ఎవ్వరి బుక్లో చూడకుండా ఇందాక చెప్పినట్టుగా అప్లై చేసుకోండి. 4th June ఒకటి, అప్పుడే ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు వీడు. 6th Julyకి గూడ్స్ వచ్చాయంట. వీడు పేమెంట్ చేసింది 21st July. నేను రాయట్లేదు, కొంచెం టైం తక్కువ ఉంది. మనకు చెప్పాను కదా ఇవాళ 4 టాపిక్స్ మనం కంప్లీట్ చేసి వెళ్ళాలి. అండ్ 31st July మనకు బాబు బ్యాంక్లో కట్టాడంట, ఇది డెబిట్ చేశాడంట. సో ఐ జస్ట్ వాంట్ అన్ ఆన్సర్. 8 అండ్ ఆన్సర్. చూద్దాం హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్. That will increase my confidence actually.
Guys, please, quickly, I am waiting for 5 answers. 5. Just 8 అని చెప్పేసి give your answer. 8. నాకు కూడా తెలియదు ఆన్సర్. July 5th. Okay. I got a 3. ఓకే నిహాన్ 4. 6th కాదు, దగ్గరలో వచ్చారు పూజిత. ఓకే, సో జస్ట్ చెక్ లాజిక్ వన్స్ అగైన్. ఐ టోల్డ్ యూ నీడ్ టు సీ 3 things. వన్ ఈజ్ డేట్ ఆఫ్ రిసీట్, వీడికి 6th Julyకి వచ్చింది ఒకటి. రెండోది డేట్ ఆఫ్ పేమెంట్, ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ అర్లియర్ కాబట్టి మనం 21st July చూస్తాం. థర్డ్ వన్ ఇన్వాయిస్ ప్లస్ 30 daysకి వాడికి ఇవ్వాలి. 31st day వస్తుంది అంటే 4th July నుంచి నెక్స్ట్ డే తీసుకుంటే 5th July. కాబట్టి 5th July ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. ఓకే, సో జోషిక ఎస్, పూజిత ఎస్. Okay, so thanks guys. Okay, so you are able to participate and you are able to, yeah, it's fine. So you are able to understand also. Like if few people are understanding, that's a feel good factor for me. సో మీకు ఎట్లాగా అర్థమైంది కాబట్టి ఇంకా దీన్ని ఒకదాన్ని పక్కకు పెట్టేసి మనం ముందుకు వెళ్దాం. ఇంకా ఈ వాచర్స్ స్టోరీ ఒకసారి ఇక్కడ క్వశ్చన్లో చెప్దాం. ఓకే, సో నౌ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, ఇట్స్ ఫైన్. నెక్స్ట్, A Limited sells food coupon to B Limited. The company gives these coupons to its employees as part of the agreed perquisites. The coupons can be redeemed for the purchase of any item of food or provision in the outlets that are part of the program. So ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఎవరి దగ్గర నుంచో సుడోక్సో కాపీస్ అది అంటారు కదా, ఆ కూపన్స్ కొనుక్కొని మొత్తం ఎంప్లాయీస్కి ఇచ్చేసింది. కాకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ ఆ కూపన్స్ని ఎక్కడ వాడుకోవచ్చు అంటే ఎక్కడో అక్కడ వాడలేరు. ఆ ప్రోగ్రాంలోనే వాళ్ళు అనుకున్నారు. అంటే ఈ స్టోరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిలయన్స్కి టాటాకి పడదు కదా, ఆ రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ ఫుట్వేరు, రిలయన్స్ అందులోనే వాడుకోవచ్చు. సంథింగ్ అట్లా పెట్టారు. సో ఇప్పుడు యూ హ్యావ్ టు ఆన్సర్ వాట్ ఈస్ ద టైమ్ ఆఫ్ సప్లై. మీకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడంటే ఏ డేట్ ఆఫ్ ఇష్యూ. ఎవరికైతే ఆన్సర్ తెలుసా వాళ్ళు స్టార్ట్ ఆన్సరింగ్ ఇట్. ఓకే, ఇట్స్ ఫైన్. ఇఫ్ ఇది రైట్ ఆర్ రాంగ్, ఇట్స్ ఫైన్. యూ హ్యావ్ టు పార్టిసిపేట్, యూ హ్యావ్ టు నో వాట్ యు నో. ఓకే, రెండోది డేట్ ఆఫ్ రిడెంప్షన్. ఇక్కడ డేట్స్ ఇవ్వలేడు బట్ కాన్సెప్చువల్గా. వన్ ఆన్సర్, సార్ కెన్ యూ ప్రొవైడ్ సాఫ్ట్ కాపీ మెటీరియల్? ఎస్ విల్ ప్రొవైడ్. I got one answer from Ayyappa. Guys, I'm waiting for 5 answers. Is the question not clear? Date of redemption, 2. 5 answers. So make this session like a fun session, guys. Keep interacting, keep asking questions. Be participative. అంటే మీ బ్రెయిన్ని కూడా వీడియోకే పెట్టండి, నేను తర్వాత చూసుకుంటాలే అని అనుకోకండి. డేట్ ఆఫ్ రిడెంప్షన్ 2. రిడెంప్షన్. ఓకే, సో ఆల్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ ఆర్ రైట్ గైస్. హూఎవర్ ఈస్ పార్టిసిపేటింగ్, ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యువర్ ఆన్సర్స్ ఆర్ రైట్. బికాస్ వీడియో ఇచ్చేటప్పుడు వాడు దేనికి వాడుకోవచ్చో తెలీదు. ఆ రిలయన్స్ డిజిటల్కి వెళ్ళొచ్చు, రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళొచ్చు, ఇంకేమేమి ఉంటాయి అవి ఎక్కడైనా పోవచ్చు. ఓకే, విల్ నాట్ బి కౌంటెడ్. రిడెంప్షన్ ఇస్ ద డేట్. నెక్స్ట్ క్వశ్చన్, విత్ ఈచ్ పర్చేజ్ ఆఫ్ ఎ లార్జ్ పిజ్జా డ్యూరింగ్ ద క్రిస్మస్ వీక్ ఫ్రమ్ పర్ఫెక్ట్ పిజ్జా, one can buy a voucher of 20 which can be redeemed till 5th Jan for the small pizza. సో నువ్వు ఇంత పెద్ద పిజ్జా కొనుక్కుంటే నెక్స్ట్ 1 weekలో చిన్న పిజ్జా కొనుక్కోవచ్చు అని చెప్పి వాడు ముందే ప్రకటించేసిండు. సో ఇది డేట్ ఆఫ్ రిడెంప్షన్ ఆర్ డేట్ ఆఫ్ ఇష్యూ?
ఇది చిన్న చిన్నగా లైట్ తీసుకోకండి. 2 మార్క్స్ లెక్క వచ్చిన 4 మార్క్స్. 4 మార్క్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఓకే, ఎస్ రైట్. డేట్ ఆఫ్ ఇష్యూ 2, 3, 4, 5. ఓకే, సో ఎస్ గెస్, ఆల్ ఆఫ్ యు ఆర్ రైట్. So next question. Spinks Private Limited entered into a contract for supply of 100 office chairs at 15,000 with Joy Sales on 21st August. Chairs are removed from the warehouse of Spinks Private Limited on 5th September along with the invoice of event date. Joy Sales had paid 30% of the total contract value on 21st August. Balance 70% is paid after the delivery of the chair on 10th September. సో ఇప్పుడు ఇక్కడ టైమ్ ఆఫ్ సప్లై ఏంటో నాకు చెప్పాలి. టైమ్ ఆఫ్ సప్లై ఇక్కడ వీడికి 2 ఉన్నాయి చూడండి. కాంట్రాక్ట్ ఎంటర్ అయింది ఎప్పుడు? 21st August. సో మీకు బిట్స్లో కూడా వస్తే, అంటే మీకు డౌట్ వస్తుంది, ప్రతిదీ బిట్స్ అని చెప్తున్నాను. 21st August. గూడ్స్ రిమూవ్డ్ అండ్ ఇన్వాయిస్, అంటే ఇన్వాయిస్ కూడా ఇదే డేట్ ఇచ్చాడు కాబట్టి యాజ్ పర్ సెక్షన్ 31 దట్ ఇస్ దే ఆర్ రైట్. థర్డ్ వన్, వీడు 30% ఎప్పుడు పే చేశాడు? 21st Augustకి 30% పే చేశాడు. ఇక్కడ 5th Septemberకి ఇన్వాయిస్, 5th Septemberకి ఇన్వాయిస్ వచ్చింది. ఇంకా 21st Augustకి 70% పే చేశాడు. ఇప్పుడు మీ ఆన్సర్ ఏంటి? ఓకే, ఈజ్ అ క్వశ్చన్ నాట్ క్లియర్? నేను ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యింది ఎప్పుడు అంటే 21st Augustకి. కాంట్రాక్ట్ ఎంటర్ అయినప్పుడే 30% మనకి డబ్బులు ఇచ్చేసాను. వాడు కొన్ని 5th Septemberకి వచ్చేసి గూడ్స్ ఇచ్చాడు, ఇన్వాయిస్ ఇచ్చాడు, మొత్తం 100%కి ఇచ్చేసాడు. నేను 21st Augustకి వచ్చి రిమైనింగ్ 30% ఇచ్చేస్తున్నాను డబ్బులు. సో ఇప్పుడు 30% డబ్బులు ఇచ్చినప్పుడు టైమ్ ఆఫ్ సప్లై అవుతుందా? రిమైనింగ్ 70% ఇచ్చినప్పుడు అవుతుందా? గూడ్స్ ఇన్వాయిస్ వచ్చినప్పుడు అవుతుందా? అన్ని ప్రొవిజన్స్ని అప్లై చేయండి. ఓకే, 21st Augustకి ఓన్లీ అడ్వాన్సే ఇచ్చాం. ఓకే, అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు నేను అడ్వాన్స్ పే చేయకపోతే ఇప్పుడు జిఎస్టీ పడనట్టే కదా. సో ఇప్పుడు 5th Septemberకి ఇన్వాయిస్ వచ్చింది, వాడు గూడ్స్ కూడా ఇచ్చాడు, కానీ నేను పేమెంట్ చేయలేదు అంటే ఇప్పుడు నువ్వు 21st August టైమ్ ఆఫ్ సప్లై అంటే 5th Septemberకి, సెప్టెంబర్ అంటే దీని తర్వాత ఇది వస్తుంది కదా. ఓకే, ఐఎమ్ సారీ దీని తర్వాత ఇది వస్తుంది కదా, సెప్టెంబర్ తర్వాత ఆగస్ట్ అయితే సెప్టెంబర్ కదా. ఎస్, సో 70% ఇక్కడ ఇచ్చాడు 21st August. Okay, yes guys, I didn't see it properly. So what do you say? There is no GST on advance? No, I want your answer like just number రాయండి. ఒక అబ్బాయి రాశాడు నిహాన్ అండ్ మధు. ఓకే, అలా జస్ట్ రైట్ ద అమౌంట్, దట్స్ ఇట్. జస్ట్ రైట్ ద డేట్. మీకు ఎంతవరకు అర్థమవుతుందని తెలుస్తుంది గైస్. ఓకే, సో దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. లేదంటే మీకు ఇది డౌట్గా ఉంటే నేను దీన్ని ఏం చేస్తానంటే ఒక్క సెకండ్కి ఒక టైం లైన్లో రాస్తాను. ఇది ఆగస్ట్, సెప్టెంబర్,
No, you answer it. No, try to answer, guys. జనరల్లీ అడ్వాన్స్ పైన ట్యాక్స్ కట్టరు, దాన్ని పక్కకు పెడతారు. ఓకే, జనరల్లీ కట్టరు. సో 5th సెప్టెంబర్ అయ్యప్ప, డ్రీమ్, పేర్లు భలే పెట్టుకుంటారు, నిహాన్. ఓకే, సో యువర్ ఆన్సర్స్ ఆర్ రైట్, గైస్. A machine has to be supplied at site. It is done by sourcing various components from vendors and assembling the machine at site. The details of the various events are, మూడు డేట్స్ ఇచ్చాడు గైస్. 17 September purchase order with advance of 50,000 is received from machine worth 12 lakhs and the entry duly made in the seller's books of accounts. 20th Octoberకి అసెంబ్లీ చేశాడంట. 23rd Octoberకి ఇన్వాయిస్ రేజ్ చేశాడు. 4th Novemberకి బ్యాలెన్స్ పేమెంట్ చేశాడు. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఎంత? టైమ్ ఆఫ్ సప్లై ఏంటి? సేమ్ లాజిక్ ఇందాక వాడిన గైస్, కొంచెం ఫాస్ట్. మనకి ఇంకా 2 చాప్టర్స్ ఉన్నాయి. దీని తర్వాత ఐఎమ్ ట్రైంగ్ టు క్లోజ్ ఇట్ బై 11. సో 11 వరకు మనం అయిపోవాలంటే కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 5 ఆన్సర్స్. కాన్సెప్ట్ ఇందాక చెప్పింది, అడ్వాన్స్ ఇచ్చాడు ఒకసారి, ఫైనల్ పేమెంట్ ఒకసారి ఇచ్చాడు. సెంటర్లో గూడ్స్ అయితే మూవ్మెంట్ ఉంటే ఇన్వాయిస్, గూడ్స్ మూవ్మెంట్ జరిగింది, ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మెషిన్ ఈజ్ అసెంబుల్డ్, అంటే ఒక అసెంబ్లింగ్ ప్రాసెస్ చేస్తున్నట్టున్నాడు. ఇక్కడ అసెంబ్లింగ్ జరిగింది. సో దిస్ విల్ బి ద టైమ్ ఆఫ్ సప్లై. కొన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి వెళ్దాం గైస్, కొంచెం నాకు టైం కూడా తక్కువ ఉంది. Mohit Khanna and Sons is a firm of management consultants. The firm enters into a contract with a Spark Private Limited on 1st September for providing consultancy services. Provision of services got completed on 15th September. Invoice for the services is issued on 20th September and payment is received on 10th October. Okay, so ఇలాంటివి ఎగ్జామ్కి కొంచెం ఇంపార్టెంట్ అని అనుకోవచ్చు. We want what is the time of supply. సి మీరు పార్టిసిపేషన్ ఉంటేనే నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఐ సెడ్ కాన్సెప్ట్స్ హ్యావ్ బిన్ ఎక్స్ప్లెయిన్, కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మన ప్రిపరేషన్ ఎలా ఉందో మీరు ఏం చేయండి అంటే, ఒక పేపర్ తీసుకోండి, టేక్అవుట్ పేపర్, పెన్ తీసుకోండి. నేను ఇందాక రాసిన ప్రతిసారి టైం లైన్ రాసుకోండి. సో ఇది ఫార్వర్డ్ ఛార్జ్లో అప్లై అవుతుందా, రివర్స్ ఛార్జ్లో అప్లై అవుతుందా? జస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఫార్వర్డ్ ఛార్జ్ అవుతుందా, రివర్స్ ఛార్జ్ అవుతుందా? ఫార్వర్డ్ ఛార్జ్ అయితే నీకు టైమ్ ఆఫ్ సప్లై ఏంటి, రివర్స్ అయితే టైమ్ ఆఫ్ సప్లై ఏంటి? ఐఎమ్ షూర్ దట్ యూ మైట్ హ్యావ్ గోన్ త్రూ మై వీడియోస్ ఎర్లియర్ ఆల్సో. So what is the time of supply? What happened guys? Five answers are required for this. నేను అప్పటికి చిన్నగా రాస్తాను. Till the time you also think and come back to me. 1st సెప్టెంబర్కి కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. 15th సెప్టెంబర్కి కంప్లీట్ అయింది. ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్, ఇన్వాయిస్ నీడ్స్ టు బి ఇష్యూడ్ విత్ ఇన్ 30 days. ఓకే, ఇన్వాయిస్ ఆఫ్ ద సర్వీసెస్ ఇష్యూడ్ ఆన్ 20th September. పేమెంట్ ఈజ్ రిసీవ్డ్ ఆన్ 10th October. ఓకే, ఎస్. సి మనం ఏ చాప్టర్లో ఉన్నామో ఆ చాప్టర్ పైన ఫోకస్ చేద్దాం కదా. రాబోయే చాప్టర్స్ మనం చూద్దాం.
బట్ ప్రస్తుతానికి I get confidence from your answers. If you're not able to answer certain questions, I kind of doubt whether am I clear or not. So my question is, it is a provision of service. కాంట్రాక్ట్ 1st సెప్టెంబర్కి ఎంటర్ అయ్యాడు, 15th సెప్టెంబర్కి కంప్లీట్ అయిపోయింది. ఇన్వాయిస్ 20th సెప్టెంబర్కి ఇష్యూ చేశాడు, అంటే విదిన్ 30 days ఇష్యూ చేశాడు కాబట్టి ఇట్స్ ఫైన్. అండ్ 10th అక్టోబర్కి డబ్బులు వచ్చాయి. నేను మొత్తం క్లియర్ రాయట్లేదు, మనకు టైం కన్స్ట్రెయిన్ ఉంది. వీ హ్యావ్ ఏ కన్స్ట్రెయిన్ ఆఫ్ టైం. అయ్యప్ప, ఐ అప్రిషియేట్. 10th అక్టోబర్ పేమెంట్, అంటే పేమెంట్ వై నిహాన్, చెక్ యువర్ ఆన్సర్ వన్స్. 10th అక్టోబర్ వై పూజిత, వై 10th అక్టోబర్? అంటే పేమెంట్ ఇస్తే కానీ జిఎస్టీ పడదు అనుకుంటే, ఇప్పుడు మనం మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఒక సర్వీస్ అయిపోయిన తర్వాత మనం ఇన్వాయిసే రేజ్ చేయము. పేమెంట్ వచ్చినప్పుడే రేజ్ చేద్దాంలే అనుకుంటాము. ఓకే, సో దీనికి చెక్ ఏంటంటే, ఎప్పుడైతే మన ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్ అవుతాయో, అంటే మన సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తామో, ఒక 30 days లోపు ఇన్వాయిస్ బుక్ చేయాలి. మనం ఆడిట్లో అవన్నీ మనకు బయటపడతాయి, ఎప్పుడు సర్వీస్ ప్రొవైడ్ చేసాము, ఎప్పుడు నువ్వు ఇన్వాయిస్ ఇష్యూ చేసావు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. సో యూ హ్యావ్ టు ఇష్యూ యువర్ ఇన్వాయిస్ వితిన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్. కాబట్టి 15th సెప్టెంబర్ అంటే వీడు 20th సెప్టెంబర్కి ఇచ్చాడు, అంటే దిస్ ఈజ్ ఫైన్, దిస్ ఈజ్ వెల్ విత్ ఇన్ ద టైం, కాబట్టి నో ఇష్యూస్. తర్వాత దిస్ అలాంగ్ విత్ ద పేమెంట్ ఎప్పుడు జరిగింది? 10th అక్టోబర్ జరిగింది, విచ్ ఎవర్ ఇస్ ఎర్లియర్, కాబట్టి 20th సెప్టెంబర్ ఇస్ యువర్ ఆన్సర్. మహోద్వితి, అయ్యప్ప, both of and Nihan, 3 are right. Okay, this question we will do it. Investigation shows that ABC company carried out services of cleaning and repairing of tanks in an apartment complex, for which the apartment owners association showed a payment in cash on 4th April to them against the works of this description. The dates of the works are not clear from the records of ABC and company. ABC and company have not issued invoice or entered the payment in their books of accounts. ఇవే దొంగ మొక్కలు అంటారు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఒక క్లీనింగ్ చేసే సర్వీసెస్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక అపార్ట్మెంట్లో వాళ్ళ క్లీనింగ్ చేయడానికి సర్వీసెస్ ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు, క్యాష్లో తీసుకున్నారు, ఎక్కడ రికార్డ్ చేయట్లేదు. కానీ వీళ్ళు అక్కడ సైడ్కి వెళ్ళి ఎంక్వైరీలనే చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, 4th ఏప్రిల్కి డబ్బులు వచ్చేసినట్టుగా తెలిసింది. సో 4th ఏప్రిల్ ఇస్ ద డేట్ ఆన్ విచ్ ద పేమెంట్ హ్యాస్ బీన్ మేడ్ బై ద రిసిపియంట్. సో ఇప్పుడు ఇక్కడ ఇన్వాయిస్ లేదు, నీకు డేట్ లేదు, ఇన్వాయిస్ ఇష్యూ చేయలేడు కదా, ప్రొవిజనల్ సర్వీసెస్కి రికార్డ్సే మెయింటైన్ చేసుకోవట్లేదు, బుక్లో కూడా రాసుకోవట్లేదు. సో వాట్ ఈస్ ద time of supply for this? Illustration 6. Guys, I need participation. The more you participate, the better and the faster we will complete it. And you will also enjoy. At the end you feel that okay, by attending 2-3 hours of session I could able to apply few questions and so if I have to answer, I would have normally made a video, but why the purpose of coming live is just to make you apply, and I will also guide in between. So we have 20 people on live. I am waiting for 5 answers. So మనకి ఇక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, the only information that we have is the date on which the association has made the payment to us. So we will go with the 4th April. Okay, ఏ లాజిక్ ప్రకారం సార్ అంటే మనకి ఇంకా ఏమీ లేదు, దిస్ ఈజ్ అ రెసిడ్యువల్గా అయిపోయింది కాబట్టి విల్ కమ్ బ్యాక్ టు ఇట్. ఎస్, determine the time of supply from the given information. Assume that the service being supplied is taxable under reverse charge. 4th May రోజు a German company issues email information informing its associate company ABC Limited of the cost of the technical services provided to it. July 2nd ABC Limited transfers the amount to the account of the German company. ఇప్పుడు మనది ఒక హోల్డింగ్ సబ్సిడరీ కంపెనీ అనుకుందాం, మన హెడ్ ఆఫీస్ వాడు మెయిల్లో పెట్టాడు, బాబు నీకు సర్వీసెస్ ఇచ్చేసాయని చెప్పేసి. 4th Mayకి పెడితే మనం దాన్ని తెల్లారిన తర్వాత June 2nd చూసుకొని అప్పుడు మనము అమౌంట్ పే చేసాం. సో ఇప్పుడు మనకు రివర్స్ ఛార్జ్లో వాట్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సప్లై? Illustration 7.
Yes, guys. Okay. So in case of service, if it is a forward charge, date of payment or invoice plus 30 days. If it is a reverse charge, date of payment ఆర్ ఇన్వాయిస్ ఆర్ ఎనీ కరెస్పాండెన్స్, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు రిలేటెడ్ పార్టీలో రాకపోవచ్చు, ప్లస్ 60 days. ఓకే, ఈ బేసిస్ పైన దీన్ని అప్లై చేయండి. బికాస్ ఇట్స్ రివర్స్ ఛార్జ్, కన్సిడర్ 60 days ఎస్ ఎ బేస్. సో ఇప్పుడు 4th మీకే వాడు ఏదో మనకు పంపించాడంట, మీలో 4th మీకు పంపించాడు. So what is the answer, guys? Illustration 7. I gave you hint also. It's a related party. కొన్ని క్వశ్చన్స్ నేను స్కిప్ చేస్తాను. విల్ గో టు ప్లేస్ ఆఫ్ సప్లై. జస్ట్ టేక్ 2 minutes ఆఫ్ బ్రేక్. 2 minutesలో వి విల్ స్టార్ట్. కొంచెం వాటర్ తీసుకొని. సో ప్లేస్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై రెండు ఉన్నాయి గైస్ ఇంకా. సో ప్లేస్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై రెండు ఉన్నాయి. ఇది మనం definitely we will cover it now only, today only. Yes, it will be bit late, 11 వరకు కూడా అవ్వచ్చు. బట్ యాజ్ ఐ సెడ్, మన ఎగ్జామ్ దృష్టిలో టైం తక్కువ ఉన్న టైం కారణంగా కొంచెం ఫాస్ట్గానే వెళ్ళాల్సి వస్తుంది. సో ప్లేస్ ఆఫ్ సప్లై అన్నప్పుడు మనకు సిజిఎస్టీ పడుతుందా, ఎస్జిఎస్టీ పడుతుందా, ఐజిఎస్టీ పడుతుందా, ఎలా పడుతుందో చెప్పడానికి ఇది యూజ్ అవుతుంది. అలాంటి థియరీ క్వశ్చన్స్ మనకు జనరల్గా ఏం అడగరు. మనకు కావాల్సింది ఏంటంటే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ ప్రొవిజన్స్ని ఒకసారి నేను చదువుతాను, ఫాస్ట్గా చదువుతాను. 15-20 minutesలో మొత్తం అయిపోతాయి. తర్వాత క్వశ్చన్స్ని మీకే వదిలేస్తాను. అంటే అప్లికేషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఎక్స్ప్లెనేషన్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, where the supply involves movement of goods. ఏ సందర్భాలలో గూడ్స్ మూవ్మెంట్ అవుతుందో అప్పుడు వెదర్ బై ద సప్లయర్ ఆర్ ద రిసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్, అంటే మనకు బిల్ టు షిఫ్ట్ మోడల్లో కూడా వస్తుంది ఇది. సో గూడ్స్ మూవ్మెంట్ జరుగుతున్నది అన్నప్పుడు సప్లై ఆఫ్ గూడ్స్ షాల్ బీ ద లొకేషన్ ఆఫ్ ద గూడ్స్ ఎట్ ద టైమ్ ఎట్ విచ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ టర్మినేట్స్ ఫర్ డెలివరీ టు ద రెసిపియంట్. అంటే ఎక్కడ ఆ గూడ్స్ టర్మినేట్ అవుతున్నాయి, నేను ఇక్కడ నుంచి హర్యానాకి పంపిస్తున్నాను అంటే హర్యానాలో టర్మినేట్ అవుతున్నాయి కాబట్టి that will be the place of supply. Okay, goods movement involve అయినప్పుడు where the goods are getting terminated, that is the place of supply. Where the goods are delivered by the supplier to a recipient or any other person on the direction of a third person, whether acting as an agent or otherwise, before or during the movement of goods, either by way of transfer of documents of titles to the goods or otherwise, it shall be deemed that the said third person has received the goods and the place of supply of such goods shall be principal place of business of such person. ఓకే, సో దీని మీనింగ్ కూడా చెప్తాను. దీన్ని బిల్ టు షిప్ టు మోడల్ అంటాము. ఇప్పుడు
ఏ అనే అతను ఏం చేస్తున్నాడంటే బీకి చెప్తున్నాడు గూడ్స్ సికి పంపించమని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్లో ఎవరు రిసిపియంట్, ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ వస్తుందంటే ఆ థర్డ్ పర్సన్, అంటే ఎవరి ఆర్డర్ పైన గూడ్స్ అట్లా వెళ్తున్నాయో అతనిది వస్తుంది. ఎగ్జాంపుల్ నేను కింద ఉన్నాయి చెప్తాను. ప్రస్తుతానికి ఎవరి ఆర్డర్ పైన గూడ్స్ వెళ్తున్నాయో అది ప్లేస్ ఆఫ్ సప్లైలోకి వస్తుంది. Where the supply does not involve movement of goods, whether by the supplier or the recipient, the place of supply shall be the location of such goods at the time of delivery to the recipient. ఎప్పుడైతే గూడ్స్ మూవ్మెంట్ అవ్వవు, ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పిన పెద్ద మిషనరీని మనము విజయవాడకు పంపించాము, అక్కడ మనం అక్కడ ఇప్పుడు కొంచెం మెయింటెనెన్స్ సర్వీసెస్ చేస్తున్నాము, రిపేర్ చేస్తున్నాము అన్నప్పుడు దెర్ ఇస్ నో మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. అంటే మీరు అన్నట్టుగా ఆ పానాలు, ఆ టూల్స్ అవిటిని కన్సిడర్ చేయకండి. మేజర్గా దేనికి నేను సర్వీస్ ఇస్తున్నాను అది విజయవాడలోనే ఉంది, ఏపీలోనే ఉంది, అక్కడికి గూడ్స్ మూవ్మెంట్ అవ్వట్లేదు. అక్కడ వెళ్ళి మా వాళ్ళు చేసి వాళ్ళకే ఇచ్చేస్తున్నారు కాబట్టి వే దట్ ఈస్ అవైలబుల్ టు ద రిసిపియంట్కి ఏ లొకేషన్లో అవైలబుల్గా చేస్తున్నామో దట్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. Where the goods are assembled or installed at site, the place of supply shall be the place of such installation or assembly. ఒక్కోసారి ఏముంటుందంటే ఇప్పుడు స్క్రీన్ ఒక దగ్గర ఉంది, చిప్ ఒక దగ్గర ఉంది, హార్డ్వేర్ అట్లా వేరే వాటి అన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చేసి మనము అసెంబుల్ చేస్తున్నాము. ఎక్కడ అసెంబుల్ చేస్తున్నామో అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. Where the goods are supplied on board or conveyance, including vessel or aircraft or a train or a motor vehicle, the place of supply shall be the location at which such goods are taken on board. Okay, సో ఎప్పుడైనా ఒక వెజిల్ ఆర్ ఎనీ కన్వేయన్స్లో మీరు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడైతే దాన్ని మనం తీసుకొస్తున్నామో అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఆన్ బోర్డ్, ఓకే, ఎక్కడైతే దాన్ని ఆన్ బోర్డ్ చేస్తున్నామంటే, ఆన్ బోర్డ్ అంటే దాన్ని ఎక్కిస్తున్నాము ట్రైన్లో కానీ, వెహికల్లో కానీ, లారీలో కానీ, షిప్లో కానీ, అది దట్ ప్లేస్ని మనం ప్లేస్ ఆఫ్ సప్లై అంటాం. ఓకే, ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. దీని డెఫినేషన్ ఉంది, ఒకసారి చదువుకోండి. ఎగ్జామ్లో అంతగా డైరెక్ట్గా క్వశ్చన్స్ ఏం రావు. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా షెల్ బి ద లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్. ఇంపోర్టెడ్ ఇంటూ ఇండియా అంటే నాకు ఒక చిన్న రా మెటీరియల్ కావాలా, రా మెటీరియల్ నేను చైనా నుంచి తెచ్చుకుంటున్నాను. సో ఇక్కడ నాకు ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటంటే నా ప్లేస్ ఆఫ్ ఇంపోర్టర్. ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా షెల్ బి ద లొకేషన్ అవుట్ సైడ్ ఇండియా. ఇప్పుడు నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను అంటే గూడ్స్ ఎక్కడ రీచ్ అవుతున్నాయి, యూకేకి అనుకుందాం, అదే వస్తుందంటే అవుట్ సైడ్ ద పర్వీ ఆఫ్ జిఎస్టీ అని చెప్పొచ్చు. సెక్షన్ 12 ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వేర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్. ఇందాక చెప్పిన మొత్తం ఏంటంటే విత్ రెస్పెక్టెడ్ టు గూడ్స్. ఇప్పుడు ఇక్కడ వచ్చేది ఏంటంటే విత్ రెస్పెక్టెడ్ టు సర్వీసెస్. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ వేర్ లొకేషన్ ఆఫ్ సప్లయర్ ఆఫ్ సర్వీస్ అండ్ ద లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ ఇన్ ఇండియా. నేను ఒక సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాను అంటే ఇప్పుడు నేను ఒక అకౌంటింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ప్రొవైడర్ నేను ఇండియాలోనే ఉన్నాను, నా దగ్గర నుంచి ఎవరైతే తీసుకుంటున్నాడో వాడు ఇండియాలో ఉన్నాడు. ఇద్దరు ఇండియాలో ఉన్నప్పుడు కింద సందర్భాలలో వస్తుంది. ద సప్లై ఆఫ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఎక్సెప్ట్ ద సర్వీసెస్ స్పెసిఫైడ్ ఇన్ సబ్సెక్షన్ 13-14 అది నేను చెప్తాను. అవి కాకుండా మేడ్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ షెల్ బి లొకేషన్ ఆఫ్ సచ్. సో దీన్ని మనం ఏమంటామంటే దీన్ని డిఫాల్ట్ రూల్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి, 13-14లో రాకుండా ఉంటే యూ విల్ కమ్ బ్యాక్ టు దిస్ రూల్. కాకపోతే ఇప్పుడు నీకు 13-14 అంటాను, 3-14. ఇప్పుడు సెక్షన్ 12(3), 12(4), 12(5), 12(6 అంటే 12(3) నుంచి 12(14) వరకు ఎక్స్క్లూజివ్గా స్పెసిఫికల్గా ఇచ్చాడు. అందులో ఎట్లా చెప్తే అదే వినండి. కానీ మీకు ఏదైనా కేసు వచ్చేసి ఆ 3 నుంచి 14లోకి రావట్లేదంటే దెన్ యూ విల్ కమ్ టు ద డిఫాల్ట్ రూల్. అంటే ప్రతిసారి ఈ రూల్ని వాడకండి. మనకున్న కేసు ఇంకా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, 3 నుంచి 14 వరకు ఎక్కడ యూజ్ అవ్వట్లేదు అన్నప్పుడే ఇక్కడికి వస్తాం. సెక్షన్ గుర్తుపెట్టుకోకుండా పర్లేదు, ఇట్ ఈస్ లెస్సర్ ఇంపార్టెంట్. మోర్ ఇంపార్టెన్స్ ఈజ్ టు అప్లై. సో డిఫాల్ట్ రూల్ ఏం చెప్తుంది అంటే మేడ్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ షెల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఒక అకౌంటింగ్ సర్వీసెస్ని ముంబైలో ఉన్న ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాను. నేను ఇండియాలో ఉన్నాను, తను ఇండియాలో ఉన్నాడు. డిఫాల్ట్ రూల్ ప్రకారం సర్వీసెస్ హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ టు ఏ పర్సన్ హూ ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా కాబట్టి అతని ప్లేస్నే వచ్చేస్తుంది. సో లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్ మేడ్ టు ఎనీ పర్సన్ అదర్ దెన్ ఎ రిజిస్టర్డ్ పర్సన్కి ఇవ్వకుండా ఉంటే ద లొకేషన్ ఆఫ్ ద రెసిపియంట్ వేర్ ద అడ్రస్ ఆన్ రికార్డ్స్ ఎగ్జిస్ట్. ఇప్పుడు నేను ముంబైలో ఉన్న వాళ్ళకి ఇస్తానని చెప్పాను కదా, కాకపోతే నేను ఐఎమ్ గివింగ్ ఏ సర్వీస్ బట్ దే ఆర్ నాట్ రిజిస్టర్డ్. అంటే మేబీ ఏదో ఒక ర్యాండమ్ సర్వీసెస్ని తీసుకుంటున్నారు, ఒక సర్టిఫికేషన్ సర్వీసెస్ని తీసుకుంటున్నారు, దే ఆర్ నాట్ రిజిస్టర్డ్. సో వాళ్ళ అడ్రస్ నా దగ్గర ఉన్నది అనుకుంటే ఆ ప్లేస్లోకి అంటే సచ్ అడ్రస్
వాళ్ళ అడ్రస్ నా దగ్గర లేదు అనుకున్నప్పుడు నా అడ్రస్ తీసుకుంటాను. ద లొకేషన్ ఆఫ్ ద సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ అదర్ కేసెస్. సో 3 కేసెస్ ఉన్నాయి. ఏమంటున్నాడు? ప్రొవైడర్ ఆఫ్ ద సర్వీస్, రిసిపియంట్ ఆఫ్ ద సర్వీస్ ఇద్దరు ఇండియాలో ఉండి మీరు అనుకుంటున్న కేసు 12(3) నుంచి 12(14) ఎక్కడ పడినప్పుడు డిఫాల్ట్ రూల్కి వస్తాం. డిఫాల్ట్ రూల్ ఏమంటుంది? ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్, ఆ రిజిస్టర్డ్ పర్సన్ అడ్రస్ని మీరు ప్లేస్ ఆఫ్ సప్లై అనుకోండి. అలా కాకుండా ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ టు ఏ అన్రిజిస్టర్డ్ పర్సన్ బట్ హీస్ అడ్రస్ ఈజ్ నోన్ టు యూ, నీకు అతని అడ్రస్ నీకు తెలుసు, నీ బుక్స్లో రెడీగా ఉంది, కేవైసీ ప్రకారం అనుకుందాం, రెడీగా ఉంది అనుకుంటే ఆ లొకేషన్. లేదు, అది కూడా లేదు అనుకుంటే నా లొకేషన్. ఓకే, ఇప్పుడు స్పెసిఫిక్ రూల్స్ ఇంతవరకు చెప్పినాయి అంటే ఏంటి అంటే దీస్ ఆర్ ఆల్ జెనరిక్ రూల్ అంటే జనరల్ రూల్స్. 12(3) నుంచి 12(14)లో రాకపోతే అది వస్తుంది. ఇప్పుడు 12(3) ఏం చెప్తుందంటే ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ డైరెక్ట్లీ ఇన్ రిలేషన్ టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డెకరేటర్స్, సర్వేయర్స్, ఇంజనీర్స్ అండ్ అదర్ రిలేటెడ్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎస్టేట్ ఏజెంట్స్. ఎనీ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ గ్రాంట్ ఆఫ్ రైట్స్ టు యూజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆర్ ఫర్ క్యారింగ్ అవుట్ coordination or construction of work shall be the location at which such immovable property or board or vessel as the case may be is located or is intended to be located. దీని మీనింగ్ అర్థం చేసుకోండి. మీరు ఏదైనా సర్వీసెస్ని ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించి ఇస్తున్నారని అనుకుందాం. అంటే అది ఒక ఇంటీరియర్ డెకరేటర్ అయి ఉండొచ్చు, ఆర్కిటెక్ట్ అయి ఉండొచ్చు, సర్వేయర్స్ అయి ఉండొచ్చు, ఇంజనీర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ మీకు తెలిసి చెప్పడానికి ఏం లేదు. ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఒక బిల్డింగ్ కట్టకన్నా ముందు సర్వే కావచ్చు, ఎట్లా కట్టాలో చెప్పే ఇంజనీర్ కావచ్చు, కట్టిన తర్వాత దాని లోపల జరిగే డిజైన్ కోసం ఇంటీరియర్ డెకరేటర్ కావచ్చు. అట్లా ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి సంబంధించిన సర్వీసెస్ మీరు ఇచ్చేస్తే ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అవుతే అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక లొకేషన్ని బెంగళూరులో కట్టాలనుకుంటున్నాను హోటల్ రూపంలో అని చెప్పి, అంటే దట్ ఈస్ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి నేను బిల్డింగ్ కట్టలేదు కానీ కట్టబోతున్నాను, దానికి కూడా ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్, ఎక్కడైతే మీరు కట్టాలనుకుంటున్నారో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. బై వే ఆఫ్ లాడ్జింగ్, అకామిడేషన్ ఆర్ హోటల్ ఆర్ ఇన్ ఆర్ గెస్ట్ హౌస్ ఆర్ హోమ్ హౌస్ ఆర్ క్లబ్ ఆర్ కంపోజిట్ బై campsite by whatever name called and including a boat house, houseboat or any other vessel. అంటే ఈ వెజల్కి సంబంధించి ఏదైనా సరే వెసిల్ అంటున్నాను, గెస్ట్ హౌస్, హోమ్ స్టే, క్లబ్, ఇంక ఇలాంటివి అంటే అకామిడేషన్కి సంబంధించినవి అది ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చేస్తుంది. బై వే ఆఫ్ అకామిడేషన్ ఇన్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఫర్ ఆర్గనైజింగ్ ఎనీ మ్యారేజ్ ఆర్ రిసెప్షన్ ఆర్ మ్యాటర్స్ రిలేటింగ్ దేర్ టు ఆఫీస్ ఆర్ సోషల్, కల్చరల్, రిలీజియస్, బిజినెస్ ఫంక్షన్స్ ఇంక్లూడింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ ఇన్ రిలేషన్ టు సచ్ ఫంక్షన్ ఎట్ ఎనీ ప్రాపర్టీ. ఓకే, ఏదైనా మ్యారేజ్కి సంబంధించి కావచ్చు, రిసెప్షన్ కావచ్చు. మ్యారేజ్ ఎక్కడైతే అదే కదా ఎగ్జాంపుల్, రిసెప్షన్ ఎక్కడైతే అదే. ఓకే, ఒక బిజినెస్ మీటింగ్ కావచ్చు, ఒక సోషల్ గ్యాదరింగ్ కావచ్చు, ఆఫీషియల్ గ్యాదరింగ్ కావచ్చు, రిలీజియస్గా ఏమైనా కావచ్చు, రిలీజియస్గా ఏమైనా కావచ్చు. సో ఇవన్నీ ప్లేస్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. ఎనీ సర్వీసెస్ యాక్సిలరీ టు ద సర్వీసెస్ రిఫర్ టు ఇన్ 1, 2, ABC. అంటే ఈ పైన చెప్పిన దానికి యాక్సిలరీగా అంటే దానికి దరిదాపులో ఇంకేం సర్వీసెస్ ఉన్నా ఆ లొకేషన్ అది ఏ లొకేషన్లో ఉందో ఆ లొకేషన్ని మనం తీసేసుకుంటాం. ఓకే, provided that if the location of the immovable property or board or a vessel is located or intended to be located outside India, the place of supply shall be the location of the recipient. ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక సర్వేయర్ని ఒక ల్యాండ్ సర్వే చేయాలనుకుంటున్నాను, కానీ అది ఆ కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ని ఇండియాలో కాదు యూఎస్లో కట్టాలనుకుంటున్నాము. సో యూఎస్లో కట్టాలనుకున్నప్పుడు ఎవడు కట్టిస్తున్నాడు? మేబీ అనుకుందాం ముంబైలో ఉన్నవాడు కట్టేయాలనుకుంటున్నాడు, ముంబైలో ఉన్నవాడు ఒక బిజినెస్ అక్కడ పెట్టాలనుకుంటున్నాడు, ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాడు. ఆ బిల్డింగ్ సర్వే సంబంధించి సర్వే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్ ఈస్ అవుట్ సైడ్ ఇండియా, అది వేరే కంట్రీలో అయ్యింది, కానీ రిసిపియంట్ ఆఫ్ ద సర్వీసెస్ ఈజ్ ఇన్ ముంబై, ఇండియాలో ఉన్నాడు కాబట్టి వాడి లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అది అవుట్ సైడ్ ఇండియా అయింది, వీడి అడ్రస్ కూడా నాకు తెలియదు అనుకున్నప్పుడు నా అడ్రస్ని నేను తీసేసుకుంటాను. Deepak, I'll come back to you. So we will complete this and then we'll come back. 12(4) the place of supply of restaurant or catering services, personal grooming, fitness, beauty treatment, health services including cosmetic and plastic surgery shall be the location where the services are actually performed. అంటే బ్యూటీ ట్రీట్మెంట్ కొంచెం అందాన్ని పెంచుకోవడానికి కావచ్చు, లేకుంటే పర్సనల్ గ్రూమింగ్ కావచ్చు, ఫిట్నెస్ సంబంధించి, బ్యూటీ ట్రీట్మెంట్కి సంబంధించి ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా సెలబ్రిటీస్కి, ఫిల్మ్ స్టార్స్కి,
హీరోస్కి ఇలాంటి వాళ్ళకి. సో అది ఎక్కడ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తే అక్కడ. అంటే ఇప్పుడు హెయిర్ స్టైల్ అది కొంచెం బాగాలేదు ఇప్పుడు. సో నేను మంచి హెయిర్ స్టైల్ చేయించుకోవాలంటే కొంచెం డబ్బులు బాగుంటే నేను ఏం చేస్తాను, ముంబై నుంచి ఎవరైనా పిలిపించుకుంటాను కొంచెం మంచి హెయిర్ స్టైల్ చేయని చెప్పి, నాకు వెళ్ళడానికి టైం లేనంత బిజీ అయిపోతే. సో వాళ్ళు ఎక్కడైతే ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. 12.5 The place of supply of services in relation to training and performing appraisal to a registered person shall be the location of such person. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాసెస్ తీసుకుంటున్నాను కదా, ఇప్పుడు ఎస్ఏపి పైన ఒక ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎస్ఏపికి ట్రైనింగ్ కోసము ఒక కంపెనీ ముంబైలో ఉంది. ఆ ముంబైలో ఉన్న కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. ఒక 1 వీక్ సంబంధించి ఒక చిన్న వర్క్షాప్ లాంటిది అనుకుందాం. సో ఎస్ఏపి, ఎక్సెల్ ఇవన్నీ కొంచెం బెటర్ అన్నది. సో నేను ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను ఆ సర్వీసెస్ని ఎవరికి ఇస్తున్నాను, ట్రైనింగ్ ఎవరికి ఇస్తున్నాను, ముంబైలో ఉన్న వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తున్నాను. సో దట్ ఈస్ గివెన్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ఆ లొకేషన్ నేను ప్లేస్ ఆఫ్ సప్లై అనుకుంటాను. సపోజ్ అట్లా కాకుండా వాళ్ళు రిజిస్టర్డ్ పర్సన్ కాదు, అంటే జనరల్ స్టూడెంట్స్ అనుకుందాం, జనరల్ పబ్లిక్ అనుకుందాం. నేను ఏదో ఒక కోర్స్ని అమ్మాలనుకుంటున్నాను, వాళ్ళు తీసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళేం రిజిస్టర్డ్ కాదు. అలాంటి సందర్భాల్లో ఏ పర్సన్ అదర్ దెన్ రిజిస్టర్డ్ పర్సన్ షల్ బీ ద లొకేషన్ వేర్ ద సర్వీసెస్ ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మ్డ్. సో ఆ సర్వీసెస్ని ఎక్కడ పర్ఫామ్ చేస్తే అక్కడ. అంటే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండి అది చెప్పి వాళ్ళు ఎవరో ముంబై నుంచి వచ్చేసి ఇక్కడ క్లాసెస్ విన్నారు అనుకుందాం. సో నేను ఎక్కడ క్లాసెస్ చెప్పాను ఇక్కడనే కాబట్టి ఇదే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా నేనే ముంబైకి వెళ్ళి అక్కడ కొంతమందిని గ్యాదర్ చేసుకొని అక్కడే చెప్పాను అనుకుందాం. సో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ దెమ్. ఓకే, సో గుడ్ దీపక్ దట్ యూ హ్యావ్ క్లియర్డ్ యువర్ ఎగ్జామ్. 12.6 The place of supply of services provided by way of admission to cultural, artistic, sporting, scientific, educational, entertainment, event or amusement park or any other place and services ancillary thereto shall be the place where the event is actually held or where the park or such other place is located. అంటే అమ్యూజ్మెంట్ పార్క్ అంటే వాటర్ ఫాల్స్ లేకుంటే కొన్ని ఇలాంటి పార్కులు ఈ మధ్య బాగానే వచ్చాయి కదా. సో అలాంటి పార్కులకు సంబంధించి ఒక స్పోర్టింగ్ ఈవెంట్ కావచ్చు, సైంటిఫిక్ ఈవెంట్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఈవెంట్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ కావచ్చు, అది ఎక్కడ ఈవెంట్ లొకేట్ అవుతే, ఎక్కడ ఈవెంట్ జరిగితే దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. 12.7 కొద్దాం. ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై వే ఆఫ్ ఆర్గనైజింగ్ ఏ కల్చరల్, ఆర్టిస్టిక్, స్పోర్టింగ్, సైంటిఫిక్, ఎడ్యుకేషనల్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ ఇంక్లూడింగ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ రిలేషన్ టు కాన్ఫరెన్స్, ఫెయిర్, ఎగ్జిబిషన్, celebration, similar event or services ancillary to organization of any events or services referred to in clause A or assigning of sportsmanship to such events to a registered person shall be the location of such a person. To a person other than the registered person shall be the place where the event is actually held, and if the event is held outside India, the place of supply shall be the location of the recipient. ఒక్కసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంత పెద్ద స్టోరీ ఉంది. సో స్టోరీ ఏంటంటే, మీరు ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఏ కల్చరల్, ఆర్టిస్టిక్, స్పోర్టింగ్, సైంటిఫిక్, ఎడ్యుకేషనల్, ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఒక ఈవెంట్. ఇప్పుడు చెప్పాలంటే మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని, లేదంటే సక్సెస్ మీట్స్ అని ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అట్లా ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే నువ్వు ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంది ఒక రిజిస్టర్డ్ పర్సన్కి అనుకుందాం. ఇఫ్ ఇట్ ఇస్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్, అది లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. అంటే ఇప్పుడు నేను ఈవెంట్ ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను, ముంబైలో ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ముంబైలో ఆర్గనైజ్ చేసినప్పుడు అక్కడ రిజిస్టర్డ్ పర్సన్ వాళ్ళు ముంబై వాళ్ళు అయితే దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్డ్ అవుట్ సైడ్ ఇండియా, అంటే ఇప్పుడు దుబాయ్లో ఒకసారి మనకు కొన్ని పేర్లు నాకు సడన్గా రావట్లేదు, ఐఐఎం ఏదో ఉంటాయి కదా కొన్ని పేర్లు, అట్లాంటి ఈవెంట్స్ ఏదైనా దుబాయ్లో అవుట్ సైడ్ ద కంట్రీ జరిగినప్పుడు అవుట్ సైడ్ ద కంట్రీనే మనము ప్లేస్ ఆఫ్ సప్లై అనుకుంటాం. ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తాను, క్వశ్చన్స్ కూడా మనకు ఉన్నాయి, బట్ ఫర్ టైం బీయింగ్ ప్రొవిజన్స్ మొత్తాన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ మెయిల్ ఆర్ కొరియర్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ షాల్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. అన్నిట్లలో కామన్గా ఒకసారి చూడండి, నువ్వు ప్రొవైడ్ చేస్తుంది ఒక రిజిస్టర్డ్ పర్సన్కి అయితే అతని లొకేషన్ ఎక్కడ ఉంటే అదే నీకు ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా ఏ పర్సన్ అదర్ దెన్ ఏ రిజిస్టర్డ్ పర్సన్ షాల్ బి ద లొకేషన్ ఎట్ విచ్ సచ్ గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ ఫర్ దేర్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇప్పుడు నేను ఒక ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని ఒకరికి ఇస్తున్నాను, ఆ ఇస్తుంది రిజిస్టర్డ్ పర్సన్ అయితే అతను ఏ లొకేషన్లో ఉంటే అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. అలా కాకుండా ఒక అన్రిజిస్టర్డ్ పర్సన్ అనుకుందాం, అతను నా గూడ్స్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడో అది అవుతుంది. ఎగ్జాంపుల్తో పాటు చెప్తాను, కింద ఇలిస్ట్రేషన్స్ ఉన్నాయి. Provided that where the transportation of goods is to a place outside India, the place of supply shall be the place of destination of such goods. అదే ఆ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ని మనము
షిప్ సర్వీసెస్ అనుకుందాం, అది డైరెక్ట్ షిప్ బయట కంట్రీకి వెళ్ళిపోతుంది అనుకుందాం. ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ అంటే అవుట్ సైడ్ ఇండియా అయిపోతుంది, జిఎస్టీ పరిధిలోకి రాదు. 12(9) The place of supply of a passenger transport services to a registered person shall be the location of such person. ప్రతిసారి ఇదే ఎగ్జాంపుల్ వస్తుంది కదా, మీకు అర్థం చేసుకోవాలి బయట now. If you are providing a services to a registered person, the place of location of such a registered person will be the place of supply. To a person other than a registered person shall be the place where the passenger embarks on the conveyance for a continuous journey. అంటే ఇప్పుడు ఒక పర్సన్ని ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఆ ఇవ్వాలనుకుంటుంది వాడు రిజిస్టర్డ్ పర్సన్ అయితే రిజిస్టర్డ్ వాడి లొకేషనే. అలా కాకుండా వాడు అన్రిజిస్టర్డ్ పర్సన్ అయింది అనుకుందాం, వాడు ఎక్కడైతే ఎక్కాడో ఫర్ ఎ కంటిన్యూస్ జర్నీ, ఎంబార్క్స్ ఫర్ ఎ కంటిన్యూస్ జర్నీ, ఆ లొకేషన్ని మనము ప్లేస్ ఆఫ్ సప్లైగా తీసుకుంటాం. Place of supply of a service on board a conveyance including a vessel, aircraft or a train or a motor vehicle shall be the location of the first scheduled point of departure of that conveyance for the journey. ఇప్పుడు కన్వెన్స్లో ఉన్నప్పుడే నీకు ఏదైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అంటే అక్కడే షేవింగ్ చేయించుకోవడం, లేదంటే ఏదైనా బ్యూటీ ట్రీట్మెంట్ చేయించుకోవడం, లేదంటే ఒక మూవీ చూడడం అందులోని. ఓకే, అలాంటిది ఏదైనా సర్వీసెస్ని నువ్వు కన్వెన్స్లో ఉన్నప్పుడే తీసుకుంటే అది ఎక్కడైతే డిపార్చర్ అవుతుందో ఫస్ట్ షెడ్యూల్డ్ పాయింట్ ఆఫ్ డిపార్చర్, అది ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. క్వశ్చన్స్ మనం చేద్దాం. 12(11) The place of supply of telecommunication services including data transfer, broadcasting, cable and direct to home television services to any person shall be, in case of services by way of fixed telecommunication lines, leased circuits or internet leased circuits, cable or dish antenna, be the location where the telecommunication line, leased circuit or cable connection or dish antenna is installed for the receipt of services. ఇప్పుడు నేను ఇంటర్నెట్, ఇప్పుడు మనం క్లాసెస్ చెప్తున్నప్పుడు ఇంటర్నెట్ అవుతుంది కదా, ఇంటర్నెట్కి ఒక మోడమ్ ఏదో అంటారు, ఐ డోంట్ నో ద టెక్నికల్ వర్డ్, దాన్ని మా ఇంటి ముంగటినే వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. ఓకే, సో ఇక్కడే ఇన్స్టాల్ చేశారు కాబట్టి దిస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. In case of mobile connection for telecommunication and internet services provided on post-paid basis, be the location of the billing address of the recipient of services on the record of the suppliers of the services. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎయిర్టెల్ పోస్ట్-పెయిడ్ కనెక్షన్ తీసుకున్నాను అంటే నేను పోస్ట్-పెయిడ్ అంటే మొత్తం సర్వీసెస్ వాడుకున్నాక డబ్బులు కడతాను. సపోజ్ నా అడ్రస్ వాళ్ళ దగ్గర ఉందనుకుందాం, ముంబైలో వాళ్ళది ఉంది, వాళ్ళ రిజిస్టర్డ్ ఆఫీసు, కార్పొరేట్ ఆఫీసు. నేను ఇప్పుడు నా బిల్లింగ్ మొత్తం హైదరాబాద్లో ఇక్కడ దీనికి ఈ అడ్రస్కి నేను పెట్టాను. సో దిస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సపోజ్ నేను ఇదే సేమ్ పోస్ట్ పెయిడ్ దాంతో నేను బెంగళూరులో తిరగొచ్చు, ముంబైలో తిరగొచ్చు, ఢిల్లీలో తిరగొచ్చు, కానీ అది ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ అవుతుందంటే నేను ఎక్కడ సర్వీసెస్ని వాడుకుంటే అక్కడ కాదు, నా రిజిస్టర్ అడ్రస్ ఏదైతే వాళ్ళ దగ్గర ఉంటుందో అది. In case where the mobile connection for telecommunication, internet services or direct to home television services are provided on a prepayment basis through a voucher or any other means. ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి, ఐఎమ్ నాట్ షూర్ ఇంకెంతమంది వాడుతున్నారో తెలియదు. ఒక వాచర్ 100 రూపీస్ వాచర్ దాన్ని ఇట్లా గీకిన తర్వాత నంబర్లు తీసుకోవడం అట్లాంటివి ఉంటుండే కదా. సో అలాంటివి ప్రీపెయిడ్లో మనం తీసుకుంటే త్రూ ఏ సెల్లింగ్ ఏజెంట్ ఆర్ రీసెల్లర్ ఆర్ ఏ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ సబ్సిడరీ identity module card or or recharge voucher, be the address of the selling agent or a reseller or distributor as per the records of the supplier at the time of supply. ఇప్పుడు నేను ఒక దగ్గరలో ఉన్న ఒక షాప్లోకి వెళ్ళేసి ఒక వాచర్ కొంటున్నాను అంటే వాడి అడ్రస్ ఏదైతే ఆ కంపెనీకి, ఆ ఎయిర్టెల్ కంపెనీకి ఏ అడ్రస్ అయితే ఉందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అంటే ఇప్పుడు అతను హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్ అడ్రస్ ఇచ్చాడు, వాచర్లు కొనుక్కున్నాడు, ఆ వాచర్లు నాకు అమ్ముతున్నాడు. సో ఇప్పుడు నేను తీసుకోవడం వల్ల జిఎస్టీ ఏ ప్లేస్ ఆఫ్ సప్లై ఏదవుతుంది అంటే వీడి అడ్రస్, హైదరాబాద్ అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీడి అడ్రస్ని కన్సిడర్ చేస్తారు. బై ఎనీ పర్సన్ టు ద ఫైనల్ సబ్స్క్రైబర్ be the location where such prepayment is received or such voucher is sold. ఓకే, ఇంకెక్కడ వాచర్లు అమ్మితే అక్కడ. ఇంకొకటి ఇది బ్యాంకింగ్ సంబంధించింది. 12(2) The place of supply of banking and other financial services including stock broking services to any person shall be the location of the recipient of services on the records of the supplier of the service. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక డీడీ తీసుకోవాలనుకుంటాను. డీడీ తీసుకోవాలనుకున్నప్పుడు నేను అకౌంట్ లేకపోయినా డీడీ తీసుకోవచ్చు కదా. సో నేను డీడీ తీసుకున్నప్పుడు ఆ డీడీ పైన ఒక 50 రూపాయలు 100 రూపాయలు నేను కడతాను కదా. సో దాన్ని ఎట్లా సప్లై అవుతుంది, దానిపైన ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది అంటే నా అడ్రస్ వాళ్ళ దగ్గర లేదు కదా, ఎందుకంటే నాకు బ్యాంక్ అకౌంట్ వాళ్ళ దగ్గర లేనప్పుడు నా అడ్రస్ కూడా వాళ్ళ దగ్గర లేదు కాబట్టి వాళ్ళ బ్యాంక్ అడ్రస్ ఏదైతే ఉందో దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అలా కాకుండా ఇప్పుడు నాకు ఐసిఐసిఐ బ్యాంక్లో అకౌంట్ ఉంది, నేను అక్కడికి వెళ్ళేసి ఐసిఐసిఐ బ్యాంక్లోనే ఇంకేదైనా సర్వీసెస్ తీసుకున్నాను అనుకుందాం, త్రూ అయిన నా అకౌంట్ నెంబర్ని వాడుకొని తీసుకుంటున్నాను అనుకుందాం, నా అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి
హైదరాబాద్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, నా అడ్రస్ వాళ్ళ దగ్గర ఉంటే ఆ అడ్రస్, లేదు అనుకుంటే వాళ్ళ అడ్రస్ తీసేసుకుంటాం. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ టు ఏ రిజిస్టర్డ్ పర్సన్ బి ద లొకేషన్ ఆఫ్ సచ్ పర్సన్. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ కూడా తీసుకుంటాం కదా, మన స్టాక్స్ పాడైపోకుండా, ఫైర్ అవ్వకుండా, థెఫ్ట్ కాకుండా. సో నా అడ్రస్ ఏదైతే ఉందో అది ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ అ రిజిస్టర్డ్ పర్సన్ టు ఏ పర్సన్ అదర్ దెన్ రిజిస్టర్డ్ పర్సన్ బి ద లొకేషన్ ఆఫ్ ద రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ ద రికార్డ్స్ ఆఫ్ ద సప్లయర్ ఆఫ్ ద సర్వీసెస్. ఇప్పుడు నా అడ్రస్ వాళ్ళ దగ్గర ఉన్నదంటే ఏ అడ్రస్ ఉంటే ఆ అడ్రస్, ఆబ్వియస్లీ అడ్రస్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక 5 to 10 క్వశ్చన్స్ని చేద్దాం. 10:30 అయింది, 10:45 వరకు మన టార్గెట్. 10:45 వరకు ఒక 10:45 వరకు 5 to 10 క్వశ్చన్స్ చేద్దాం. అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా పార్టిసిపేట్ చేయండి. 30 సెకండ్స్ గ్యాప్లో నాకు ఆన్సర్స్ వచ్చేసాయంటే మనం చాలా క్వశ్చన్స్ని చేసుకోవచ్చు. 10:45 కల్లా మనము వాల్యూ ఆఫ్ సప్లై చూద్దాం. ఓకే, XN company, a supplier registered in Uttar Pradesh having principal place of business in Noida, ask YN company of Ahmedabad, Gujarat to deliver 50 washing machines to its buyer Z Limited at Jaipur, Rajasthan. In this case, two suppliers are involved, one between XN company and ZN company, other is between YN company and XN company. ఇప్పుడు నాకు ఈ ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటో నాకు తెలియాలి. ప్లేస్ ఆఫ్ సప్లై మీరు అందరూ ఆన్సర్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. అప్పుడు నాకు చిన్న బొమ్మ డ్రా చేస్తాను, ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. వీడు యూపీలో ఉన్నాడంట. సప్లయర్ రెసిపియంట్. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, XN కంపెనీ వాడు YN కంపెనీకి చెప్పాడంట, బాబు నాకు కొన్ని గూడ్స్ డైరెక్ట్ ZN కంపెనీకి పంపించే అని చెప్పి. వాడికి ఎందుకు చెప్పాడంటే, వీడు ఫస్ట్ వీని దగ్గరికి వెళ్ళాడు నాకు కొన్ని గూడ్స్ కావాలని. వీని దగ్గర లేవు కాబట్టి XN కంపెనీ వెళ్ళి YN కంపెనీకి చెప్తుంది, నువ్వు వెళ్ళేసేసి డైరెక్ట్గా ZN కంపెనీకి రెసిపియంట్ అంటే ZN కంపెనీకి గూడ్స్ సప్లై అని చెప్పి. YN కంపెనీ ఎక్కడ ఉన్నాడు? వీడు గుజరాత్లో ఉన్నాడు. ఈ ZN కంపెనీ ఎక్కడ ఉన్నాడు? జైపూర్లో ఉన్నాడు, రాజస్థాన్లో ఉన్నాడు. ఇప్పుడు మనం ఫస్ట్ కాంట్రాక్ట్ కోసం మాట్లాడుకుందాం. ఈ ఈ కాంట్రాక్ట్ మనం వదిలేసేయండి. ప్రస్తుతానికి నా క్వశ్చన్ దేనికోసం అంటే, ఎక్స్ అండ్ కంపెనీ వర్సెస్ వై అండ్ కంపెనీ ఈ మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్కి వాట్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఎందుకంటే సర్వీస్ గూడ్స్ని సప్లై చేస్తున్నవాడు గుజరాత్లో ఉన్నాడు, రిసీవ్ చేసుకున్న రాజస్థాన్లో ఉన్నాడు. కానీ ఎవరి ఆర్డర్ పైన గూడ్స్ వెళ్తున్నాయో వాడు XN కంపెనీ వాడు ఉత్తరప్రదేశ్లో ఉన్నాడు. ఓకే అయ్యప్ప, I got 1 answer. I'll wait for 5 answers. See, I want everyone to kind of participate intensively, guys. Hope you understand why the reason of going quickly. Five answers for each question, guys. 10:30 అయింది, నేను పడుకుంటాను అనుకోకండి. లైక్ యూ హ్యావ్ టు అవేక్ సడన్ టైమ్స్. నైట్ అవుట్ చేయాల్సిందే. యూపీ, జోషిక, జైపూర్, పూజిత, మిక్స్డ్ ఆన్సర్స్ వచ్చాయి. నిహాన్ యూపీ, 2 యూపీలో 3 జైపూర్లో వచ్చాయి. గైస్ హౌ మెనీ ఎల్స్ ఆర్ వాచింగ్? మేబీ నేను ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నా అని చెప్పి రావట్లేదా ఏంటి? సి ద పర్పస్ ఆఫ్ కమింగ్ లైవ్ ఈజ్ టు ఆస్క్ క్వశ్చన్స్. Okay, so I'll explain without wasting time. Yeah. See, for a transaction between XN company and YN company, this is called bill to ship to model. Okay, so bill to ship to model అని ఒక వర్డ్ని స్ట్రెస్ చేశాను. సచ్ పర్సన్ అంటే ఆన్ హూస్ డైరెక్షన్స్ ద గూడ్స్ హావ్ బీన్ డెలివర్డ్.
యూపీ ఇతని డైరెక్షన్స్ పైన మనం గూడ్స్ని డెలివరీ చేస్తున్నాం కాబట్టి దిస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఐ రిపీట్, బిల్ టు షిప్ టు మోడల్లో 3 పర్సన్స్ ఉంటారు. వీడు సప్లయర్, వీడు రెసిపియంట్. సో జనరల్గా అయితే రాజస్థాన్ ప్లేస్ ఆఫ్ డెస్టినేషన్ రాజస్థాన్ కాడికి రాజస్థాన్ అయ్యేది. కానీ ఈ ట్రాన్సాక్షన్లో డైరెక్ట్లీ వైఎన్ కంపెనీ అండ్ జెడ్ఎన్ కంపెనీ మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్ కాదు కదా ఇది. ఇట్ ఈస్ త్రూ అదర్ పార్టీ ఎక్స్ఎన్ కంపెనీ. అతని డైరెక్షన్స్ పైన మనకు వస్తుంది కాబట్టి ఈజ్ లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. సో దట్ విల్ బి ద ఎక్స్ఎన్ కంపెనీ. ఎనీ క్వశ్చన్స్ గైస్? ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 4 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. క్వశ్చన్ని వాడు ఇంకా తింపి ఇచ్చేస్తాడు వేరే వర్డ్స్ వేరే కేసెస్ తోటి. బట్ ఐఎమ్ చెకింగ్ only few people are answering, guys. Maybe I am not sure if I am asking more questions, but that is the intention of the session is to ask the questions. So it is UP. MA Private Limited New Delhi has leased his machinery cost 8 lakhs to MB Private Limited Noida, Uttar Pradesh for production of goods on a monthly rent of 40,000. So oka company New Delhi lo unnavadu నోయిడా వాడికి 8 lakhs వర్త్ ఆఫ్ మెషినరీని ఇచ్చాడంట. ఎవ్రీ మంత్ 40,000 రూపీస్ని రెంటల్గా ఛార్జ్ చేస్తున్నాడు. ఆఫ్టర్ 14 months ఎంబీ ప్రైవేట్ లిమిటెడ్ రిక్వెస్టెడ్ ఎంఏ లిమిటెడ్ టు సెల్ ద మెషినరీ. సో ఒక 14 months తర్వాత వాడు నన్ను అడుగుతున్నాడు, సార్ నేను కొనుక్కుంటాను సార్ 4 లక్షలు పెట్టని. సరే అని చెప్పి నేను కొనుక్కో అని చెప్పేశాను. అంటే ఈజ్ దర్ ఎనీ మూమెంట్ ఆఫ్ గూడ్స్? మూమెంట్ ఆఫ్ గూడ్స్ ఆల్రెడీ జరిగిపోయింది. దెర్ ఇస్ నో మూమెంట్ ఆఫ్ గూడ్స్. కాకపోతే నేను అతనికి అమ్మేటప్పుడు ద గూడ్స్ ఆర్ ఆల్రెడీ అవైలబుల్ టు MB Limited, Noida ataniki. So what is the place of supply? 1 New Delhi, 2 Noida, UP or none. Exam lo doubt వచ్చేస్తుంది. Guys, participate. See, even if 5 people are there on live, it's okay. I don't want 100 200 మనకు అంత లేదు. బట్ ఉన్న వాళ్ళైనా పార్టిసిపేట్ చేస్తే దట్ ఈస్ అ వెరీ గుడ్ సెషన్. I'm going to continue and complete value of GST also, guys. Noida 1. Okay. XZ Mumbai Maharashtra opens a new branch office at Gurugram, Haryana. It purchased a building for the office from KTS Builders, Gurugram. It also entered into a separate contract with the KTS Builders for purchase of pre-installed office furniture and fixtures in the building. So XYZ కంపెనీ ముంబైలో ఉన్నవాడు ఒక బ్రాంచ్ పెట్టాలనుకుంటాడు హర్యానాలో. సో హర్యానాలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిల్డింగ్ పర్చేస్ చేస్తున్నారు, ఫర్నిచర్ పర్చేస్ చేస్తున్నారు. సో బిల్డింగ్ ఫర్నిచర్లో దేనిపైన GST పడుతుంది అండ్ వాట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై? బిల్డింగ్ పైన పడదు, ఓన్లీ ఫర్నిచర్ పైన పడుతుంది. నిహాన్ యూపీ తప్పు. ఓకే యూపీ, యా యూపీ కరెక్ట్. యా, సో ఓన్లీ ఫర్నిచర్ పైన పడుతుంది. చుట్కే అది మంచిగా చేద్దాం. Mr. X, New Delhi boards the New Delhi Kota train at New Delhi. He sells the goods taken on board by him at New Delhi in the train at Jaipur during the journey. Okay, so ఇతను ఏం చేస్తున్నాడంటే న్యూఢిల్లీ నుంచి కోటాకు వెళ్ళి ఒక ట్రైన్లో గూడ్స్ని తెచ్చుకున్నాడు. జైపూర్ దగ్గరకు వచ్చిన తర్వాత గూడ్స్ అమ్మేశాడు. సో వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ సేల్? ప్లేస్ ఆఫ్ సప్లై న్యూఢిల్లీ, జైపూర్, కోటా. గూడ్స్ టేకెన్ ఆన్ బోర్డ్కి ఏం ప్రొవిజన్ ఉండే సెక్షన్ నాకు కూడా గుర్తులేదు, నేను కూడా అంతగా సెక్షన్ పైన ఫోకస్ చేయను.
బట్ ప్రొవిజన్ ఏముంటే చెప్పండి. వాట్ ఈస్ ద ప్రొవిజన్ ఫర్ గూడ్స్ టేకెన్ ఆన్ బోర్డ్? వేర్ గూడ్స్ టేకెన్ ఆన్ బోర్డ్. మీరు తప్పు తప్పు తప్పు. కోటా ఈజ్ రాంగ్, జైపూర్ ఈజ్ రాంగ్, జైపూర్ ఈజ్ రాంగ్. రీజన్ ఐల్ టెల్ యూ. నేను హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే ఒక ట్రైన్ ఎక్కాను. ఆ ట్రైన్లో 2-3 ఏదో ఐటమ్స్ కొనుక్కున్నాను. ఓకే, సో ఆ ఐటమ్స్ని నేను సెంటర్లో ఇంకొక ఏదో ఒక స్టాప్ వచ్చిన తర్వాత అక్కడ అమ్మేశాను. నాకు కూడా జియోగ్రఫికల్గా తెలీదు. సెంటర్లో ఒక స్టాప్ దగ్గర అమ్మాను. అంటే ఇప్పుడు నేను జిఎస్టీకి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి అంటే, ఇట్ ఈస్ నాట్ ప్లేస్ వేర్ ఐఎమ్ సెల్లింగ్ ద గూడ్స్. నేను అమ్మే దగ్గర అమ్మిన ప్లేస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఆఫ్ సర్వీసెస్, ఆర్ ద డెస్టినేషన్ ఈజ్ ఆల్సో నాట్. ఫర్ గూడ్స్ విచ్ ఆర్ టేకెన్ ఆన్ ఏ కన్వేయన్స్, ద ప్లేస్ వేర్ ద గూడ్స్ ఆర్ ఆన్ బోర్డెడ్, అది ఎప్పుడైతే కన్వెన్స్లో ఆన్ బోర్డ్ అయిందో దట్ విల్ బి ద ప్లేస్. నేను చదివినప్పుడు అందుకే నేను ప్రతి పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, థింకింగ్ దట్ యూ విల్ అప్లై ఇట్. మీరు ఒక ట్రావెలింగ్ కన్వెన్స్లో గూడ్స్ని ఎప్పుడైతే ఆన్ బోర్డ్ చేసుకుంటారో ఆ ఆన్ బోర్డ్ చేసుకున్న ప్లేసే ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది, ప్లేస్ ఆఫ్ సప్లై అవుతుంది. ఓకే, MC Private Limited imports electric kettles from China for its kitchen store in Noida, Uttar Pradesh. MC Private Limited is registered in Uttar Pradesh. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది? చైనా అవుట్ సైడ్ ఇండియా అవుతుందా, ఆర్ యూపీ ఇండియా అవుతుంది, అంటే లైక్ ఇండియాలో అవుతుందా? గుడ్ ఈవినింగ్ గైస్, ప్లీజ్ whoever is answering. నేను ఇంపోర్టర్ని, మనం ప్రొవిజన్లో చెప్పాము, వెన్ యు ఆర్ ఇంపోర్టింగ్ గూడ్స్ ద ప్లేస్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ద ఇంపోర్టర్ ఇస్ అ ప్లేస్ ఆఫ్ సప్లై, కాబట్టి యూపీ అవుద్ది. Mr. A chartered accountant registered in New Delhi, makes supply of services to his client MB Limited in Noida, Uttar Pradesh, registered in Uttar Pradesh. ఇప్పుడు న్యూఢిల్లీలో ఉన్న ఒక CA ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక క్లయింట్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాట్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటే మీకు సింపుల్గా అనిపించచ్చు గైస్, కానీ క్వశ్చన్లో కాంప్లికేటెడ్గా చేసి ఇచ్చినప్పుడు ఇవే మీకు కావాల్సింది. ఇక్కడున్న CA వీడు రిజిస్టర్డ్, రిసిపియంట్ రిజిస్టర్డ్, ఇద్దరు రిజిస్టర్డ్, సో ఇక్కడ అవుతుంది. UP. Okay, so it is UP or New Delhi. I am expecting at least 2 answers, guys. UP, yeah. New Delhi కాదు, న్యూ ఢిల్లీ కాదు గౌరీ, న్యూ ఢిల్లీ కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఒక అకౌంటింగ్ సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నాను. అకౌంటింగ్ సర్వీసెస్ని నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు SGST CGST పడుతుంది. ఇప్పుడు నేను సేమ్ అకౌంటింగ్ సర్వీసెస్ని ముంబైలో ఉన్న వాళ్ళకి ఇస్తా అంటున్నాను. అప్పుడు కూడా నాకు హైదరాబాదే ప్లేస్ ఆఫ్ సప్లై అయినప్పుడు ఇంకా నాకు IGST కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? IGST కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది? ద ప్రొవైడర్ ఆఫ్ సర్వీసెస్, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, ద రిసిపియంట్ ఆఫ్ సర్వీసెస్ ముంబైలో ఉన్నప్పుడు దెన్ IGST కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ ప్రకారం ఎవరెవరైతే న్యూఢిల్లీ అంటున్నారో ఆ ప్రకారం IGST కాన్సెప్టే లేదు కదా. ఇప్పుడు ఆ CA ఎక్కడ ప్రొవైడ్ చేసినా ఓన్లీ న్యూఢిల్లీకి రెవెన్యూ వస్తుంది, ఇంకా వేరే స్టేట్స్కి ఎక్కడికి రెవెన్యూ రానట్టే కదా ఇంకా. ఓకే, సో ఇట్ ఈస్ since the recipient is registered in Noida will be the place of supply. అట్లా కాకుండా వీడు రిజిస్టర్ కాకపోయింటుంటే వీ కూడా గాన్ టు ద డిఫాల్ట్ రూల్. ఆ డిఫాల్ట్ రూల్ ప్రకారము న్యూఢిల్లీ అయి ఉండేది. Mr. A, chartered accountant in Gurugram, Haryana, registered in Haryana, provides consultancy services to his client Mr. C, who is resident in New Delhi but not registered under GST. సో ఇప్పుడు క్లయింట్ ఇక్కడ రిజిస్టర్ అవ్వలేదు, క్లయింట్ రిజిస్టర్ అవ్వనప్పుడు ఏమవుతుంది? నీ లొకేషనే ప్లేస్ ఆఫ్ సప్లై అయిపోతుంది. కాబట్టి హర్యానానే ప్లేస్ ఆఫ్ సప్లై అవుద్ది. ఓకే, ఓకే, సో ఈ క్వశ్చన్ చేద్దాం, కొంచెం పెద్ద క్వశ్చన్లు చూస్తున్నాను. షా ఇన్ ఆర్కిటెక్చురల్ ఫర్మ్ ఎట్ కోల్కతా హ్యాస్ బిన్ హైర్డ్ బై
MKF Builders of Mumbai to draw up a plan for high-rise building to be constructed by them in Gujarat. సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై ఏమవుతుంది వెరీ క్విక్లీ గైస్, ఎంతమంది వీలైతే ఎంత త్వరగా అయితే అంత త్వరగా చెప్పండి, మీకు జస్ట్ బ్రష్ అప్ అవుతుంది. ఆ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్కడ లొకేట్ అవుతుంది? గుజరాత్లో లొకేట్ అవుతుంది. సో ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి గుజరాత్. Mr. X, a consulting engineer based in Mumbai, Maharashtra, renders professional services in respect of immovable property of Mr. Y, Bangalore, located in Australia. సో ఇప్పుడు 2 కేసెస్ ఉన్నాయి గైస్, 2 కేసెస్ ఉన్నాయి. ఈ కన్సల్టెన్సీ వాడు మహారాష్ట్రలో ఉన్నాడు, ఈ సర్వీస్ ప్రొవైడర్, సర్వీస్ రిసిపియంట్ వచ్చేసి బెంగళూరులో ఉన్నాడు, కానీ ఈ బిల్డింగ్ కట్టాలనుకుంటుంది ఆస్ట్రేలియాలో ఉంది. సో ఇప్పుడు ఈ సర్వీస్ రిసిపియంట్ బెంగళూరులో ఉన్నప్పుడు ఇఫ్ ఈజ్ రిజిస్టర్డ్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్, ఇఫ్ ఈజ్ అన్రిజిస్టర్డ్ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్. 4 మార్క్స్ క్వశ్చన్ పాసిబిలిటీ ఉంది గైస్. ఈ క్వశ్చన్లో కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇస్తున్నాడు, సర్వీస్ ప్రొవైడర్ ఇండియాలో ఉన్నాడు, సర్వీస్ రిసిపియంట్ ఇండియాలో ఉన్నాడు, కానీ వాళ్ళు దేనికోసమైతే సర్వీసెస్ ఇవ్వాలనుకుంటున్నారో ఇట్స్ అ ప్రాపర్టీ విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు బి లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా. సీన్ 2 కేసెస్ ఉన్నాయి, 1, 2. 1 ఏమో ఇఫ్ ఇట్ ఈస్ ద రిజిస్టర్డ్ పర్సన్, 2 ఏమో ఇఫ్ ఇట్ ఈస్ అన్రిజిస్టర్డ్ పర్సన్. నాకు 2 ఆన్సర్స్ 1 అని ఆన్సర్ ఇవ్వండి, 2 అని ఆన్సర్ ఇవ్వండి, బికాస్ ఎగ్జామ్లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు దీనిపైన. Yeah, so Ayappa, your answer is right. Bangalore is the right answer. Okay, so even though it is an immovable property which is situated outside India or intended to be located outside India, service recipient is in India and who is also registered, so his place will be considered as a place of supply. Yes. చిన్న క్వశ్చన్, మంచి క్వశ్చన్స్. Yeah, so another question. A company C provides the services of 24 hours accommodation in a houseboat which will transit both in Kerala and Karnataka in as much as a guest board the houseboat in Kerala and stay there for 22 hours, and it also moves into Karnataka for 2 hours as declared by the service provider. అంటే ఒక హౌస్ బోట్ ఉందంట, అంటే వాళ్ళు కేరళలో ఎక్కుతారంట దాన్ని. ఓకే, సో కేరళలో 24 అవర్స్ రన్ అవుతుంది అది వాటర్ పైన. 24 అవర్స్లో 22 అవర్స్ కేరళలో ఉంటుంది, కర్ణాటకలో 2 అవర్స్ ఉంటుంది. అయితే 2-3 డౌట్లు మీకు వస్తాయి. సార్ మీరు అన్నారు కదా సార్ ఆన్ బోర్డ్ అయితే వేర్ ఇట్ ఈస్ టేకెన్ అదే వస్తుంది. సో మీకు ఒక డౌట్ ఏమొచ్చంటే కేరళలో జర్నీ స్టార్ట్ అవుతుంది కాబట్టి కేరళ తీసుకోవాలా, లేకుంటే అది ట్రావెల్ చేసి కర్ణాటక వెళ్తుంది కాబట్టి కర్ణాటక తీసుకోవాలా, లేకుంటే ప్రపోర్షనట్గా తీసుకోవాలనేది ఒక డౌట్ వస్తుంది. 1 కేరళ, 2 కర్ణాటక, 3 ప్రపోర్షనేట్లీ, 4 నన్. ఒక క్వశ్చన్ అనుకోండి, బెంగళూరు కర్ణాటక అంటే ఇప్పుడు కేరళ గవర్నమెంట్ ఇంకా వేస్ట్ అయినా 22 అవర్స్ వాళ్ళని భరిస్తుంది. ఆ 22 అవర్స్కి వాళ్ళకి ₹1 కూడా రాదా ఇంకా? యా, సో ఇల్లపు హిజ్ ఆన్సర్ ఈజ్ రైట్. ఇట్ ఈస్ ఇన్ అ ప్రపోర్షనేట్ బేసిస్. ఓకే, సో డోంట్ థింక్ దిస్ ఈజ్ అ గూడ్స్ టేకెన్ ఆన్ బోర్డ్. ఆ కాన్సెప్ట్ ఆలోచించకండి, ఇది ఆ కాన్సెప్ట్ కాదు. ఆ టూరిజంకి సంబంధించిన టికెట్ని ఎవడైతే సర్వీస్ ప్రొవైడర్ ఇస్తున్నాడో ఆ సర్వీస్ ప్రొవైడర్ ఏమంటున్నాడు అంటే 22 అవర్స్ నువ్వు కేరళలో ఉంటావు, 2 అవర్స్ కర్ణాటకలో ఉంటావు అని వాడే డిక్లేర్ చేస్తున్నప్పుడు ఆ రెవెన్యూని కూడా అలా సెగ్రిగేట్ చేసి రెస్పెక్టివ్ గవర్నమెంట్స్కి వెళ్ళాలి. ఓకే, సో ఇట్ ఈస్ ప్రపోర్షనేట్లీ. ఓకే, ఇది చెప్తా.
DEO Consultants Kolkata impart GST training to accounts and finance personnel of Sun Cements Limited, Guwahati, Assam, registered office at the company's Kolkata office, which is also registered under GST. సో కోల్కతాలో ఉండే కన్సల్టెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు, అస్సాంకి వెళ్ళి అస్సాంలో ఒక రిజిస్టర్ ఆఫీస్ ఉందంట, వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ కోల్కతా ఆఫీస్లో ఇస్తున్నారు. ఇప్పుడు అందరు రిజిస్టరే. ఇప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్పాను, ఏదైనా ట్రైనింగ్ సంబంధించింది ఎట్లా చూడాలని చెప్పేసి. సో నౌ యూ టెల్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై. 1, నీ లొకేషన్ కోల్కతా. రెండోది, నీ ఎవరికైతే సర్వీస్ ఇస్తున్నావో వాడి లొకేషన్ అస్సాం. మూడోది, నువ్వు ఎక్కడైతే లొకేషన్లో ఇస్తున్నావో అది ఓకే. కోల్కతా అంటే ఇదే కదా, ఎస్. నన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. కోల్కతా అయ్యప్ప, అస్సాం నిహాన్, ఇంకా కోల్కతా. నువ్వు ఎవరికైతే సర్వీస్ ఇస్తున్నావు వాడు రిజిస్టర్డ్ కదా, మళ్ళీ వాడు ఐటీసీ తీసుకోవాలి కదా. ఇప్పుడు మనమే హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎస్, మనం హైదరాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు కొంచెం అకౌంట్స్ ఫైనలైజేషన్ అవి కొంచెం ఐడియా ఉంది. మనం ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఒక అతను ముంబై నుంచి వస్తున్నాడు. ముంబై నుంచి వచ్చి ఇక్కడ అక్కడ క్లాసెస్ తీసుకుంటున్నాడు. అంటే క్లాసెస్ అంటే ఆ ట్రైనింగ్ వర్క్షాప్ లాంటిది. నేను అతనికి ఇచ్చేస్తున్నాను. అతను అన్రిజిస్టర్డ్ కాబట్టి నా లొకేషన్ ప్లేస్ ఆఫ్ సప్లై అయిపోద్ది. నేను సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఛార్జ్ చేస్తాను. అట్లా కాకుండా ఒక కంపెనీ, ముంబైలో ఉన్న కంపెనీ వాళ్ళ ఒక ఫైవ్ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వమని చెప్పి అంటుంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకుంటున్నారు కరెక్టే, కానీ నేను బిల్డింగ్ ఇచ్చేది నేను కోల్కతాకి ఇవ్వాలి కదా, మళ్ళీ వాళ్ళు కూడా ఐటీసీ తీసుకోవాలి కదా. కాబట్టి ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద ప్లేస్ ఆఫ్ ద రెసిపియంట్ ఆఫ్ సర్వీస్ ఇఫ్ ఈజ్ రిజిస్టర్డ్. ఇక్కడ రిజిస్టర్ అవుతున్నాడు కాబట్టి అస్సాం విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే. Grand wedding planners is hired by Mr. Ramesh, unregistered person based in Hyderabad, to plan and organize his wedding in Seychelles అంట. ఇదేదో అవుట్ సైడ్ కంట్రీ, మన కంట్రీ కాదు. ఓకే, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను. ఒక మ్యారేజ్ వెడ్డింగ్ ప్లానర్ చెన్నై నుంచి తీసుకుంటున్నాను, కానీ ఆ వెడ్డింగ్ జరుగుతుంది మాత్రము అవుట్ సైడ్ ఇండియా, యూఎస్ అనుకుందాం. సో ఇప్పుడు వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై? వెరీ క్విక్లీ గైస్, వెరీ క్విక్లీ. అతను అన్రిజిస్టర్డ్ పర్సన్. నేను అన్రిజిస్టర్డ్ పర్సనే, ఆర్ మేబీ ఇఫ్ ఐఎమ్ రిజిస్టర్డ్ ఆల్సో. ఎస్, ఒక చిన్న డిస్టింక్షన్ మీరు అబ్జర్వ్ చేయాలి. నో, చెన్నై ఈజ్ నాట్ ద రైట్ ఆన్సర్ బికాస్ ఈజ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. గ్రాండ్ వెడ్డింగ్ ప్లానర్స్ చెన్నై ఏడుంది? గ్రాండ్ వెడ్డింగ్ ప్లానర్స్ చెన్నై ఈజ్ హైర్డ్ బై మిస్టర్ రమేష్, అన్రిజిస్టర్డ్ పర్సన్ బేస్డ్ అవుట్ ఇన్. ఓకే, నేను ఉల్టా చెప్పానా? గ్రాండ్ వెడ్డింగ్ ప్లానర్స్ చెన్నై ఈజ్ హైర్డ్ బై మిస్టర్ రమేష్. ఓకే, సో రమేష్, నేను రమేష్, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను అన్రిజిస్టర్డ్ పర్సన్ని. నేను చెన్నైలో ఉన్న ఒక అతన్ని హైర్ చేసుకుంటున్నాను. ఓకే, ఏమని? ఆ వెడ్డింగ్ ఒక అవుట్ సైడ్ ఇండియా చేయాలని చెప్పేసి. ఓకే, ఒక చిన్న డిస్టింక్షన్ మీరు అబ్జర్వ్ చేయాలి గైస్. ఏంటి డిస్టింక్షన్ అంటే, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ రిలేటెడ్ అండ్ ఇఫ్ ద ఇమ్మూవబుల్ ప్రాపర్టీ సిచ్యువేటెడ్ ఆర్ intended to be situated outside India, నేను ఏం చేస్తాను అంటే I'll check if my recipient is registered. If he is registered, his place of location will be the place of supply. If he is unregistered, my address వస్తుంది. కానీ if it is relating to event or organization, if he is registered, his location will come. If he is unregistered, place where the organization is held or where this event is held, కాబట్టి outside India అవుతుంది. చాలామందికి ఒక డిఫరెన్స్లో కొంచెం డౌట్ వస్తుంది. If it is a immobile property related services, recipient registered అయితే registered, if is unregistered service provider అయితే లొకేషన్ వస్తుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఈవెంట్స్, ఆర్గనైజేషన్స్ ఇలాంటివి అవుతే ఇఫ్ ఈస్ రిజిస్టర్డ్ ఈజ్ ప్లేస్ వస్తుంది. ఇఫ్ ఈస్ అన్రిజిస్టర్డ్ ప్లేస్ వేర్ ద ఈవెంట్ ఈస్ హెల్డ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి దెన్ నో జిఎస్టీ.
Outside India is the answer. Miss XYZ Private Limited is a registered company in New Delhi. It sends its couriers to Pune through MS Brew Air Courier Services. Okay, but what is the place of service? మన కంపెనీ మనం కొరియర్ సర్వీసెస్కి పూణేలో ఉన్న వానికి కొరియర్ సర్వీసెస్ తీసుకుంటున్నాము. వాడు అవి ఎక్కడెక్కడో పంపించుకుంటాడు. అంటే మనం ఒక ఇన్విటేషన్ లెటర్స్ కావచ్చు, అట్లా ఏదన్నా లేదంటే ఒక ఆఫర్ డాక్యుమెంట్ కావచ్చు, అట్లా న్యూఢిల్లీలో ఉన్న మనము పూణేలో ఉన్న వాడి సర్వీసెస్ని తీసుకొని, అంటే ఆ కొరియర్ ఏజెన్సీ సర్వీసెస్ తీసుకొని అవి ఆ లెటర్స్ని అక్రాస్ ఇండియా మనం స్ప్రెడ్ చేస్తున్నాము. సో నౌ ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి న్యూఢిల్లీ ఆర్ పూణే. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఆన్సర్ అప్పుడు రాస్తున్నాండి. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? క్వశ్చన్ అర్థమైందా? జస్ట్ రైట్ ద నంబర్ ఆల్సో 31 అని చెప్పి రాయండి, ఎందుకంటే కొన్ని లేట్ వస్తాయి కాబట్టి. న్యూ ఢిల్లీ నిహాన్, న్యూ ఢిల్లీ గౌరీ. ఎస్, సో ఆన్సర్ ఇస్ న్యూ ఢిల్లీ బికాస్ ఈజ్ ఎ రిజిస్టర్డ్ పర్సన్. ఇప్పుడు న్యూ ఢిల్లీలో మనం సర్వీస్ రిసిపియంట్, మనం రిజిస్టర్డ్ పర్సన్స్ని, కాబట్టి మన లొకేషన్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. Mr. Y, an unregistered person of New Delhi, sends a courier to his brother in Amritsar, Punjab. ఓకే, ఇప్పుడు ఇదేంటి? ఇందాక కేసులో కంపెనీ కాబట్టి రిజిస్టర్డ్ పర్సన్, ఇప్పుడు అన్రిజిస్టర్డ్ పర్సన్. ఓకే, సో డిపి గోల్డ్, ఐ థింక్ యు ఆర్ మిస్సింగ్ ద సెషన్. కొంచెం సెషన్ మొత్తం విను, కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్స్ నాట్ పూణే. ఇఫ్ ద రెసిపియంట్ ఈజ్ రిజిస్టర్డ్, ఇట్స్ ఆల్వేస్ ద రెసిపియంట్స్ ప్లేస్. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఇందాక జరిగిన కేసు ఏంటి? న్యూఢిల్లీలో ఉన్న కంపెనీ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి దాని ప్లేస్ అన్నాము. ఇప్పుడు న్యూఢిల్లీలో ఉన్న కంపెనీ కాదు, ఇది అన్రిజిస్టర్డ్ ఒక ఇండివిజువల్. సో ఇప్పుడు ఏం చేస్తారు? ఎనీవన్? అయ్యప్ప, నో. ఇన్ కేస్ ఆఫ్ కొరియర్ సర్వీసెస్ వేర్ ద గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ ఫర్ ద కొరియర్. ఎగ్జాంపుల్ చెప్తాను. ది ఆన్సర్ ఇస్ స్టిల్ న్యూ ఢిల్లీ. ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది, అండ్ దెన్ విల్ గో టు ద వాల్యుయేషన్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక కొరియర్ సర్వీసెస్ ముంబైలో ఉంది. నేను నా దగ్గర బుక్స్ మొత్తాన్ని స్టూడెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నాను. అయితే ఇఫ్ ఐఎమ్ ఏ రిజిస్టర్డ్ పర్సన్, ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి మై లొకేషన్. ఇఫ్ ఐఎమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్, నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు అనుకుందాం. ఇప్పుడు ఆ బుక్స్ని నేను అతనికి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను? హైదరాబాద్లోనే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. కాబట్టి వేర్ ద గూడ్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు ద కొరియర్ ఏజెన్సీ, దట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. అంటే ఒక్కోసారి ఎలా అవ్వచ్చు అంటే ఇప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళి నేను జాబ్ చేయాలనుకుంటున్నాను, అక్కడే ఉంటున్నాను. నా ఇంటి సామాన్ మొత్తం హైదరాబాద్లోనే ఉంది. ఒక 1 year తర్వాత నేను ఏం చేస్తున్నానంటే, ఈ హౌస్ షిఫ్టింగ్ చేసేటప్పుడు ఈ గూడ్స్ మొత్తాన్ని నేను మళ్ళీ ఢిల్లీకి తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఓకే, బికాజ్ ఐఎమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఇప్పుడు గూడ్స్ ఎక్కడ హ్యాండ్ ఓవర్ అవుతున్నాయి? గూడ్స్ ఆర్ గెటింగ్ హ్యాండ్ ఓవర్ ఎట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కాబట్టి దిస్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, ఈ క్వశ్చన్ చేద్దాం. ఎంతమంది ఉన్నారు? ఐ జస్ట్ వాంటెడ్ టు సీ. పడుకుంటున్నారా? అందరూ ఉన్నారా? యా. మిస్ శ్యామ్, an unregistered person based in Gurugram, Haryana, books two-way air journey tickets from New Delhi to Mumbai on 5th December. He leaves New Delhi on 10th December in a late night flight and lands in Mumbai next day. He leaves Mumbai on the 14th December in a morning flight and lands in the New Delhi on the same day. So what is the place of supply? క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇప్పుడు న్యూఢిల్లీ నుంచి ముంబైకి ఒక ఫ్లైట్ బుక్ చేశాను, టికెట్ బుక్ చేశాను, వెళ్ళాను. ఇంకొక టికెట్ తోటి నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను.
సో ఇప్పుడు ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చినప్పుడు రెండింటిని కలిపి చూడాలా, సపరేట్ చూడాలంటే రెండు సపరేట్ జర్నీ. అక్కడ స్టాపేజ్ వచ్చేసింది. ఇట్స్ నాట్ ఏ కంటిన్యూస్ జర్నీ. ఇప్పుడు నేను డైరెక్ట్గా దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్నాను. దుబాయ్కి వెళ్తేప్పుడు ఎక్కడో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కోసం అక్కడ నేను బ్రేక్ లాగా ఆగింది అంటే దట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. కానీ ఇక్కడ రెండు వేరే ట్రావెల్స్. ఇట్స్ నాట్ ఏ కంటిన్యూస్ జర్నీ. కాబట్టి ముంబై నుంచి ఢిల్లీని సపరేట్గా చూడండి, ఢిల్లీ నుంచి ముంబైని మళ్ళీ వచ్చేదాన్ని మళ్ళీ సపరేట్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై? వేర్ ఇట్ ఈస్ ఎంబార్క్డ్ ఫర్ ఏ కంటిన్యూస్ జర్నీ. వేర్ ఇట్ ఈస్ ఎంబార్క్డ్, న్యూఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తేప్పుడు ఫస్ట్ న్యూఢిల్లీ, ముంబై నుంచి న్యూఢిల్లీకి వస్తేప్పుడు ముంబై. ఓకే, Mr. X is traveling from Delhi to Mumbai in an air-jet flight. He desires to watch an English movie during the journey by making the necessary payment. సో మనోడు ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తున్నాడంటే సెంటర్లో బుద్ధి పుట్టి ఒక సినిమా చూడాలనుకుంటున్నాడంట. సో ఆ సినిమా చూసినందుకు వాళ్ళు డబుల్ ఛార్జ్ చేస్తారు కదా. ఆ డబుల్ ఇట్స్ నాట్ ఫర్ ద టికెట్ కాదు ఇది. డ్యూరింగ్ ద ఫ్లైట్ ఏదో ఒక సర్వీసెస్ని తీసుకుంటున్నావు. డోంట్ థింక్ దట్ అగైన్ మనం దీన్ని ఎలా చూడాలి అంటే టికెట్ని చూసినట్టు చూడాలని కాదు. దీనికి సపరేట్ ప్రొవిజన్ ఉంది, నేను కొంచెం సేపట్లో చెప్తాను. మన ట్రావెలింగ్ మధ్యలో ఉన్నప్పుడు ఒక సర్వీసెస్ని తీసుకుంటున్నావు. ఆ సర్వీసెస్ని ఏ అంటే లైక్ వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఫర్ దట్ సర్వీసెస్. న్యూఢిల్లీ నుంచి ముంబైకి వెళ్తేప్పుడు సెంటర్లో ఒక సినిమాని చూసావంట 42. Only one answer I got it, guys. Only one answer, please. Yes, ఎంటర్టైన్మెంట్ ఛార్జెస్కి ప్లేస్ ఆఫ్ సప్లై ఏంటి? వాళ్ళు క్రెడిట్ కార్డ్ తీసుకొని స్వైప్ చేసిన తర్వాతనే అది మనము వాచ్ చేసే యాక్సెస్ ఇస్తారు, ఆ మూవీని వాచ్ చేసి. లేదంటే ఏముండదు, అంతే అక్కడ. ఢిల్లీ. Okay, so please interacting, please keep giving the answers. Delhi is the right answer. Mr. D, Mumbai takes a postpaid mobile connection in Mumbai from Skybell Limited and gives his residential address at Mumbai as an address for the billing with the supplier. So what is the place of supply? ఇవి మీకు చిన్నగా అనిపించవచ్చు, ఏంటి సార్ ఇలాంటి చిన్న వాటికి ఎంత టైం స్పెండ్ చేస్తున్నారని చెప్పేసి. ఇది చిన్న క్వశ్చన్స్ కాదు. ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చేసేసి మిమ్మల్ని అడిగేస్తారు. 5 మార్క్స్, 6 మార్క్స్, 4 మార్క్స్. ఓకే, సో అనవసరంగా వేస్ట్ అయిపోతాయి. సో వీ షుడ్ డూ ఇనఫ్ క్వశ్చన్స్ సో దట్ వీ గెట్ కాన్ఫిడెన్స్ చేసేటప్పటికి. ఓకే, ఎస్ గైస్, మనోడు పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ తీసుకుంటున్నాడంటే ఈ అడ్రస్ ఇచ్చాడు కాబట్టి ముంబై విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై. ABC as a part of campaign Sakshar Bharat has engaged in film IJ for putting up hoardings near the airport in 4 metros: Delhi, Mumbai, Chennai, Kolkata. The release order issued by ABC to IJ will have the city-wise, location-wise breakup of the amount payable for such hoarding. ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక కంపెనీ, ABC కంపెనీ, వాళ్ళు ఏదో క్యాంపెయిన్ చేయాలనుకుంటున్నారు. ఆ క్యాంపెయిన్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ని 4 మెట్రో సిటీస్లో ఉండే ఎయిర్పోర్ట్స్లో చేయాలనుకుంటున్నారు. వాటికి హోర్డింగ్స్ కూడా మాట్లాడేసుకుంటున్నారు. సో ఇప్పుడు వాట్ విల్ బి ద ప్లేస్ ఆఫ్ సప్లై? ప్లేస్ ఆఫ్ సప్లై ఈ ABC కంపెనీలో ఉన్నదానికి వస్తుందా, లేకుంటే ఈ ప్రొవైడర్ లొకేషన్కి వస్తుందా, లేదంటే ప్రపోర్షనేట్గా వస్తుందా? సో ద ఆన్సర్ ఇస్ ప్రపోర్షనేట్గా వస్తుంది గైస్. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్తాను, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మీకు బయట పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ హోర్డింగ్ సేమ్ హోర్డింగ్ బెంగళూరులో కూడా ఉంటుంది, సేమ్ హోర్డింగ్ ఢిల్లీలో కూడా ఉంటుంది, ముంబైలో కూడా ఉంటుంది, ఇంకెక్కడ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ హోర్డింగ్ పెట్టినప్పుడు బిల్డింగ్ ఓన్లీ ముంబైలో జరిగిపోతే మన వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో ప్రపోర్షనేట్గా ఎన్ని హోర్డింగ్స్ పెట్టావో దాని బేసిస్లో వచ్చేస్తారు. ఓకే, సపోజ్ ట్రైన్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎలా ప్రపోర్షనేట్ చేస్తారో ఒక ఐడియా ఉందా? నేను రెగ్యులర్ సెషన్లో ఇది చెప్పాను. ట్రైన్లో ప్రపోర్షనేట్ చేసినప్పుడు అంటే ట్రైన్లో కూడా మీకు ఇట్లా అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తాయి కదా బోగీలతోటి. ఆ ట్రైన్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూనే ఉంటుంది.
సో అన్ని రాష్ట్రాలు తిరిగినప్పుడు దాన్ని ఎట్లా ప్రపోర్షనేట్ చేస్తారు? వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ అపోర్షన్మెంట్ ఇఫ్ యు ఆర్ అడ్వర్టైజింగ్ త్రూ ట్రైన్స్? నేను రెగ్యులర్ క్లాస్లో చెప్పాను. సో ఎవర్ ఈజ్ వాచింగ్ ఫ్రమ్ మై రెగ్యులర్ స్టూడెంట్స్ కెన్ ఆన్సర్ దిస్ అండ్ ఎవ్రీబడి కెన్ ఆన్సర్. ఐ మీన్ టు సే ఏ బేసిస్ పైన చేస్తాం? Any other answer, guys? Number of stations also can be considered, or you can say the length of the railway tracks which is spread across such for such a train. Okay, ఇవి మాటిమాటికి no see Ayyappa you cannot take the same logic where it is started is see for everything different logics are there. It is not for uh, goods which are consumed or sold during the conveyance. దాని పైన ఉండే అడ్వర్టైజ్మెంట్కి ఎవరెవరికి ఎట్లా పంచుదామని చెప్పడానికి. ఓకే, సో నెంబర్ ఆఫ్ స్టేషన్స్ని కన్సిడరేషన్లో తీసుకోవచ్చు, రైల్వే ట్రాక్ లెంత్ని అవన్నిటిని చేసుకోవచ్చు. ఇవి మాటిమాటికి ఏం చేయరు, ఒక్కసారి చేసి అలాగే డేటా ఉండిపోద్ది. సో ఇండియా రైల్వే ఈ సైట్లో ఉండే డేటాని బేస్ చేసుకొని చేస్తారు. నో, దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. ఇప్పుడు రైల్వే టికెట్స్ ఉంది. రైల్వే టికెట్స్కి ఏం చేస్తారు? టోటల్ లెంత్ అని చూస్తారు. ఇక్కడ రాస్తాను, ఎవరికైనా డౌట్ ఉంటే. అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్లో డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ స్టేట్స్లో చేస్తే నంబర్ని కన్సిడర్ చేసింది కూడా హోర్డింగ్స్ అంతగా ఎక్కువగా ఉండవు కాబట్టి. అలా కాకుండా ట్రైన్ పైన నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తే అవి ఎంత కిలోమీటర్లు ట్రావెలింగ్ చేస్తుందో చూడొచ్చు. అలా కాకుండా ట్రైన్ టికెట్స్ పైన అడ్వర్టైజ్మెంట్, టికెట్ వెనకాల కూడా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా, అప్పుడు ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి ఒక్కొక్క స్టేట్లో ఆ స్టేషన్స్ని బేస్ చేసుకొని చేయొచ్చు. అంటే ఈ క్వశ్చన్స్ ఇప్పటివరకు అడగలేదు, బట్ ఎప్పుడైనా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ని కన్సిడర్ చేసుకొని చేస్తాం. సపోజ్ సినిమా హాల్స్లో అయితే ఎట్లా చేస్తాం గైస్? ఈజ్ ఇట్ గోయింగ్ ఓవర్ ద హెడ్? అట్లా అనుకోకండి. ఎగ్జామ్లో వచ్చిన తర్వాత బౌన్సర్ అయిపోతుంది. తర్వాత వచ్చిన తర్వాత అయ్యో నేను చూసుకొని పోవాల్సిందే అనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ఏ సినిమా హాల్ అయితే ఓకే. సో నెంబర్ ఆఫ్ థియేటర్స్ని కూడా బేసిస్గా తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఇంటర్నెట్ పైన చేస్తే, ఇంటర్నెట్లో మనకి ఇప్పుడు గూగుల్ యాడ్స్ వస్తుంటాయి, యూట్యూబ్లో యాడ్స్ వస్తుంటాయి, ఇట్లా నెంబర్ ఆఫ్ షోస్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఎస్. సో అలా కాకుండా ఇంటర్నెట్ పైన అడ్వర్టైజ్మెంట్ చేస్తే పాపులేషన్ బేసిస్గా చేసుకుంటారు. అంటే వ్యూవర్స్ ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు దాన్ని బేసిస్గా చేసుకుంటారు. సో దట్స్ ఇట్ ఫర్ ప్లేస్ ఆఫ్ సప్లై. అవి దగ్గర ఎన్ని క్వశ్చన్స్? 85 క్వశ్చన్స్ ఉన్నాయి. మనం ఈ మ్యారథాన్లో 85 క్వశ్చన్లు చేయలేము, బట్ డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాలా క్వశ్చన్స్ చేశాము. ఐ హోప్ మీకు ఒక ఐడియా అయితే వచ్చింది ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చినప్పుడు ఎలా చేయాలనేది. ఇన్ నెక్స్ట్ 2 minutes వీ విల్ స్టార్ట్ ద వాల్యూ ఆఫ్ సప్లై. బోర్గా ఫీల్ అవ్వకండి, టైర్డ్గా అనుకోకండి. మంచి ఒకటే ఫ్లోలో టాపిక్స్ అన్నీ అయిపోతాయి. సో హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ విల్లింగ్ టు sit with me for next 45 minutes or so to complete the value of supply? ఒక్కసారి just thumbs up చెప్తారా? లైక్ whoever is like ఓకే సార్ వీ కెన్ కంటిన్యూ అండ్ క్లోజ్ వాల్యూ ఆఫ్ సప్లై అని, ఆర్ చాలా ఎక్కువ అయిపోయింది ఇంక వాళ్ళకి చాలా అని అనుకుంటారా? ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ టు హ్యావ్ దిస్ సెషన్. వాల్యూ ఆఫ్ సప్లై కూడా చెప్పడానికి ఐఎమ్ రెడీగా ఉన్నాను. ఐ విల్ జస్ట్ వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యూ గైస్. వుడ్ యూ సే is it fine that we can complete now value of supply?
కంటిన్యూ ఇద్దరు చెప్పారు. ఓకే, ఎనీ మోర్ పర్సన్, అట్లీస్ట్ 4-5 కంటిన్యూ. అయ్యప్ప, ఓకే, గుడ్ స్పిరిట్. యా, విల్ కంటిన్యూ. సో వాల్యూ ఆఫ్ సప్లై కూడా మనం చెప్పాలంటే ఒక 45 minutes, హాఫ్ అన్ అవర్ లోపే అయిపోతుంది మీరు కొంచెం పార్టిసిపేట్ చేస్తే. ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ షెల్ బి ద ట్రాన్సాక్షన్ వాల్యూ which is a price actually paid or payable for the said supply of goods or services, or both, where the supplier and the recipient of the supply are not related and the price is a sole consideration for the supply. సో ఒకటే డెఫినేషన్లో మనకు 5 points వెళ్తున్నాయి. ఆ 5 points ఏమంటున్నాయి అంటే, ఎవరైతే అమ్ముతున్నాడో ఎవరైతే కొంటున్నారో వాళ్ళు రిలేటెడ్ పర్సన్ అయి ఉండకూడదు, ఏదైతే ఛార్జ్ చేస్తున్నాడో అది సోల్ కన్సిడరేషన్ అయి ఉండాలి. ఓకే, సో దట్ విల్ బి ద ట్రాన్సాక్షన్ వాల్యూ. అది నేను కన్సిడర్ చేస్తాను, కానీ దానికి నాకు కావాల్సింది ఏంటంటే దట్ షుడ్ బి ద సోల్ కన్సిడరేషన్ అండ్ అన్రిలేటెడ్ పార్టీస్ అయి ఉండాలి, సోల్ కన్సిడరేషన్ అయి ఉండాలి. సో మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు కూడా ప్రొవైడర్ ఆఫ్ ద సప్లయర్ అండ్ ద రిసిపియంట్ ఆఫ్ ద సప్లయర్ ఆర్ నాట్ రిలేటెడ్ and the price actually paid or payable is a sole consideration, then whatever the transaction value you can consider that as your value of supply. ఓకే, సో వాల్యూ ఆఫ్ సప్లైలో ఏమేమి ఇంక్లూడ్ చేస్తామో అది ఇంపార్టెంట్. ఇది కొంచెం థియరిటికల్గా నేను 15 minutesలో ఫాస్ట్గా చెప్పేస్తాను, తర్వాత నంబర్స్లో చేద్దాం మనము. ఇది ఇంపార్టెంట్. ఎనీ ట్యాక్సెస్, డ్యూటీస్, సెస్, అలాంటిది ఏదైనా సరే, ఎనీథింగ్ ఫర్ టైమింగ్ ఇన్ ఫోర్స్ అదర్ దెన్ దిస్ యాక్ట్. అన్నదంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక ట్యాక్స్ ఇంకర్ అయ్యావు అంటే, లోకల్ ట్యాక్స్ అయి ఉండొచ్చు, ఎక్సైజ్ అయి ఉండొచ్చు, ఇంకేదైనా ట్యాక్స్ ఇంకర్, ఎనీ ట్యాక్స్ ఫర్ టైమింగ్ ఇన్ ఫోర్స్ అదర్ దెన్ దిస్ యాక్ట్. అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ కాకుండా, అంటే ఈ కాంపన్సేషన్ సెస్ అది కూడా కాకుండా, ఎనీ ట్యాక్స్ దట్ యూఆర్ ఇంకరింగ్ అండ్ యూఆర్ ఛార్జింగ్ టు ద కస్టమర్ దట్ షుడ్ బి యాడెడ్ టు ద వాల్యూ ఆఫ్ ద సప్లై. Any amount that the supplier is liable to pay in relation to such supply but which has been incurred by the recipient of the supply and not included in the price actually paid or payable for the supply of goods or services or both. దీని ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు నేను మీ క్లాసెస్ చెప్తున్నాను. చెప్పినప్పుడు ఫీజు 5,000 rupees అని చెప్పాను. 5,000 rupeesకి 1 subject చెప్తాను. మీరు కూడా ఓకే సార్ అన్నారు. నేనేమనుకున్నా అంటే 5,000 rupees స్టార్ట్ చేశాను అనుకుందాం. 5,000 మల్టిప్లైడ్ బై 18% GST బాగా పడుతుంది కదా. లేదు మీరు 3,000 ఇవ్వండి, 3,000 ఇవ్వండి, 3,000 పైన GST కడతాము. ఆ 2,000 rupees నా ఇంటర్నెట్ బిల్ కట్టేసేయి, నా ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేసేయి, లేదంటే నాకు ఇంకేదో అవసరం ఉంది అది నాకు ఇప్పించేసేయి అని చెప్పేసి. అంటే ఇఫ్ దెర్ ఇస్ ఎనీ అదర్ కన్సిడరేషన్ విచ్ ఐఎమ్ లయబుల్ టు పే, బట్ మీరు కడుతున్నప్పుడు ఆ 2,000ని కూడా నేను ఇంక్లూడ్ చేసుకోవాలని అంటున్నాడు. అలా చెప్పకపోతే ఏమవుతుంది, ప్రతివాడు ఏం చేస్తాడు, నాకేదో రా మెటీరియల్ ఎక్కడో కొనాలి, వాడికి డబ్బులు ఇవ్వాలి, నేను డైరెక్ట్గా కట్టకుండా నేను మీకు చెప్తాను, మీరు ఒక రిసిపియంట్స్, మీరు ఒక కంపెనీ అనుకుందాం, నేను మీకు చెప్తాను, నేను మనకు 1,00,000 రూపాయలు వచ్చే ఉంది, మీరే కట్టేసేయండి అని చెప్పేసి. సో ఎట్లా కాదు, నాకు బిల్లింగ్లో రాదు కాబట్టి, బిల్లింగ్లో రాదంటే ఈ ఇన్వాయిస్లో రాదు కాబట్టి నేను ట్యాక్స్ కట్టను, గవర్నమెంట్కి రెవెన్యూ మిస్ అయిపోతుంది. అందుకని చెప్పి ఏమంటాడంటే, నేను కట్టాల్సిన ఏదైనా సరే మీరు కడుతున్నారు అంటే అది ఈ ఇన్వాయిస్ వాల్యూలో ఇంక్లూడ్ అవ్వాలి అని చెప్పంటాడు. ఓకే, incidental expenses including commission and packaging charged by the supplier to the recipient of a supply and any amount charged for anything done by the supplier in respect of the supply of goods or services or both at the time of or before delivery of goods or supply of services. So దీని మీనింగ్ ఏంటంటే, ఇన్సిడెంటల్గా నేను లోడింగ్, అన్లోడింగ్, ప్యాకింగ్, ఇంకేదైనా కథల పేర్లతోటి నేను ఏమైనా ఇన్సిడెంటల్గా నేను ఇన్స్పెక్షన్, కమిషన్ అట్లా ఏమైనా ఛార్జ్ చేస్తే అది నేను సపరేట్గా ఛార్జ్ చేసినప్పటికీ కూడా ఈ గూడ్స్కి సంబంధించి అయినప్పుడు దీనిలోనే నేను ఇంక్లూడ్ చేయాలని చెప్పి చెప్తుంది. ఇంట్రెస్ట్ అండ్ లేట్ ఫీజ్ పెనాల్టీ ఫర్ డిలేడ్ పేమెంట్ ఫర్ ఎనీ కన్సిడరేషన్ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్. ఓకే, సో దీని మీనింగ్ కూడా కొంచెం అర్థం చేసుకోండి. నేను మీకు ఏమంటున్నానంటే, నేను 1,00,000 రూపాయలకు అమ్ముతున్నాను, మీరు 30 days లోపు ఇవ్వాలి, 30 days లోపు ఇవ్వకపోతే 2% ఇంట్రెస్ట్ పడుతుందని చెప్పి అంటున్నాను. సో మీరు ఎప్పుడైతే 2% కడుతున్నారో ఆ 2% ఈ ట్రాన్సాక్షన్కి సంబంధించే కాబట్టి అది కూడా వాల్యుయేషన్లోకి వస్తుంది. అయితే మీకు డౌట్ రావచ్చు, మనకి ఎలా తెలుస్తుంది సార్ 1 month తర్వాత తెలుస్తుంది అంటే, ప్రస్తుతానికి 1,00,000 రూపాయలకి నువ్వు బిల్లింగ్ వేసేసాయి, కానీ తర్వాత నువ్వు ఏదైతే ఛార్జ్ చేసినావో దట్ షుడ్ బి ఇంక్లూడివ్ ఆఫ్ GST అనుకొని కొంచెం రివర్స్ క్యాలిక్యులేషన్, గ్రాస్ వాల్యుయేషన్స్ క్యాలిక్యులేషన్ చేసేసి దానిపైన కూడా నువ్వు GST కట్టాలని చెప్పి మనకి సెక్షన్ చెప్తుంది. Subsidiaries directly linked to the price excluding subsidiaries provided by the central government, state government. ఇదైతే హైలైట్ అని పెట్టుకోండి, మీకు ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. మనకి ఏదైనా సబ్సిడరీ వచ్చింది అనుకుందాం, ఇప్పుడు నేను ఒక క్లాస్ని మీకు 5,000 రూపీస్కి చెప్పాలనుకుంటున్నాను, అంటే హైపోథెటికల్ ఏం జరగదు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే, సంపద నేను 1,000 రూపీస్ నేను ఇస్తాను, మీకు 4,000 రూపీస్కి నువ్వు ఛార్జ్ చేయని చెప్పేసి. సో ఇఫ్ ద 1,000 ఈస్ బీన్ గివెన్ బై ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్, అది నేను
కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. మీకు 4,000 ఛార్జ్ చేస్తున్నాను కాబట్టి 4,000 పైన నేను GST కడతాను. అట్లా కాకుండా ఆ 1,000 నాకు ఒక లోకల్గా ఉన్న ఒక కంపెనీ CSR పాలసీ ప్రకారం వాళ్ళు నాకు ఇస్తున్నారు. సంపత్ నువ్వు ఎట్లాగో చెప్తున్నావు కదా, ఒక 1,000 రూపీస్ నేను నీకు ఇచ్చేస్తానని చెప్పేసి. సో ఇట్ ఈస్ నాట్ గివెన్ బై ద గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి ఆ 1,000ని మీ దగ్గర నుంచి ఛార్జ్ చేసిన 4,000 రెండింటిని కలిపి దట్ ఈస్ మై వాల్యూ ఆఫ్ ద సప్లై అని చెప్పి అంటాను. ఐ విల్ రిపీట్, ఓన్లీ గవర్నమెంట్ నుంచి వచ్చిన సబ్సిడీ అయితే మీరు ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. అదర్ దెన్ గవర్నమెంట్ అయితే ఇంక్లూడ్ చేయాలి. The value of the supply shall not include any discount which was given before or at the time of supply if such discount has been duly recorded in the invoice issued in respect of such supply. సో దీని మీనింగ్ కూడా కరెక్ట్గా అర్థం చేసుకోండి. నేనేమైనా డిస్కౌంట్ ఇస్తే ఆ డిస్కౌంట్ని నా ఇన్వాయిస్ ఫైల్ నుంచి మైనస్ చేయాలా వద్దని నేను ఎలా డిసైడ్ చేయాలి అంటే ఆ డిస్కౌంట్ని నేను మీకు అమ్మకన్నా ముందే ఇచ్చి ఉండాలి, ప్లస్ ఆ డిస్కౌంట్ని నేను ఇన్వాయిస్లో క్లియర్గా చూపించాలి. అప్పుడు నేను ఎక్స్క్లూడ్ చేయొచ్చు. మీనింగ్ నేను మీకు 1 lakh వర్త్ ఆఫ్ గూడ్స్ అమ్ముతున్నాను. ఓకే, నేను ఏమంటున్నా ఒక 10% డిస్కౌంట్ తీసుకోండి, 10,000 మైనస్ చేసి 90,000 మీరు కట్టండి అంటాను. సో ఇప్పుడు నేను GST కూడా దీనిపైన ఛార్జ్ చేయాలి. ఫైన్, ఎందుకంటే ఆ డిస్కౌంట్ ఎలిమెంట్ని నేను మీకు సప్లై చేయకన్నా ముందే ఇచ్చాను, ప్లస్ అది నేను ఇన్వాయిస్లో సపరేట్గా ఇన్వాయిస్లో చూపించాను కాబట్టి నేను దీన్ని ఎక్స్క్లూడ్ చేసేసి మిగతా అమౌంట్ పైన నెట్ అమౌంట్ పైన GST కట్టొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ బిఫోర్. అదే ఆఫ్టర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆఫ్టర్ ఎగ్జాంపుల్ ఏమంటానంటే ప్రస్తుతానికి నేను మీకు కొన్ని గూడ్స్ అమ్ముతున్నాను, మీరైతే 1 lakh ఛార్జ్ చేస్తాను మీకు, కానీ రేపటి రోజు ఈ గూడ్స్ మార్కెట్లో అమ్మలేకపోతున్నప్పుడు ఒక 10% డిస్కౌంట్ నేను ఇస్తాను అని చెప్పి అంటున్నాను. అంటే ఒక 6 నెలల తర్వాత మీకు ఇంకా గూడ్స్ ఎవరు కొనలేకపోతే ఒక 10% డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పి నేను అంటున్నాను. సో దీన్ని కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు. రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒక కండిషన్ ఏంటి అంటే నేను మీకు ఆ ఇస్తున్న డిస్కౌంట్ ఒక కాంట్రాక్టు నా బిఫోర్ మెయిన్ కాంట్రాక్ట్ అయి ఉండాలి. అంటే బిఫోర్ ఐఎమ్ సెల్లింగ్ సంథింగ్ టు యూ దేర్ షుడ్ బి అన్ అగ్రిమెంట్ వేర్ ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ బి గివింగ్ ఏ డిస్కౌంట్ ఆన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ సర్టన్ కండిషన్. ఒక కండిషన్ ప్రకారం నేను మీకు డిస్కౌంట్ ఇస్తాననేది కాంట్రాక్ట్లో ఉండాలి. ప్లస్ నేను మీకు ఎప్పుడైతే 6 months తర్వాత డిస్కౌంట్ ఇస్తున్నానో ఆ డిస్కౌంట్ని మీరు ట్రేస్ అవుట్ చేయగలగాలి. అంటే ఏ ఇన్వాయిస్కి సంబంధించి ఈ డిస్కౌంటు, ఏ సప్లైకి సంబంధించి ఈ డిస్కౌంట్ అని చెప్పి మీరు ట్రేస్ అవుట్ చేయగలిగితే దట్ ఈస్ ఆల్సో యూ కెన్ ఎక్స్క్లూడ్. అంటే చెప్పాలంటే నేను ఒక క్రెడిట్ నోట్ మీకు ఇచ్చేస్తాను. ఇంకా అకౌంటింగ్ టర్మ్స్లో చెప్పాలంటే ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్ గైస్. డిస్కౌంట్ది ఇష్యూ ఒకసారి చెప్తాను, చాలా ఇంపార్టెంట్. మనం క్వశ్చన్స్ తక్కువ చేసినా పర్లేదు, కాన్సెప్ట్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఓకే, సో డిస్కౌంట్ ఏంటంటే ఒకటి బిఫోర్ డెలివరీ అయితే, ఒకటి ఆఫ్టర్ డెలివరీ అయితే. బిఫోర్ డెలివరీ అయితే ఇది ఇన్వాయిస్లో క్లియర్గా చూపించాలి. ఆఫ్టర్ డెలివరీ అయితే 2 కండిషన్స్. ఒకటి వాళ్ళకి అగ్రిమెంట్ ఉండాలి, మీరు దాన్ని ట్రేస్ అవుట్ చేయగలగాలంటే నేను ఇస్తున్న డిస్కౌంట్ ఏదో ర్యాండమ్గా నీకు ఒక 50,000 తగ్గిస్తా అని చెప్పి అనకుండా, లేదు నేను 6 నెలల కింద మీకు కొన్ని గూడ్స్ అమ్మాను కదా ఈ ఇన్వాయిస్ సంబంధించి ఒక్కొక్క ఇన్వాయిస్ పైన నేను 10% ఇస్తాను అట్లా సంథింగ్ అలా ట్రేస్ అవుట్ చేయగలిగితేనే దెన్ ఐఎమ్ ఎలిజిబుల్ టు రివర్స్ ఇట్. అంటే మైనస్ చేసుకోవాలంటే ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసి ఉండొచ్చు కదా, కాబట్టి ఆ 6 months తర్వాత ఒక క్రెడిట్ నోట్ ఇచ్చేసేసి నేను మైనస్ చేసుకోవచ్చు. నా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని నేను మైనస్ చేసుకుంటాను, మీరు మైనస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, సో కమింగ్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ సబ్సిడరీ, ఇఫ్ ఐఎమ్ సెల్లింగ్ సంథింగ్ టు యూ, ఇప్పుడు నా ఫీజు ఒక ప్రోడక్ట్ చదవాలి, ఫీజు ఎందుకు కానీ ఒక ప్రోడక్ట్ని నేను 10,000 రూపీస్కి అమ్ముతున్నాను. ఇది చాలా వైటల్ ప్రోడక్ట్ మీకు. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 2,000 రూపీస్కి ఒక సైకిల్ అమ్ముతున్నాను మీకు. ఓకే, సో సైకిల్ అమ్ముతున్నాను. సో సైకిల్ 2,000 రూపీస్ అంటే మీరు కొనలేకపోతున్నారు. ఎగ్జాంపుల్ మీరు కొనలేకపోతున్నారు, ఒక చిన్న విలేజ్లో ఉన్నారు, 2,000 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్. సో నేనేం చేస్తాను అంటే 2,000 రూపీస్ కన్నా నేను తక్కువ అమ్మలేదు, ఎందుకంటే నాకు ఆ ప్రాఫిట్ మినిమం అంత కావాలి అని చెప్పేసి. సో నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఎవరైనా కంపెనీ వచ్చేసి సంపత్ ఒక్కొక్క సైకిల్ పైన 500 రూపీస్ నేను నీకు సబ్సిడీగా ఇస్తాను, ఎందుకంటే ఆ సైకిల్స్ను ఆ పిల్లలకు అమ్మడం వల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళేసి కొంచెం సొసైటీగా మంచి జరుగుతుంది, లైక్ అందరికి ఎడ్యుకేషన్ వస్తుంది. కాబట్టి నువ్వు 1,500 ఆ పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేసుకో. అంటే ఒక సైకిల్ పైన 1,500 కలెక్ట్ చేసుకో, ఒక్కొక్క సైకిల్కి నేను 500 రూపీస్ ఇస్తాను అని చెప్పేసి ఒక కంపెనీ వచ్చి చెప్తుంది. అంటే అల్టిమేట్గా నాకు 2,000 వస్తుంది కదా, 500 రూపీస్ నా కంపెనీ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను, 1,500 రూపీస్ని ఒక పర్సన్ కంపెనీ తెచ్చుకుంటున్నాను. అంటే 2,000 రూపీస్ నాకు వచ్చేసినప్పుడు నేను చేయాలి, నేను మీకు ఏదైతే ఛార్జ్ చేశానో దాన్ని ప్లస్ ఆ సబ్సిడీని రెండింటిని యాడ్ చేసుకుని 2,000 రూపీస్ పైన GST కట్టాలి. సేమ్ ఎగ్జాంపుల్ రివర్స్లో చెప్తాను.
1,500 రూపీస్ మీ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నాను, 500 రూపీస్ నాకు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సంపత్ మంచి పని చేస్తున్నావు, అక్కడ ఉన్న వాళ్ళకి సైకిల్ నువ్వు ఇచ్చేసి సబ్సిడీ రూపం అంటే 1,500కి అమ్మేసేసి 500 రూపీస్ నీకు ఇచ్చేసేస్తాను, అది మనకు మంచిది సొసైటీకి అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఆ 500ని ఇంక్లూడ్ చేయాలంటే అవసరం లేదు, ఎందుకంటే ఇట్స్ గివెన్ బై ద స్టేట్ గవర్నమెంట్, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ లోకల్ అథారిటీ. Is there any question guys with respect to discount with respect to subsidiary? ఎగ్జామ్లో ఇది లేకుండా క్వశ్చన్ అయితే రాదు గైస్, 100% చెప్తున్నాను. క్వశ్చన్ నేను మనం ఎన్ని చేసినా కొత్త క్వశ్చన్తో ఇన్స్టిట్యూట్ వస్తుంది, కానీ ఆ కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే దట్ ఇస్ ఫైన్. ఎస్ గైస్, హూఎవర్ ఈజ్ వాచింగ్, నంబర్ తగ్గిపోతుంది లేట్ అయ్యేసరికి. ఈజ్ ఇట్ క్లియర్? కెన్ సమ్వన్ కన్ఫర్మ్? ఐ వాంట్ యూ టు హ్యావ్ ఏ ఫుల్ క్లారిటీ ఆన్ డిస్కౌంట్ as well as subsidy. సబ్సిడీ రాసిన అలవాట్ల పొరపాటు. సబ్సిడీ, ఎస్. యా, సో మీకు ఎంతవరకు కరెక్ట్గా అర్థమైందండి? ఆ డిస్కౌంట్ కోసం ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంక క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. ద అగ్రిమెంట్ ఆఫ్ రాజు ఎలక్ట్రానిక్స్ అప్లయన్స్ విత్ ఇట్స్ డీలర్స్ ఈజ్ దాట్ ద పర్చేస్ ప్రైస్ ఆఫ్ ద కుక్కర్ ఓవర్ 1,000 pieces in the Diwali month will entitle them to discount of 5% per cooker. సో ఇప్పుడు నేను ఒక డీలర్ని, నేను ఒక కంపెనీని, మా డీలర్తో నేను ఏం చెప్పానంటే, అరే బాబు ఈ క్వార్టర్లో ఎవరైతే 1000 కుక్కర్స్ కంటే ఎక్కువ కొనుక్కుంటున్నారో నా దగ్గర వాళ్ళకి 5% డిస్కౌంట్ ఇస్తా అని చెప్పేసి. సో నేను ఎప్పుడైతే అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నానో అది బిఫోర్ మూమెంటే ఎంటర్ అవుతున్నాను ఒకటి. ఇంకొకటి, వాడికి ఆ 5% డిస్కౌంట్ వస్తారు కదా ఇప్పుడు చెప్పలేడు వాడు, ఆ క్వార్టర్ ఎండింగ్లో నేను అప్పుడు చూస్తాను ఏ డిస్ట్రిబ్యూటర్కి ఏ డీలర్కి 1000 కుక్కర్స్ కన్నా ఎక్కువ కొన్నారని చెప్పేసి. సో నాకు తెలీదు, వాడికి తెలీదు, అంటే అందులో ఒకటి ఫుల్ఫిల్ అయ్యాడు అనుకుందాం. ఆ ఫుల్ఫిల్ అయినప్పుడు ఆ 5% డిస్కౌంట్ మనకి మనం ఇవ్వచ్చా లేదా అనేది ఎట్లా చెప్పొచ్చు అంటే, ఈజ్ అ కాంట్రాక్ట్ ఎంటర్ బిఫోర్ ద సప్లై ఆఫ్ గూడ్స్? ఎస్. సెకండ్, ఆర్ యూ ఏబుల్ టు ట్రేస్ ఇట్ అవుట్? చెప్పొచ్చు కదా, సార్ నేను 1,000 అంటే నేను ఒక టూ టైమ్స్ పర్చేస్ చేశాను మీ దగ్గర. ఫస్ట్ టైం 600 కుక్కర్స్ పర్చేస్ చేశాను, సెకండ్ టైం 400 పర్చేస్ చేశాను. సో 4,000 కుక్కర్స్ అయ్యాయి కాబట్టి నేను ట్రేస్ అవుట్ కూడా చేయగలుగుతాను అని చెప్పేసి. ఫర్ దట్ రీజన్ వీ కెన్ సే దట్ దిస్ కెన్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ద ట్రాన్సాక్షన్ ప్రైస్. అర్థం కావట్లేదు చెప్పాను అంటే చెప్పండి ఒక చూడండి. ఇప్పుడు 500 1 Jan 2022 రోజు 600 కుక్కర్స్ని ఒక 5,000 రూపీస్ చొప్పున అమ్ముతున్నాను. 1 March 2022 రోజు ఇంకొక 500 కుక్కర్స్ని ఇంకొక 5,000కి అమ్ముతున్నాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ వాల్యూ పైన నేను ఇక్కడ 18% GST కట్టించాను వాటితోటి, ఇక్కడ కూడా 18% కట్టించాను. అయితే 31 March రోజు అతను వచ్చి నాకు ఏమంటానంటే, సార్ మీరు ప్రామిస్ చేశారు కదా 1000 కుక్కర్స్ కొనుక్కుంటే మాకు 5% ఇస్తాను, కాబట్టి నేను మొత్తం 1000 కుక్కర్స్ కొన్నాను కాబట్టి నాకు 5% డిస్కౌంట్ ఇవ్వండి అని చెప్పి. సరే ఇస్తా. ఎన్ని కొన్నావు? 1000 కుక్కర్స్ కొన్నావు, ఒక్కొక్క దానిపైన 5,000, దానిపైన 5% ఎంతైతే అమౌంట్ వస్తుందో $250,000 పడుతుంది కదా. సో 250,000 నువ్వు నాకు కట్టాలి కదా డబ్బులు. అంటే నేను నీకు అమ్మాను అంటే నేను నిన్ను డిటార్గా చూపించుకున్నాను, నువ్వు నాకు ఇవ్వాలన్నట్టు చూపించుకున్నాను. సో నువ్వు నాకు ఇచ్చే దానిలో నుంచి 2.5 lakh తగ్గించుకొని ఇచ్చేయని చెప్పేసి అంటాను. అంటే దాన్ని మనం క్రెడిట్ నోట్ అంటాం. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎంత అమ్మాను, ఇక్కడ అమ్మిన దాంట్లో కొంచెం అమౌంట్ నాకు ఇవ్వాలి, నేను క్యాలిక్యులేషన్ చేయట్లేదు ప్రస్తుతం టైం లేదు. సెకండ్ టైం అమ్మాను, దానికి కొంచెం అమౌంట్ ఇవ్వాలి కదా. అట్లా అమౌంట్ మొత్తం నాకు రిటర్న్ ఇచ్చే టైములో నాకు 2.5 lakh నాకు తగ్గించుకొని ఇవ్వు, దీన్ని ప్లస్ GST 18%. అంటే నేను మీకు ఛార్జ్ చేస్తాను కూడా ప్లస్ GST చేస్తాను, రివర్స్ చేస్తాను కూడా ప్లస్ GST చేస్తాను. క్లియర్ గైస్? క్లియర్? ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ ఈజ్ గోయింగ్ ఓవర్ ద హెడ్? ఈ క్వశ్చన్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎవరికైనా ఇంకా క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు ఇది ఒక క్వశ్చన్ చూడండి, యూ విల్ గెట్ ఇట్.
Pink and Blue Private Limited sold goods to Orange Private Limited on 15th January at 50,000 excluding taxes and discounts and charged 9,000 rupees as IGST at 18%. దీన్ని కొంచెం బొమ్మలా వేసి చూపెడతాను. 15th Janకి మనవాడు 50,000 వర్త్ ఆఫ్ గూడ్స్ అన్నమాట. అంటే దిస్ ఈస్ ద వాల్యూ. దీనిపైన జిఎస్టీ 9,000 వేసాడంట. అంటే మొత్తం 59,000 రూపీస్ నువ్వు నాకు ఇవ్వాలి అని చెప్పేసి ట్రాన్సాక్షన్ చేశాడు. The terms of supply stipulated that discount of 2% will be given to OPL if it makes the payment within 1 month of the supply. నువ్వు నాకు 1 month లోపు సప్లై చేస్తే నీకు ఒక 2% ఇస్తా అని చెప్తున్నా. ఓపీఎల్ అవైల్స్ ద ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆఫ్ 9,000. ఇప్పుడు నేను ఇది 9,000 రూపీస్ మన దగ్గర ఛార్జ్ చేస్తానంటే ఆ రెసిపియంట్ 9,000 పైన ఐటీసీ తీసుకొని ఉండొచ్చు కదా. మనకు ఆ చాప్టర్ వచ్చినప్పుడు చెప్తాను, మీకు అయినా ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు. నేను గూడ్స్ అమ్ముతున్నాను, మీ దగ్గర నుంచి 9,000 ఛార్జ్ చేశాను అంటే 9,000 రూపీస్ పైన నేను అవుట్పుట్ ట్యాక్స్ లైబిలిటీ కట్టుకుంటాను. దీనిపైన నువ్వు ఐటీసీ కూడా నువ్వు కట్టుకొని ఉండొచ్చు, ఓకే, నువ్వు క్లెయిమ్ చేసుకొని ఉండొచ్చు. ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి అండ్ మేక్స్ ద పేమెంట్ ఫర్ ద గూడ్స్ ఆన్ 10th February. మనం ఎప్పుడు అమ్మాం? 15th January అమ్మాం. మనం ఏమన్నాం? 1 month లోపు అంటే 15th February లోపు నువ్వు పేమెంట్ చేస్తే 2% ఇస్తాను. అంటే 10th Februaryకే ఇచ్చాడు కదా, అంటే వాడికి 2% ఎలిజిబిలిటీ వస్తుంది. సో 2% అంటే 50,000 దానిపైన 2%, ఓకే. సో 5,000 ఎంత అవుద్ది? 10,000 అవుద్దా? 1,000, యా. సో 1,000 రూపీస్ వాడికి మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను అమ్మినప్పుడు నేను ఏం చేశాను? ఒరిజినల్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ నేను ఛార్జ్ చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ డెబిట్ నోట్ అన్నము, లైక్ సేల్. అట్లాగే నేను ఇప్పుడు నీకు నేను నీకు డిస్కౌంట్ ఇవ్వాలనుకుంటున్నాను, కానీ 1 month తర్వాత ఇవ్వాలనుకుంటున్నారు. 1 month తర్వాత ఇవ్వాలంటే నేను బ్యాక్ వెళ్ళే మేము డిస్కౌంట్ ఇవ్వలేను కదా. ఆ మంత్కి నేను ఒక క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాను. ఎంత చేస్తాను? 1,000 రూపీస్ నువ్వు ఎంటైర్గా కలిపి 1,000 ప్లస్ దీనిపైన జిఎస్టీ 1,000 పైన 18% అంటే 1,800. అంటే మొత్తం నేను క్రెడిట్ నోట్ని 180 కదా ఇది, యా 180. సో 1180కి క్రెడిట్ నోట్ని ఇష్యూ చేస్తాను. ఎవరికన్నా డౌట్ ఉందా గైస్? ఇది లైక్ ద కాంటెక్స్ట్ కొంచెం అకౌంటింగ్ కూడా కలిపి చెప్తున్నాను, అకౌంట్ కూడా చెప్పాలి అవసరం కాబట్టి. నేను అమ్మినప్పుడు ఒరిజినల్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ ఎలా చేస్తానో రేపటి రోజు నాకు డిస్కౌంట్ ఇస్తేప్పుడు కూడా డిస్కౌంట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి ప్లస్ జిఎస్టీ కలుపుకొని నేను క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాను. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ గైస్? ఎనీ క్వశ్చన్స్? దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గైస్. చాలా తక్కువ మనం చేస్తాము, ఎగ్జామ్లో తప్పులు చేసి వస్తాము. నంబర్స్ ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడ తప్పులు చేయకూడదు. దట్ ఈస్ మై థాట్. థియరిటికల్గా రాయడంలో కొంచెం అక్కడెక్కడ పోయినా పర్లేదు, మన అందరికీ ఇంగ్లీష్ ప్రాబ్లమే ఉంది. కానీ నంబర్స్ క్యాలిక్యులేషన్స్ అక్కడ మాత్రం 100% క్లారిటీగా చెప్పాలి. మహేంద్ర ఎస్, ఓన్లీ 1% సెడ్ ఎస్. ఇంకొకరికి డౌట్ ఉందా? ఇజ్ ఇట్ ఫైన్? ఎందుకు ఇక్కడ ఆపుతున్నాండి? ఇక్కడ కొంచెం డౌట్ రావచ్చు, ఎగ్జామ్లో కొంచెం తేడా జరగవచ్చు. ఎస్. Alert from my cloud storage is full. వాడు అన్రిజిస్టర్డ్ అయితే మనమైతే కడతాం కదా రివర్స్ ఛార్జ్లో. ఈ కాన్సెప్ట్కి దానికి ఏం తేడా లేదు. ఎందుకంటే వాడు రిజిస్టర్డ్ ఫార్వర్డ్ ఛార్జ్ అయితే వాడు డైరెక్ట్గా కట్టుకుంటాడు, రివర్స్ ఛార్జ్ అయితే మనం కట్టాల్సిన దాన్ని మైనస్ చేసుకొని మన అవుట్పుట్ ట్యాక్స్ని తగ్గించుకొని మిగతాది కట్టేస్తాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A company announces turnover discounts after reviewing the dealer's performance during the year. The discounts are based on performance slabs and are given as a cashback. As these discounts were not known at the time of supply of goods, they will not be deducted from the value of these goods. సో ఇందాక చెప్పిన కాన్సెప్ట్ని మళ్ళీ ఒకసారి చూడండి. ఇక్కడ వాడు ఏం చెప్తుందంటే ఇక్కడ ఒకరికొకటి మనం ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నాం. అండ్ ఇది కూడా టర్నోవర్ డిస్కౌంట్స్ ఆఫ్టర్ రివ్యూవింగ్ ద డీలర్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నేనేం కాంట్రాక్ట్లో ఏం చెప్పట్లేదు, జస్ట్ నీ పర్ఫార్మెన్స్ని బట్టి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఈ ప్రోడక్ట్కి నేను ఇంత ఇస్తాను అట్లా ఏం చెప్పట్లేదు. ఓకే, కాబట్టి ఇవి డిడక్ట్ అవ్వవు అని చెప్తున్నాడు. ఎస్, ఇక్కడ నుంచి ఎగ్జామ్ క్వశ్చన్స్ గైస్. ఇందాక జస్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్స్. అందరూ
Screen is not clear. Yes guys, anything wrong with the screen? Is it not clear now? Okay, I'm going to the next question, and this is a examination question. See, there is a slight blur in my screen. The reason is that we don't have a proper light at this point of time, so you can adjust a little bit, but screen is fine, only my face is kind of blur. BV Limited manufactures tobacco products. It has provided the following particulars relating to goods sold to its CF Limited. Price of the goods 60,000 excluding all taxes, excess duty, package charges, freight. Total amount billed to CFS before any discount is inta. Discount 2% of the price of the goods recorded in the invoice. Invoice లోనే 2% discount కూడా రికార్డ్ చేశాడంట. The final amount charged from CF Limited is 69,600 less 2% discount. Determine the value of taxable supply made by BW Limited. సో ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చారంటే డెఫినెట్లీ వాడు చేసిన ఇందులో తప్పు ఉంది. నేను సెక్షన్ 15 స్టార్టింగ్లోనే చెప్పాను, కొన్నిటిని మనం ఇంక్లూడ్ చేస్తాం, కొన్నిటిని మనం ఇంక్లూడ్ చేయం. ఇందులో 60,000కి వాడు ఒరిజినల్గా అమ్మాడంట. ఓకే, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అన్నాడు. మనం ఏమన్నాము, ఎనీ ట్యాక్స్ ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్ ఎక్సెప్ట్ జిఎస్టీ టు బి ఇంక్లూడెడ్ అన్నాం. అంటే ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి, ఇది కూడా ఇంక్లూడ్ చేయాలి. యాన్సిలరీ ఛార్జెస్, ఎనీ అదర్ ఛార్జెస్, ఇన్సిడెంటల్ ఛార్జెస్ అవి ఇంక్లూడ్ చేయాలి, ప్యాకింగ్ ఛార్జెస్ ఇంక్లూడ్ చేయాలి, 2% డిస్కౌంట్ని మైనస్ చేయాలి. నేను థియరిటికల్గా నెంబర్ చెప్పాను. ఐ వాంట్ యూ టు అప్లై ద క్వశ్చన్. ఎగ్జామ్లో కాన్సెప్ట్స్ ఓకే, కానీ అప్లికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. 5 మార్క్స్ క్వశ్చన్ అనుకుందాం, మీరు ఇంత పెద్ద థియరీ రాసిన అనుకో 2 మార్కులే వస్తుండొచ్చాము, 1 2 అంతకన్నా ఎక్కువ. కానీ ఆన్సర్ని పర్ఫెక్ట్గా రాసి కొంచెం మీకు తోచిన థియరీ రాశారనుకోండి 4 మార్క్స్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎస్. సో ఇల్లుస్ట్రేషన్ 1లో ఐ వాంట్ అ ఫైనల్ ఆన్సర్. మీరు నేను థియరిటికల్గా చెప్పాను, క్యాలిక్యులేటర్ తీసుకోండి, పెన్ను పెన్ను పేపర్ తీసుకోండి, డూ ఇట్. కొంచెం లేట్ అయింది పర్లేదు, స్టిల్ టెల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ దట్ యు ఆర్ ఇన్ night out mode today. నేను 30 seconds గ్యాప్ ఇస్తాను, అంటే అంతలోపు నేను కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు. సో 30 seconds తర్వాత we will directly look into the answer. Please don't look into your institute book answers or any answers. ఎందుకంటే మనకు అప్లికేషన్ కోసం మనం ఇక్కడ కూర్చున్నాం, ఓన్లీ ఫర్ అప్లికేషన్. నేను చెప్పిన ప్రతి పాయింట్ని ఇక్కడ అప్లై చేసి ట్రై చేయండి. చూద్దాం ఎంతమంది ఆన్సర్ చేస్తారో. ఐ విల్ ఆల్సో వెయిట్. Very quickly guys, I'm waiting. There are 14 people are live now. At least 5 answers I can expect, because I hope you are understanding concepts. ఏమేమి ఇంక్లూడ్ చేయాలి, అప్లికేషన్ ఏ ప్రాబ్లమ్ గైస్. చాలామంది కాన్సెప్ట్స్ ఓకే. 68,400 ఐ డోంట్ నో ద ఆన్సర్. ఓకే, 68,400 మిహాన్. ఓకే, విల్ రైట్ సమ్వేర్. తప్పైపోయినా ఇట్స్ నథింగ్ రాంగ్ కదా, మనం నేర్చుకుంటాం. మనం ఇక్కడ ఉన్నది నేర్చుకోవడానికే కదా, మనం కాంపిటీషన్లో మెయిన్ ఎగ్జామ్ ఇస్ అ కాంపిటీషన్. దిస్ ఈజ్ జస్ట్ నెట్ ప్రాక్టీస్. ఓకే, సో 68,400 ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. ఎందుకు అంటే ప్రైస్ ఆఫ్ ద మెటీరియల్ ఇది తీసుకోవాలి. ఎస్, ఎక్సైజ్ డ్యూటీ నేను ఏం చెప్పాను, ఎనీ ట్యాక్స్ ఫర్ ద టైమింగ్ ఇన్ ఫోర్స్ అదర్ దెన్ జిఎస్టీ నీడ్స్ టు బి కన్సిడర్డ్. కాబట్టి ఈ 6,000 కూడా తీసుకోవాలి. ప్యాకింగ్ మెటీరియల్ ఇన్సిడెంటల్ ఛార్జెస్ కూడా తీసుకోవాలని చెప్పాను. సో ప్యాకింగ్ మెటీరియల్
2000 కూడా తీసుకుంటాం. ఫ్రైట్ కూడా అగైన్ ఇట్స్ ఇన్సిడెంటల్ ఆర్ యాంగ్జరీ ఛార్జెస్ 1600 ఇది తీసుకుంటాం. తర్వాత 2% డిస్కౌంట్ అన్నాడు. మనం ఏమన్నాం, ఇన్వాయిస్లో ఇచ్చిన డిస్కౌంట్ని మైనస్ చేయొచ్చు అన్నాం. ఇన్వాయిస్లో ఇచ్చిన డిస్కౌంట్ని మైనస్ చేయొచ్చు అన్నాం. 2% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద గూడ్స్ రికార్డెడ్ ఇన్ ద ఇన్వాయిస్లో ప్రస్తుతానికి కూడా 60,000 రికార్డ్ చేశాడు. 6,000లో 2% అంటే 60,000, 6,600, 1,200. సో మైనస్ 1,200 చేయండి. ఐ హోప్ మీకు అదే ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను. I got 2 answers, but still I can expect more, guys, because we have given enough time. 68,400, yes. So 68,400 is a right answer. So ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా చెప్పాలంటే ఇంకా ట్విస్టులతోటి వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి. యా, సో నెక్స్ట్ క్వశ్చన్ మనము ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes వరకు ఉందాం. కొన్ని మంచి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి వాల్యూ ఆఫ్ సప్లై అని చెప్పి ఇంకొక నేను వీడియో చేయలేను, టాపిక్లో ఉండలేను. ఎవరైతే వింటున్నారో ఇట్స్ ఫైన్, ఎంతమంది ఉన్నా అంతవరకు. రేపు ఎట్లాగో సండేనే కదా, కొంచెం లేట్ లేచినా పర్లేదు. ఇవన్నీ టాపిక్స్ని కరెక్ట్గా కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ టాపిక్తో నెక్స్ట్ టైం రావచ్చు. SA Limited is a manufacturing of biscuits. The price of 200 gram pack of biscuits sold by SA Limited is 30 rupees. It has received a subsidy of 5 rupees per pack of discount sold from NM Limited. సో డిస్కౌంట్ సబ్సిడీ వచ్చిందంట. సబ్సిడీ ఎవరి నుంచి వచ్చింది? గవర్నమెంట్ నుంచి రాలేదు, ఇంకేదో కంపెనీ నుంచి వచ్చింది NM Limitedకి. కీప్ దట్ ఇన్ టు మైండ్. As part of NM Limited's CSR activity, SA Limited supplied 1,000 packets of biscuits at 25 rupees per packet to one of its wholesalers, namely MA Private Limited, during the tax period. Loading charges of 1,200 have also been charged separately from MA Private Limited. అదే ఎనీ అదర్ కన్సిడరేషన్ అన్నాం కదా, ఆ ఎనీ అదర్ కన్సిడరేషన్లో ఏ కన్సిడరేషన్ కూడా వస్తుంది. MA Private Limited delayed the payment of consideration and thus paid 5,000 rupees as interest. No separate amount of GST is paid on the interest. సో వీడికి ఇంకొక 5,000 రూపాయలు ఎక్స్ట్రా కూడా ఛార్జ్ చేస్తామంట. ఎందుకు ఛార్జ్ చేస్తామంటే వాడు డేట్ పై చేసినందుకు. అంటే నో అమౌంట్ ఆఫ్ GST అంటే GST కలెక్ట్ చేయలేదంటే దాని అర్థం GSTకి అప్లికబుల్ కాదని కాదు, వాడు సపరేట్గా ఇవ్వలేదు. ఆ 5,000నే ఇంక్లూడ్ GST అని చెప్పి మనం అనుకొని కొంచెం రివర్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. మీరు ట్రై చేయండి, నేను కూడా చెప్తాను. In the next tax period, assume that the tax rate is 18%. Determine the value of taxable supplies made by SA Limited. ఇప్పుడు దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. ఎస్, 30 seconds గ్యాప్. 2 క్వశ్చన్స్. ఆ సబ్సిడీని ఎలా ట్రీట్ చేయాలి ఒకటి. రెండోది 1,200 లోడింగ్ ఛార్జెస్ని ఏం ట్రీట్మెంట్ చేయాలి, 2 క్వశ్చన్స్. మూడో క్వశ్చన్, ఆ GSTలో ఇంట్రెస్ట్లో ఇంక్లూడ్ GST ఉంది, దాన్ని ఎలా బ్యాక్ క్యాలిక్యులేషన్ చేయాలి ఒకటి. రెండోది, ఆ క్యాలిక్యులేషన్ చేసిన దాన్ని నీ వాల్యూ ఆఫ్ ఇన్వాయిస్లో ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ప్లస్ చేయాలా మైనస్ చేయాలా, నేను ఆన్సర్ చెప్పను. అది మీ క్వశ్చన్. నేను హింట్ అయితే ఇచ్చాను గైస్, ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తాడు. మనం చిన్న వాటికి అట్లా మిస్టేక్ చేయకూడదు. 30 seconds, then I will start writing here. ఒక పేపర్ తీసుకోండి, రఫ్గా వేసేసినా పర్లేదు, మనం నీట్గా అట్లా చేయాల్సింది ఏం లేదు. వీ హ్యావ్ టు యాడ్ సబ్సిడీ బికాస్ ఇట్ ఈస్ ఫ్రమ్ నాన్ గవర్నమెంట్. ఎగ్జాక్ట్లీ గౌరీ, యువర్ పాయింట్ ఈస్ రైట్, యు ఆర్ రైట్. But ultimate answer I'm expecting, yes, your point is right, valid. Ultimately మనం ఏం చేస్తాం, $29,500. ఓకే, చెప్తాను. తప్పు ఆన్సర్
డిపి తప్పు ఆన్సర్. 25 అది కూడా తప్పు. బట్ తప్పు అన్నది వల్ల డోంట్ ఫీల్ బ్యాడ్, ఓకే. సో ఇట్స్ ఎ లెర్నింగ్ కర్వ్. ఆల్వేస్ హ్యావ్ దట్ యాటిట్యూడ్ దట్ ఓకే ఇట్స్ ఫైన్, వేర్ ఐ మేడ్ ఏ మిస్టేక్, ఐ వాంట్ టు నో, అది మన క్యూరియాసిటీ ఉండాలి. యా, సో ఇక్కడ చెప్పాలంటే ఎన్ని బిస్కెట్లు అమ్మాడు? 30 రూపీస్కి అమ్మాడు. 5 రూపీస్ వీనికి ఎక్కడి నుంచో వచ్చింది, అంటే 30 కస్టమర్ దగ్గర నుంచి ఛార్జ్ చేశాడు. ఒక్క నిమిషం. ద ప్రైస్ 230, ఓకే ఇట్ హాస్, ఓకే ఒరిజినల్ ప్రైస్ 30, రిసీవ్డ్ సబ్సిడీ 5 రూపీస్, ఓకే 25 రూపీస్కి అమ్మాడు, అంటే 25 + 5, 25 రూపీస్ కస్టమర్ దగ్గర అమ్మాడు. 5 రూపీస్ సబ్సిడీ వచ్చింది, అంటే 30 రూపీస్ వచ్చింది. అట్లా 1000 ప్యాక్స్ అమ్మాడు, అది కాస్త 30,000 అయింది. ఎందుకు అలా చెప్పాను చూడండి. ప్రైజ్ 30, సబ్సిడీ వచ్చింది 5, ఇది నమ్మింది 25. సో మనం దాన్ని కూడా పెట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. 30,000. తర్వాత లోడింగ్ ఛార్జెస్ 1200. తర్వాత ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈ 5,000 ఇంట్రెస్ట్ ఉంది కదా, 200 కాదు, 200 గ్రామ్స్ మహేంద్ర, 200 గ్రామ్స్, 1000 ప్యాకెట్స్, 200 గ్రామ్స్ క్వాంటిటీ, ప్రోడక్ట్ స్పెసిఫికేషన్, ప్రోడక్ట్ వెయిట్. సో ఈ 5,000 రూపీస్ ఇంట్రెస్ట్, మనం అన్నాం కదా ఇంట్రెస్ట్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ అని. సో ఇంట్రెస్ట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే వీడు కట్టింది 5,000. సో 5,000 డైరెక్ట్గా చేయకూడదు, ఎందుకంటే 5,000 వాడికి సపరేట్గా జిఎస్టీ ఇవ్వట్లేదంటే 5,000 + జిఎస్టీ అది, ఓకే. సో 5,000 + జిఎస్టీ అంటే ఇప్పుడు మనము వితౌట్ జిఎస్టీ 100, జిఎస్టీ 18, అంటే మొత్తం కలిపి 118, ఓకే. సో ఈ 5,000 118 అయినప్పుడు 100 ఎంత, అలా అలా రివర్స్లో వెళ్ళాలి మనం. ఆన్సర్లు డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఫైన్. 4 2 3 7 30 1200 4 2 3 7 35 437 35 437, యా. సో ఎవరికైనా ఇందులో కాన్సెప్చువల్గా డౌట్ ఉంటే అడగండి, నేను మంచి నీట్గా ఏం రాయలేదు ఎందుకంటే బుక్లో ఆల్రెడీ ఉంది. కానీ కాన్సెప్చువల్గా ఎందుకు సార్ ఇది ఈ ట్రీట్మెంట్ ఇలా ఇచ్చారు అన్నట్టు ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి? ఇలాంటి క్వశ్చన్స్ 5 మార్క్స్కి వస్తాయి గైస్. 5 మార్క్స్ ఇస్ నాట్ ఎ స్మాల్ నెంబర్. 34 33 వచ్చిన వాళ్ళకి కూడా 5 మార్క్స్ అంటే 38 అవుతుంది. 2 మార్కులు యాడ్ చేసి పాస్ కూడా చేస్తారు, గ్రేస్ మార్కులు అని చెప్పి, ఓకే. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్? దెర్ ఆర్ 12 పీపుల్ వాచింగ్. ఎనీ? యా. సో వన్స్ అగైన్ అంటే ఇప్పుడు నేను ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఉన్నాను. ఒక ప్యాకెట్ 200 గ్రామ్స్, అట్లా 1000 ప్యాకెట్స్ అమ్ముతున్నాను. సో 1000 ప్యాకెట్స్కి ద ఒరిజినల్ ప్రైస్ ఏంటంటే 30 రూపీస్ ఇస్ ద ఒరిజినల్ ప్రైస్. ఒక ప్యాకెట్ 30 రూపీస్ ప్యాకెట్. నేనేం చేస్తున్నాను అంటే 25 రూపీస్కి అమ్ముతున్నాను, 5 రూపీస్ నాకు కూడా సబ్సిడీ ఇస్తున్నాడు. అంటే నాకు 5 రూపీస్ బయట నుంచి వస్తున్నాయి, 25 రూపీస్ కస్టమర్ దగ్గర నుంచి వస్తున్నాయి, మొత్తం కలిపి 30 రూపీస్ని. కాబట్టి నేను 30 రూపీస్నే కన్సిడర్ చేస్తాను. అది వర్డింగ్ ఎక్కడ చెప్పాడో చూడండి. ఇక్కడ ప్రైస్ ఆఫ్ 200 గ్రామ్స్ బిస్కెట్ ఈస్ 30, వీడు 25 రూపీస్కి సప్లై చేశాడు, 5 రూపీస్ని డిస్కౌంట్గా పొందాడు, అంటే 30 రూపీస్ ఈజ్ అ ప్రైస్. సో 30 × 1000 ప్యాకెట్స్ అమ్మినందుకు 30,000 రూపీస్ అయిపోయింది. తర్వాత ఏంది? 1200 లోడింగ్ ఛార్జెస్. నేను సెక్షన్ 15(1) చెప్తాప్పుడు ఒక పాయింట్లో చెప్పాను, లోడింగ్ ఛార్జెస్, యాక్సిలరీ ఛార్జెస్, ఇన్సిడెంటల్ ఛార్జెస్ అవన్నిటిని యాడ్ చేయాలి అంతే. ఇప్పుడు నేను ఒక మీకు ప్రోడక్ట్ అమ్మానంటే ఓన్లీ ఆ ప్రోడక్ట్దే కాదు, ఆ ప్రోడక్ట్కి సంబంధించి క్లీనింగ్, మెయింటెనెన్స్ ఏమున్నా సరే అవి యాడ్ చేయాలి. కాబట్టి 1200 రూపీస్ని మనం యాడ్ చేస్తున్నాం. తర్వాత ఇంట్రెస్ట్, వాడు లేట్ కడుతున్నందుకు ఇంట్రెస్ట్, అంటే ఎంత థియరిటికల్గా, ప్రాక్టికల్గా ఇలా జరుగుతుందని ఏమనలేము, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఒక 1 month 2 months తర్వాత కాబట్టి ఆ మంత్ జిఎస్టీఆర్ లో చూపెడతాము. కానీ మనం కాన్సెప్చువల్గా నేర్చుకుంటప్పుడు ఆ ఇంట్రెస్ట్ మనం ఎంత ఛార్జ్ చేస్తామంటే 5,000 రూపీస్కి ఛార్జ్ చేస్తాం. సో 5,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసినప్పుడు వాడు సపరేట్గా ఇంట్రెస్ట్ పైన కూడా జిఎస్టీ పడుతుంది కదా, ఇంట్రెస్ట్ పైన కూడా జిఎస్టీ పడుతుంది. కానీ వాడు జిఎస్టీ సపరేట్గా ఇవ్వకుండా మొత్తం 5,000 ఇచ్చి ఇంతకన్నా ఎక్కువ ఇవ్వ అంటున్నాడు. సో మనం ఏం చేయాలి? ఆ 5,000 రూపీస్ ఈజ్ ఇంక్లూడివ్ ఆఫ్ జిఎస్టీ కాబట్టి అది 118గా కన్సిడర్ చేసుకొని రివర్స్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళి 100 ఎంతో చూసుకోవాలి.
అంటే ఒరిజినల్ ప్రైస్కి వెళ్ళాలి. అలా చేస్తే 4237 వస్తుంది. మొత్తం కలిపితే దిస్ ఈజ్ ద వాల్యూ ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ. దీనిపైన జిఎస్టీ కలిపి కట్టాలి. 4237 ఏంటంటే ఎక్స్క్లూడింగ్ జిఎస్టీ 100 ప్లస్ జిఎస్టీ 18, మొత్తం కలిపి 118. అంటే వాడు ఎట్లా ఇవ్వాల్సింది 5000 సపరేట్గా ఇవ్వాల్సింది, ప్లస్ 5000 మల్టిప్లైడ్ బై 1800, 18% 900 ఇవ్వాల్సింది. అంటే 5900 మనకు వాడు ఇవ్వాల్సింది, కానీ వాడు అట్లా ఇవ్వట్లేదు, ఓన్లీ 5000 ఇస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ 5000 ఇంక్లూడ్ జిఎస్టీ అనుకొని బ్యాక్ వెళ్తాం. మనం స్టాక్ వాల్యుయేషన్ సిపిటి ఫౌండేషన్లో ఇంటర్లో కూడా వేసి ఉంటాం కదా, అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఎనీ క్వశ్చన్స్, ఎనీ అదర్ క్వశ్చన్ గైస్? ఐఎమ్ ఓకే టు ఎక్స్ప్లెయిన్, బట్ థింగ్ ఈజ్ దట్ యూ నీడ్ టు బీ వెరీ కాన్ఫిడెంట్ వెన్ యూర్ రైటింగ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఆ కాన్ఫిడెన్స్ రావాలి. ఏదైనా సరే ఇది కొంచెం తేడాగా ఉంది, నాకు ఇంకా అర్థం కాలేదు అన్నట్టు ఇంకేదైనా ఉందా? ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్, జస్ట్ లెట్ మీ నో ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్. ఐ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. సబ్సిడీదే డౌట్ ఉందా? సబ్సిడీ ఏంటి అంటే, నేను ఒక ప్రోడక్ట్ని 30 రూపీస్కి అమ్ముతున్నాను. 30 రూపీస్లో నాకు సబ్సిడీ ఒక ప్రైవేట్ కంపెనీ ఒక సిఎస్ఆర్ పాలసీ ప్రకారం 5 రూపీస్ నాకు ఇస్తా అంటుంది. ఒక ప్రోడక్ట్ అమ్మితే 5 రూపీస్ ఇస్తా అంటుంది. అంటే నేను కస్టమర్కి 30 రూపీస్ అడిగి వాడి దగ్గర 5 రూపీస్ తీసుకోలేను, కొడతాడు వాడు. ఏమంటాడు, ఒరిజినల్ ప్రైస్ 30, నువ్వు 30కి 30 కస్టమర్ దగ్గర ఛార్జ్ చేసి ఇంకో 5 రూపీస్ నువ్వు ఎట్లా ఇంక్లూడ్ చేసుకుంటావు? 35 రూపీస్ నీకు బెనిఫిట్ ఎందుకు? నువ్వు ఎట్లా ఒరిజినల్గా 30 రూపీస్కి అమ్ముతావు కదా. ప్రస్తుతానికి ఈ బిస్కెట్ ప్యాకెట్లని ఈ అనాథ పిల్లలకి, లేదంటే ఇలాంటి ఒక హాస్టల్లా లేకుంటే అలాంటి ప్లేసెస్లో నువ్వు 25 రూపీస్కి అమ్మేసాయి. నువ్వు ఏదైతే 5 రూపీస్ మిస్ అవుతున్నావు, 5 రూపీస్ నేను ఇస్తాను అని చెప్పి సబ్సిడీ అంటుంది. మన సెక్షన్ కూడా ఏం చెప్తుంది అంటే, ఇఫ్ ద సబ్సిడీస్ బీన్ రిసీవ్డ్ బై అదర్ దెన్ ద గవర్నమెంట్ టు బి ఇంక్లూడెడ్. అంటే 25 రూపీస్ నేను కస్టమర్ దగ్గర నుంచి ఛార్జ్ చేశాను, ప్లస్ ఆ 5 రూపీస్ మొత్తం కలిపి 30 రూపీస్ నేను వాల్యుయేషన్లోకి తీసుకోవాలి. ఒక 2-3 క్వశ్చన్లు చేద్దాం గైస్. ఇది క్వశ్చన్ నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏబీసీ లిమిటెడ్ సప్లైస్ గూడ్స్ టు ఇట్స్ ఏజెంట్స్ అండ్ ఏజెంట్ ఈస్ సప్లైయింగ్ గూడ్స్ ఆఫ్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ ఇన్ సబ్సిక్వెంట్ సప్లైస్ ఎట్ a price of 1000 per unit on the day of the supply. ABC Limited also supplies the goods to an unrelated customer at the price of 950 per యూనిట్ ఆన్ ద డే ఆఫ్ సప్లై. దీన్ని మనం వాల్యుయేషన్ రూల్స్లో మనం చూస్తాము. వాల్యుయేషన్ రూల్స్ ఏం చెప్తాయంటే, ఇప్పుడు నేను ఎప్పుడైతే నేను మా ఏజెంట్కి అమ్ముకుంటున్నప్పుడు అది వితౌట్ కన్సిడరేషన్. ఇక్కడ మనం సెక్షన్ 7లో కూడా ఏం మాట్లాడుకున్నాము, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ వితౌట్ కన్సిడరేషన్ షెడ్యూల్ 1 ప్రకారము దట్ విల్ అమౌంట్ టు సప్లై అన్నాం. ఎస్, సప్లై అంటున్నాం. మళ్ళీ వాల్యుయేషన్ ఏంటి అంటే, సేమ్ ప్రోడక్ట్ నువ్వు వేరే వాళ్ళకి అమ్ముతున్నావు అనుకో, ఆ ప్రైస్ని తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ప్రింటర్స్ అమ్ముతున్నాను. సో ప్రింటర్, చిన్న ప్రింటర్ అనుకుందాం. ప్రింటర్ నేను మా ఏజెంటు విజయవాడలో ఉండి అతనికి అమ్ముతున్నాను. అతనికి ఎంతకు అమ్ముతున్నాను? ప్రైస్ ఏం ఛార్జ్ చేయట్లేదు, ఉత్తగానే అమ్మేస్తున్నాను. కానీ మన సెక్షన్ ఏమంటుంది, ఇది సప్లై అంటుంది. నేను దేనిపైన కట్టాలి, కన్సిడరేషన్ లేదు కదా. వాళ్ళు ఏమంటారంటే, ఇఫ్ ద సేమ్ ఐటమ్ ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ ఇట్ టు సమ్వన్ ఎల్స్, ఇప్పుడు నేను వేరే వాళ్ళకి అమ్మితే 950 రూపీస్కి అమ్ముతున్నాను. ఓకే, నేను వేరే వాళ్ళకి అమ్మితే 950 రూపీస్కి అమ్ముతున్నాను. కాబట్టి 950 రూపీస్ వాల్యుయేషన్ ఇక్కడ పెట్టొచ్చు, సిమిలర్ మార్కెట్ ప్రైస్ అవుతుంది. అలా కాకుండా ఆ 950 కూడా నాకు రెడీగా లేదు అనుకుంటే, నా ప్రోడక్ట్ని మా ఏజెంటు సబ్సీక్వెంట్గా ఎంతకైతే అమ్ముకుంటున్నాడో దానిలో 90% నేను వాల్యుయేషన్లోకి తీసుకోవచ్చు. ఐ రిపీట్, ఆ ప్రింటర్ని నేను వేరే వాళ్ళకి అమ్ముతలేను అనుకుందాం. నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేసి విజయవాడలో ఉన్న మా ఏజెంట్కి అమ్ముతున్నాను. ఆ ఏజెంట్ వాడేం చేస్తాడంటే 1000 రూపీస్కి వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు నాకు ఏజెంట్కి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్లో నీకు ట్రాన్సాక్షన్ ప్రైస్ ఏంటి అంటే, ద వాల్యూ విచ్ ఈస్ ఛార్జింగ్ టు ద అన్రిలేటెడ్ పార్టీ. అంటే అతను అన్రిలేటెడ్ పార్టీకి ఎంతకైతే అమ్ముకుంటున్నాడో అది మల్టిప్లైడ్ బై 90%. అది రూల్. 90% ప్రకారం నేను తీసుకోవచ్చు. అంటే వాడు 1000 రూపీస్కి అమ్ముతున్నాడు కాబట్టి 1000 రూపీస్ మల్టిప్లైడ్ బై 90, సో 900 రూపీస్కి. అంటే నేను హైదరాబాద్లో ఉండి విజయవాడలో ఉన్న మా ఏజెంట్కి అమ్ముతున్న దానికి 90 రూపీస్ని ట్రాన్సాక్షన్ ప్రైస్గా నేను చూపించుకోవచ్చు. అలా కాకుండా నేను వేరే వాళ్ళకు కూడా అమ్ముకుంటున్నాను 950 కంటే 950 కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ యువర్ ఆప్షన్. సో
సో 25th క్వశ్చన్కి వెళ్దాం. The government of state runs a lottery where face value of the lottery ticket is 250 and the price notified by the central government is 240. సో సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా ఈ లాటరీలు అమ్ముకుంటాయి. సో లాటరీ దానిపైన 250 ఉంది, 240 ఉంది, కానీ మీరు 250కి అమ్ముకుంటున్నాడు. సో దేనిపైన జిఎస్టీ పడుతుంది అంటే విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, కాడికి 250 పైన పడుతుంది. అంటే ఇప్పుడు లాటరీ పైన రేట్ ఎంత అంటే 28%, హయ్యెస్ట్ రేట్ పడుతుంది దీనిపైన. ఇంకోటి ఏంటంటే ఆ లాటరీ టికెట్ ఈజ్ అన్ ఇంక్లూజివ్ వాల్యూ, అంటే అందులో జిఎస్టీ, ఇప్పుడు నువ్వు లాటరీ టికెట్ కొనుక్కుంటున్నావు అంటే దానిపైన జిఎస్టీ కూడా కడతావా? కట్టం కదా. 100 రూపాయలు లాటరీ టికెట్ కొనమంటే 100 రూపాయలు నువ్వు అన్నీ చూసుకో అంటాం, అంతే. ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అంటాం. దీనిపైన సపరేట్గా జిఎస్టీ ఏం కట్టం. అంటే ఎస్పెషల్లీ ఇలాంటి టోకెన్స్ పైన వాటిపైన ప్రింట్ చేసేది. ఇప్పుడు మనం మూవీ థియేటర్లోకి వెళ్తాం, మూవీ థియేటర్ 50 రూపీస్ టికెట్, 200 రూపీస్ టికెట్ అంటే అందులోనే జిఎస్టీ ఇంక్లూడ్ అయిపోయింది, అంతే. దానిపైన సపరేట్గా జిఎస్టీ అంటే ఇంకా ఏడుస్తారు జనాలు. కాబట్టి ఇది 250 డివైడెడ్ బై 128 మల్టిప్లైడ్ బై 100. 250 divided by 128 multiplied by 100. So 195,313. Okay. So is it clear guys, this lottery ticket point చిన్నదే, మేబీ 1 మార్క్ రావచ్చు, చెప్పలేము, కిస్మత్ ఎట్లా ఉండొచ్చు, 1 మార్క్ 2 మార్క్కి రావచ్చు. మీలో ఎవరు కోటేశ్వర్లు? ఓకే, ఎస్. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఆన్ 10th ఇంకా 10 minutes ఉంది గైస్. ఇంత లేట్ అని అనుకోకండి, ఒక 10 minutes ఉంది, మనం అన్నీ కంప్లీట్ ఇద్దాం. మనకు ఒక సాటిస్ఫాక్షన్గా పడుకోవచ్చు, కొంచెం టైర్డ్ అయిపోయినా కానీ సాటిస్ఫాక్షన్గా పడుకుంటాం. లేదంటే ఏదో ఒక కలత, అరే కొన్ని క్వశ్చన్స్ చేయలేకపోయాను అని చెప్పేసి. ఓకే, లైవ్లో చూస్తేనే ఉన్న మజా ఉంటుంది, రేపు పొద్దున ఇది చూస్తే అంతగా ఉంటుంది. మీరు జస్ట్ నోట్ మై పాయింట్. ఆన్ 10th May మిస్టర్ జోషి కన్వర్టెడ్ $100 into 7,474 rupees per dollars through Eastern Money Changers. RBI reference rate on 10th May is 75 rupees. ఓకే, సో ఆర్బీఐ ఏం చెప్తుంది, బాబు నువ్వు కన్వర్ట్ చేసే 75 అన్నది, వీడు యాక్చువల్గా చేసింది 74 రూపీస్కి. ఇప్పుడు జిఎస్టీ దేనిపైన పడుతుంది, ఇది నేను చాలా వీడియోలో చెప్పాను. ఐ నో దట్ ఎవరైతే ఇప్పుడు వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ నా వీడియోలు చూసి ఉండొచ్చు, చూసారు కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. ఒక చిన్న పర్సంటేజ్ ఉంటుంది, ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, దాని ఫార్ములాని అప్లై చేసి చెప్పండి. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ ఫస్ట్ టైం క్లాస్ మేబీ నేనే చెప్పేవాడిని. నాకు డైరెక్ట్ అమౌంట్ కావాలి, వాట్ ఈస్ ద అమౌంట్ ఆన్ విచ్ యూ చార్జ్ ద జిఎస్టీ అంటే అది ఫర్ ద ఓల్ ఆన్సర్, దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ దర్ ఆన్సర్, బట్ అల్టిమేట్గా ఒక సింగిల్ అమౌంట్, సింగిల్ ఆన్సర్ అంటే. మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి. ఆర్బీఐ రేట్ ఈజ్ రైట్ ఆన్సర్, కానీ అది ఎగ్జామ్లో అది ఆన్సర్ కాదు కదా. అంటే ఆర్బీఐ రేట్ రిఫరెన్స్, ఇప్పుడు యూఏఈ మనీ ఎక్స్చేంజెస్ లాంటివి ఉంటాయి కదా. సో వాళ్ళు నేనేం చేస్తాను, ఓరో దుబాయ్ నుంచి వచ్చినప్పుడు నాకు నాకు $100 ఇచ్చారు, $100 నేను కన్వర్ట్ చేస్తున్నాను. అంటే వాడు జిఎస్టీ దేనిపైన కట్టాలంటే మీరు $100 మల్టిప్లైడ్ బై 74 or 75 దానిపైన కట్టిస్తారా? ఓకే, సో గౌరీ, ఇట్స్ ఫైన్. You have a lot of videos which I have done in the past where I have explained everything in detail. It's fine, okay? But others, whoever is watching, they should be able to answer this one. You might have gone through my videos or maybe some other videos where there is one single formula. So GST is leviable on the difference between the price which is given by the RBI as a reference rate minus the కన్వర్షన్ రేట్ దట్ దే హ్యావ్ అడాప్టెడ్. అంటే ఆర్బీఐ 75కి ఇమ్మన్నది, అంటే నువ్వు 74 ఇస్తున్నావు కస్టమర్కి, అంటే రూపాయి ప్రాఫిట్ తీసుకుంటున్నావు కదా, దట్ ఈజ్ యువర్ ప్రాఫిట్ ఎలిమెంట్. 1 మల్టిప్లైడ్ బై $100, సో 100 రూపీస్ పైన నీకు పడుతుంది. మనకు ఒక చిన్న పాయింట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యు ఆర్ కన్వర్టింగ్ మనీ ఫ్రమ్ వన్ పోర్షన్ టు అనదర్ పోర్షన్, వన్ కరెన్సీ టు అనదర్ కరెన్సీ, వన్ డినామినేటర్ టు అనదర్ డినామినేటర్, ఇట్ ఈస్ నాట్ ఏ ట్రాన్సాక్షన్ అంటుంది. అంటే $100 నుంచి, అంటే $100 ఇస్ యుఎస్ కరెన్సీ, యుఎస్ కరెన్సీ నుంచి ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తున్నాను, అంటే యుఎస్ కరెన్సీ నుంచి ఇండియన్ కరెన్సీకి చేస్తున్నాను, అంటే ఇట్స్ ఏ క్యాపిటల్ ట్రాన్సాక్షన్. అంటే ఇందులో ఏమి
సర్వీస్ కానీ గూడ్స్ కానీ ఏం లేదు కదా. సో ఇట్ షుడ్ నాట్ బీ కమింగ్ అండర్ జిఎస్టీ. కానీ వాట్ ఎవర్ ద ఎక్స్ట్రా దట్ ద ఎక్స్చేంజ్ ఇస్ ఛార్జింగ్, అంటే ఆర్బీఐ ఏం చెప్తుంది, $1 తీసుకొచ్చి నీకు ఎవరైనా ఇస్తే ₹75 ఇవ్వని చెప్తుంది. కానీ ఈ ఎక్స్చేంజ్ వాడు ఏం చేస్తున్నాడు, ₹74 ఇస్తున్నాడు. అంటే ఆ 74 రూపీస్కి జిఎస్టీ పడదు, ఎందుకంటే దట్ ఈస్ ఏ కన్వర్టింగ్ ఫ్రమ్ వన్ కరెన్సీ టు అనదర్ కరెన్సీ. కానీ ₹1 ప్రాఫిట్ పొందుతున్నాడు కదా, దట్ అడిషనల్ కన్సిడరేషన్ దట్ ఈస్ ఛార్జింగ్ యాజ్ అ కమిషన్. ఆ వన్ రూపీ పైన 74 - 75, ₹1 multiplied by number of dollars, దానిపైన జిఎస్టీ పడుతుంది. సో 100 విల్ బి ద వాల్యూ ఆన్ విచ్ ద జిఎస్టీ విల్ బి leviable. If the RBI rate is available, if the RBI rate is not available, నువ్వు ఎంత ఛార్జ్ చేసినా దానిపైన 1%. సో అది 7400 మల్టిప్లైడ్ బై 1%, 74 రూపీస్. ఒకసారి దీనికి క్లియర్గా చెప్తాను, మీకు అర్థమవుద్ది. యూఎస్ డాలర్స్ నుంచి రూపీస్కి కన్వర్ట్ చేయాలంటున్నావు. సో యూఎస్ డాలర్స్ నుంచి కన్వర్ట్ చేసినప్పుడు ఇఫ్ ఆర్బీఐ రేట్ అవైలబుల్, ఇఫ్ ఆర్బీఐ రేట్ నాట్ అవైలబుల్, అంటే ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ ఉంటే ఏంటి, ఉండకుంటే ఏంటి. ఇఫ్ ఆర్బీఐ రేట్ ఉందనుకుందాం, 75 రూపీస్ ఆర్బీఐ రేటు, నువ్వు తీసుకుంటుంది 74 రూపీస్ మల్టిప్లైడ్ బై 100, అంటే 1 × 100 100, దీనిపైన జిఎస్టీ కట్టు. ఆర్బీఐ రేటే లేకపోతే నువ్వు యాక్చువల్గా తీసుకుంటుంది 74 రూపీస్ ఇస్తున్నావు కస్టమర్కి $100 పైన, అంటే 7400 నువ్వు కస్టమర్కి ఇస్తున్నావు, దానిపైన 1%, 720, 74 రూపీస్. దిస్ విల్ బి ద వాల్యూ ఆన్ విచ్ యూ విల్ పే ద జిఎస్టీ. నెక్స్ట్ క్వశ్చన్. నాకేం రిప్లైస్ రావట్లేవు, అంటే ఏంది అందరూ పడుకునే స్టేజ్కి వచ్చేసారా, నైట్ అవుట్లోనే కాన్సెప్ట్ మర్చిపోయారా? US dollars 9,000 are converted into UK 4,500 pounds. RBI reference rate at the time of for US dollar is 74 rupees per US dollar, and for UK it is 98 rupees per pound. In this case neither of the currencies exchanged in Indian rupees. ఇక్కడ ఏమంటున్నాడంటే యుఎస్ డాలర్స్ నుంచి డైరెక్ట్గా పౌండ్కి వెళ్ళిపోతుంది, ఇండియాకి బస్సు రావట్లేదు, అక్కడ నుంచి అక్కడికే వెళ్తుంది, కానీ కన్వర్షన్ నువ్వు చేసిస్తున్నావు. కాబట్టి దీనిపైన రెండిట్లలో ఆర్బీఐ రేట్సే లేవు. ఎగ్జాంపుల్, ఇవన్నీ ప్రాక్టికల్ ఉంటాయి, కానీ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు నీదర్ ఆఫ్ ద కరెన్సీ ఈజ్ అన్ ఇండియన్ కరెన్సీ, అంటే నువ్వు ఏ కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీ కన్వర్ట్ చేసినప్పుడు రెండింటికి రెండు ఇండియన్ కరెన్సీ కానప్పుడు అవి రెండింటిని ఇండియాకి కన్వర్ట్ చేస్తే ఎంత వచ్చేదో దానిలో 1%. చూడండి, యుఎస్ డాలర్స్ టు పౌండ్కి వెళ్తుంది. ఓకే, సో సపోజ్ ఇది ఇండియాలోకి వచ్చిండుంటే నువ్వు ఎంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేవాడు అంటే యుఎస్ డాలర్ 74 రూపీస్. సో 74 మల్టిప్లైడ్ బై 9,074, సో 6,66,000 ఇండియాలో వచ్చుండేది హైపోథెటికల్గా. అదే నువ్వు పౌండ్కి వెళ్తున్నావు కదా, సో పౌండ్ ఇండియా నుంచి కన్వర్ట్ చేసుకుని ఉంటే నీకు రేట్ ఎంత ఉంది, 98 రూపీస్ ఉంది. 98 ఎంత, $9,000. యా, 8,82,000 పోయి ఉండేది ఇండియాలో. సో విచ్ ఎవర్ ఇస్ లోవర్ అంటే 6,66,000, దీనిపైన 1%, 2 జీరో తీసేస్తే 6,000. ఏంది మ్యాథమెటిక్స్ నాకే తప్పు వచ్చిందా, 9,000 × 74, 4,500. ఓకే, 4,500 కదా. ఐమ్ సారీ, మ్యాథమెటిక్స్ పోయింది. 98 × 4,500, సో 4,41,000. విచ్ ఎవర్ ఈజ్ లోవర్, 4,41,000 మల్టిప్లైడ్ బై 1%, 2 జీరోస్ ఇస్తే 4,410.
ఒక్కసారి పాయింట్ని కరెక్ట్గా వినండి. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి కన్వర్షన్ అయిపోతుంది. అంటే ఇండియన్ కరెన్సీ ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఆర్బీఐ రేట్ ఉంటే నువ్వు తీసుకుంటున్న రేటు మైనస్ ఆర్బీఐ రిఫరెన్స్ రేట్ ఆర్ వైస్ వర్సా, ఆ రేటు మల్టిపుల్ బై నెంబర్ ఆఫ్ డాలర్స్ చేసిన దానిపైన 1% చేసుకోవాలి. అదొకటి. అలా కాకుండా నీదర్ ఆఫ్ ద కంపెనీ, నీదర్ ఆఫ్ ద కరెన్సీ ఈజ్ అన్ ఇండియన్ కరెన్సీ. అంటే రెండు ఇండియన్ కరెన్సీ కాదు, ఏదో అరబ్ వాళ్ళు ఏదో అంటారు కదా, వాళ్ళు ఆ కరెన్సీ నుంచి ఆస్ట్రేలియా కరెన్సీ, లేకుంటే సింగపూర్ కరెన్సీ, న్యూజిలాండ్ కరెన్సీ, అట్లా వేరే వేరే కరెన్సీకి మారినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ రెండు కరెన్సీలు ఇండియన్ రేట్ తోటి కన్వర్షన్ చేసి ఉంటే ఎంత వచ్చేదో విచ్ ఎవర్ ఇస్ లోవర్ చేసి దానిలో మనం 1% చేస్తాం. దిరామ్స్, టైంకి గుర్తుకు రాలేదు. సో అది మెథడ్ 1. యూ హ్యావ్ 2 మెథడ్స్. ఫస్ట్ వన్ మెథడ్ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా రిఫరెన్స్ రేటు, నీ యాక్చువల్ రేటు, నెంబర్ ఆఫ్ డాలర్స్ వచ్చిన దానిపైన జిఎస్టీ కట్టుకోవాలి. లేదు అనుకుంటే 1% ఆఫ్ యువర్ యాక్చువల్ రేట్. అలా కాకుండా నీదర్ ఆఫ్ కరెన్సీస్ అన్న హోమ్ ఇండియన్ కరెన్సీ అనుకున్నప్పుడు ఇండియాలో వచ్చినట్టు ఎంత వాల్యూ వచ్చేది లోవర్ 1%. అది మెథడ్ 1. మెథడ్ 2కి వచ్చేసరికి ఒక ఫార్ములా బేస్డ్గా ఉంటుంది. అప్ టు 1 lakh నువ్వు కన్వర్ట్ చేస్తే 1% ఆర్ 250 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. 1%, 1 lakhలో 1% అంటే 1000 వస్తుంది. సో 1 lakh వరకు నువ్వు బిజినెస్ చేస్తే ఆ ఇయర్లో 1% ఆర్ 250 విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఎక్సీడింగ్ 1 lakh అంటే 1 lakh నుంచి 10 lakh వరకు అంటే రిమైనింగ్ 9 lakhs పైన ఆ 1000 అంటే ఆల్రెడీ వచ్చిన 1000 ప్లస్ 0.50% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ అంటే 9 lakhs పైన. ఒక సమ్ చేద్దాం మనము, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ ప్రాపర్లీ. ఎక్సీడింగ్ 1 lakh 5,500. 5,500 ఎలా వచ్చిందో చూడండి. అప్ టు 1 lakhకి యూ గాట్ 1 lakh మల్టిప్లైడ్ బై 1%, సో 1,000 వచ్చింది. రిమైనింగ్ 9 lakhs పైన యు ఆర్ ఛార్జింగ్ 0.50, దానికి 4,500 వస్తుంది. సో మొత్తం కలిపి 5,500. అంటే అప్ టు 1 lakh బిజినెస్ చేస్తే 1% ఆర్ 250. 10 lakhs వరకు చేస్తే ఇక్కడ వచ్చిన 1,000 ప్లస్ రిమైనింగ్ 9 lakhs పైన 0.50%. ఓకే, అది దాటింది అంటే 5,500 ప్లస్ 0.1% ఆఫ్ ద రిమైనింగ్ అమౌంట్ ఆర్ 60,000 విచ్ ఎవర్ ఇస్ లోవర్. అంటే 60,000 వరకు నీకు రావచ్చు అని చెప్పడానికి. ఒక క్వశ్చన్ చేద్దాం, యూ విల్ అండర్స్టాండ్. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. See how many of you are there still? చాలా ఇంకా అని అనుకున్నారా ఇంతవరకు? I'll just check the number of viewers count. ఓకే, తగ్గిపోయింది. యా, లైక్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్, స్లాబ్ క్యాలిక్యులేషన్. ఎస్. X Private Limited, a money exchanger, has exchanged $10,000 to Indian rupees at 74 rupees per dollar. He wants to value the value in accordance with the second rule. See 32(2)B second rule కి చెప్తున్నాడు. ఇందాక ఫార్ములా అంతా చెప్పాను. వాడు ఎంత చేశాడు? 74 $10,000 చేశాడు. 7,40,000 బిజినెస్ చేశాడు. మనం ఇందాక ఫార్ములాలో ఏమనుకున్నాం? అప్ టు 1%, అప్ టు 1 lakh 1% ఆర్ 250. అంటే 1 lakh వరకు 1% అంటే 1,000, 250 విచ్ ఆర్ ఇస్ హయ్యర్ అంటే 2,000 అవుద్ది. ప్లస్ రిమైనింగ్ ఎంత ఉంది? 6,40,000 ఉంది. 6,40,000 పైన 0.5%, సో 3,200. సో మొత్తం కలిపి 4,200 అవుద్ది. సో 4,200 ఇస్ ద ఆన్సర్. ఎవరికైనా డౌట్ ఉందా గైస్ ఇందులో? I know only few people are there, but at least people who are there. Okay, so this is how you have to do it. If you have any questions, let me know. UB and Sons is an air travel agent. Compute the value of supply of services made by the firm during the month with the help of the following particulars furnished by it. ఓకే, సో వీడు బుకింగ్స్ చేసుకుంటున్నాడు, డొమెస్టిక్ బుకింగ్స్, ఇంటర్నేషనల్. ఈ 10 lakhs వరకు పోలేడు డిపి. వానికి ఎంత ఉంది అంటే చూడండి, 7,40,000 వరకే ఉంది. 7,40,000 అంటే అప్ టు 1 lakh, రిమైనింగ్ 6,40,000 కదా. ఇంకా 10 lakhs దాటి పోలేడు కదా. వాడు చేసిన బిజినెస్ 7,40,000. యా, సో వీడు ఈ ఎయిర్ ట్రావెల్ ఏజెంట్, వీడిని కూడా ఒక చిన్న క్వశ్చన్ ఇచ్చాడు. చిన్న క్వశ్చన్ అంతే, ఇది 2 marksకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డొమెస్టిక్ బుకింగ్ బేసిక్ ఫేర్, ఇంటర్నేషనల్ బుకింగ్ ఇంత, ఏవేవో ఛార్జెస్ ఇచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు ఓన్లీ బేసిక్ ఫేర్తోనే మనకు మతలబ్, అంటే మనకు అది మాత్రమే మనకు అవసరం వస్తుంది. బేసిక్ ఫేర్ డొమెస్టిక్ అయితే 5%,
అండ్ ఇంటర్నేషనల్ అయితే 10%. అంతే. ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బేసిక్ ఫేర్. ఎన్నో ఛార్జెస్ ఇస్తాడు, అన్ని ఛార్జెస్ని పక్కకు పెట్టేసేయండి. ఓన్లీ బేసిక్ ఫేర్. ఇఫ్ ఇట్ ఈస్ అ డొమెస్టిక్ బుకింగ్ 5% ఆఫ్ ద బేసిక్ ఫేర్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బుకింగ్ 10% ఆఫ్ ద బేసిక్ ఫేర్. ఓకే, సో వంశీకృష్ణ మనకి టాపిక్ అయిపోగా మనం క్లోజ్ చేయడం అంతే. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్. లాస్ట్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది. ఇన్సూరెన్స్ తర్వాత వీ కెన్ క్లోజ్ ఇట్. ఇన్సూరెన్స్ ఒకటి ఉంది. ఇది ఎగ్జామ్లో నేను CA ఫైనల్లో కూడా చూసాను. ఇది 4 మార్క్స్ 5 మార్క్స్కి వస్తుంది. చిన్న చిన్న మిస్టేక్స్ తోటి ఒక అటెంప్ట్ 6 నెలలు లైఫ్ చాలా మనం వెనకాడేసుకుంటాం. ఒక్కరోజు కొంచెం నైట్ అంతా ఎఫర్ట్ పెడితే చదివేసుకున్న దాన్ని పోస్ట్పోన్ చేసుకొని ఎగ్జామ్ అరే మర్చిపోయిన పర్సంటేజ్లు అని చెప్పేసి అది ఫెయిల్ కావడము, అటెంప్ట్ పోవడము, దాని తర్వాత ఇంకేదైనా ఈవెంట్స్ జరగడము, అది ఎప్పటికీ క్వాలిఫై అవ్వకుండా పోతాం. ఓకే, సో ఆల్వేస్ గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు ఇంత టైం ఉంది, యు ఆర్ ఏబుల్ టు సస్టైన్. మనం ఉండగలుగుతున్నాము, చేయగలగవచ్చు, బాడీలో ఎనర్జీ ఉంది. వెళ్ళేసేసి ఒక మ్యాచ్ చూడడము, లేకపోతే పడుకోవడము, ఒక ప్రోగ్రామ్ చూడడం కంటే కంప్లీట్ ద పోర్షన్ రైట్ నౌ, సో దట్ యూ విల్ నాట్ గివ్ ఈవెన్ ఎ సింగిల్ రూమ్ టు ఎనీవన్ టు ఫెయిల్ యూ అండ్ దెన్ బ్లేమింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ వాల్యుయేషన్ అవన్నీ పక్కకు పెట్టి మన సైడ్ నుంచి బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చేసాం అనుకుందాం. మినిమం 50%, 55% పాస్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకే, సో దట్స్ హౌ ఐ థింక్. యా, సో క్వశ్చన్ చూద్దాం ఒకసారి. Arihant Life Insurance Company Limited has charged gross premium of 180 lakh from policy holders with respect to life insurance policies in 2022-21, out of which 100 lakhs have been allocated for investment on behalf of the policy holder. ఇప్పుడు నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, నేను ఏం చేస్తున్నానంటే 180 lakhs మొత్తం ప్రీమియం రూపంలో కలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ 180 lakhs రూపంలో నుంచి 100 lakhsని ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఐల్ రిపీట్, అందరి దగ్గర నుంచి, పాలసీ హోల్డర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంది 180 lakhs. ఆ 180 lakhsలో 100 lakhs ఎక్కడో ఇన్వెస్ట్ చేశాను, అంటే నాకు ఇంకా 80 lakhs మిగిలిన అర్థం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ బీన్ ఇంటిమేటెడ్ బై ద ALICL టు పాలసీ హోల్డర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీస్. ఇప్పుడు మీకు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై అంటున్నాడు. అంటే నాలుగు సినారియోస్ ఇచ్చాడు, నాలుగుకి ఒక్కొక్కటికి ఒక్కొక్క మార్క్, అంతే. 100% ఒక్కొక్క మార్క్. ఫస్ట్ కేసు ఏంటి, పాలసీ హోల్డర్స్ దగ్గర నుంచి మొత్తం 180 lakhs తీసుకుంటున్నాను, అందులో 100 lakhs నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న విషయాన్ని నేను అలాగే ఇన్ఫార్మ్ చేశాను. ఇట్ ఇస్ ఆల్రెడీ ఇంటిమేటెడ్ టు ద పాలసీ హోల్డర్. కాబట్టి నాకు 180 - 100 ఓన్లీ 80 పైననే నాకు వాల్యూ ఆఫ్ సప్లై వస్తుంది. దీనిపైన నేను GST కట్టాలి. ఇది కేస్ నెంబర్ 1. నెక్స్ట్, ఇఫ్ ద అమౌంట్ అలొకేటెడ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ నాట్ బీన్ ఇంటిమేటెడ్ బై AILCL టు పాలసీ హోల్డర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రొవైడింగ్ సర్వీసెస్. నేను వాళ్ళకి ఇంటిమేట్ చేయకపోతే మొత్తం 180 lakhs పైన పడుతుంది. ఓకే, సో మొత్తం 180 lakhs పైన పడుతుంది. ఇంకొకటి, ఇఫ్ ద గ్రాస్ ప్రీమియం చార్జ్డ్ బై ద ALICL ఫ్రమ్ పాలసీ హోల్డర్ ఈజ్ ఓన్లీ టువర్డ్స్ ద రిస్క్ ప్రీమియం. ఓన్లీ టువర్డ్స్ ద రిస్క్ ప్రీమియం అంటే మీకు ఒక చిన్నగా చెప్తాను. సో రిస్క్ ప్రీమియం అంటే ఓన్లీ టర్మ్ ప్లాన్స్, అంటే దానిలో ఓన్లీ రిస్క్ కవర్ ఉంటుంది. బతుకుంటే ఏమి ఇవ్వను, చచ్చిపోతేనే ఇస్తానని చెప్పేసి అప్పుడు ఎంటైర్ అమౌంట్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, 25%. ఐఎమ్ సారీ, నాట్ ఇంటిమేటెడ్ కాదు, ఇది 25%. మర్చిపోయింది, నేనే మర్చిపోయాను గైస్. 90/45. ఓకే, ఇది 45 lakh అవుద్ది. అలా కాకుండా థర్డ్ క్లాస్లో మొత్తము రిస్క్ కవర్కి, టర్మ్ ప్లాన్స్కి అయితే ఎంటైర్ అమౌంట్ 180 lakhsని తీసుకుంటాం. ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్, ఓకే మిస్ అయిపోతే జస్ట్ ఐ ఓన్లీ మిస్ వన్ సింగిల్ పాయింట్ హియర్. నేను జనాల దగ్గర నుంచి, పాలసీ హోల్డర్ దగ్గర నుంచి ప్రీమియం కలెక్ట్ చేస్తున్నాను. ఆ ప్రీమియం కలెక్షన్ చేసిన కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా చేస్తున్నాను, అది ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను అంటే నేను తీసుకుంటున్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ పైన కడతా. కేస్ నెంబర్ 1. కేస్ నెంబర్ 2, వాళ్ళకి ఇన్ఫామే చేయలేనప్పుడు, అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తలేను ఆర్ చేసినా వాళ్ళకి ఇన్ఫామ్ చేయట్లేదు అనుకున్నప్పుడు 25% ఆఫ్ ద ప్రీమియం కలెక్టెడ్ అది తీసుకుంటాను. థర్డ్, ఇది ఈ 25% ఏంటంటే ఎప్పుడైతే నేను ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళకి ఇన్ఫామ్ చేయను అప్పుడు. థర్డ్ది టర్మ్ ప్లాన్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయకపోయినా, వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా 100% పైన నేను GST కట్టాలి. ఓకే, సో ఇది 3 డిఫరెంట్ సినారియోస్. ఇది 3 డిఫరెంట్ సినారియోస్. ఎనీ క్వశ్చన్స్ గైస్ హియర్? అదే ఆన్సర్. ఎనీ క్వశ్చన్స్? వెరీ క్విక్లీ, అట్లీస్ట్ 2 people, there are 10-12 people are watching. అందరు పడుకున్నారని నాకు అర్థమైపోయింది.
Is there any question relating to insurance? ఇన్సూరెన్స్లో పాసిబిలిటీ 4 మార్క్స్కి రావచ్చు ఆర్ 3 మార్క్స్కి రావచ్చు, 3 బిట్స్ ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో ఇది సెకండ్ హ్యాండ్ డీలర్స్కి, సెకండ్ హ్యాండ్ కార్ డీలర్స్కి ఇది అప్లై అవుతుంది. A company X Limited which deals in buying and selling of second-hand cars purchased a second-hand Maruti Alto car of March 2015. Original price is 5 lakhs for 3 lakhs from the unregistered person. It incurs 30,000 on minor furbishing and selling the car for 3,05,000. So, ఇప్పుడు మీరు the company does not avail ITC, the value of the GST for the purpose. Okay, so then question explain చేస్తాను. ఈ క్వశ్చన్ తర్వాత ఆ క్వశ్చన్కి వస్తాను. సో క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ని నేను ఒక కార్ని నేను 3 lakhs రూపీస్కి కొన్నాను. అంటే అది ఒరిజినల్ ప్రైస్ వాడికి 5 lakhs, నాకేంటి, నేను కొన్న 3 lakhs రూపీస్కి. నేను దానికి కొంచెం మైనర్ చేంజెస్ చేసి 3.5 lakh రూపీస్కి అమ్ముతున్నాను. సో ఇప్పుడు నాకు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అంటే, నువ్వు ఎప్పుడైతే పర్చేస్ చేసావో దానిపైన ఐటీసీ తీసుకోకపోయి ఉండుంటే, ఇఫ్ యూఆర్ నాట్ అవైలింగ్ ద ఐటీసీ ఆన్ యువర్ పర్చేసెస్, డిఫరెన్స్ బిట్వీన్ యువర్ సెల్లింగ్ ప్రైస్ అండ్ యువర్ పర్చేస్ ప్రైస్, దట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ సప్లై. ఈ మిగతా ఖర్చులని పక్కకు పెట్టేసేయండి. I'll repeat, second hand dealers ki when they are purchasing and they are not taking the ITC on those purchases, difference between the selling price and the purchase price, that will be treated as your value of supply. ఓకే, సో ఇది దీనికి ఎగ్జాంపుల్. దీనికి ఇన్సూరెన్స్కి వచ్చినప్పుడు ఎవరు ఎగ్జాంపుల్ అడుగుతున్నారు. సో ఇన్సూరెన్స్లో ఏంటి అంటే, మనం ఇన్వెస్ట్మెంట్ పాలసీస్, ఎండోమెంట్ పాలసీస్ అని కొన్ని ఉంటాయి, కొన్ని లైఫ్ ఇన్సూరెన్సెస్ అని ఉంటాయి, కొన్ని ఓన్లీ టర్మ్ ప్లాన్సెస్ అని ఉంటాయి. సో నేను ఎప్పుడైతే ఒక పాలసీని ఇష్యూ చేస్తున్నానో వాళ్ళకి అప్పుడే ఆల్రెడీ చెప్తున్నాను, నేను మీ దగ్గర 10,000 తీసుకుంటాను, 10,000లో 7,000 మేము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్పి. అంటే క్లియర్గా వాళ్ళకి తెలిసిపోయింది ఎంత అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి. అలాంటి టైంలో ఆ 10,000 - 7,000, 3,000 పైన నేను GST కట్టాలి. If there is an investment and the same has been intimated to the policy holder at the time of taking the policy, నేను ఆ డిఫరెన్స్ అమౌంట్ పైన కడతాను. అలా కాకుండా నేను వాళ్ళకి చెప్పట్లేదు, కానీ తర్వాత నాకు చేయాలనిపించింది ఇన్వెస్ట్మెంట్. తర్వాత అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర 10,000 తీసుకుంటున్నా, వాళ్ళకి ఏమి ఇన్ఫార్మ్ చేయట్లేదు, కానీ తర్వాత నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపించినప్పుడు డైరెక్ట్లీ వాళ్ళు ఇన్వెస్ట్, కానీ వాళ్ళకి ఏం చేయాలి తెలియదు, ముందు కూడా తెలియదు, ఇప్పుడు కూడా చెప్పాను. కాబట్టి ఎంతైతే తీసుకుంటున్నా దానిలో 25% GST రూపంలో కట్టాలి. అలా కాకుండా టర్మ్ ప్లాన్ అనుకుందాం, టర్మ్ ప్లాన్ అయితే ఎంత తీసుకుంటే అంత 100% GST రూపం, అంటే దానిపైన GST క్యాలిక్యులేషన్ చేసి కట్టాలి. ఓకే, సో ఇది ట్రూ. ఇది ఒక లాస్ట్ క్వశ్చన్ ఉంది గైస్, ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్. సో లాస్ట్ క్వశ్చన్, ఐ నో ఇట్స్ గెటింగ్ లేట్, బట్ లాస్ట్ క్వశ్చన్. ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను ఒకరికి ఏజెంట్గా ఉన్నాను అంటే నన్నేం వాడు అపాయింట్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక CAగా ఒక వర్క్ చేయాలనుకుంటున్నాను, నేను చేసేటప్పుడు కొన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు నాకు కావాలి, కొంతమందికి అడ్వర్టైజ్మెంట్ చేయాలి, టేకన్ ఎగ్జాంపుల్ లిక్విడేషన్ చేసేటప్పుడు అలాంటివి ఎగ్జాంపుల్కి. ఓకే, సో అట్లా నేను చేసేటప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఏవైతే సర్వీసెస్ నేను ఖర్చు ఇంకర్ అవుతున్నానో దాన్ని డైరెక్ట్గా నేను మా క్లయింట్ దగ్గర నుంచే తీసుకుంటాను. ఇప్పుడు నేను ROCకి కొంచెం అమౌంట్ ఇంకర్ అవుతానంటే అది అమౌంట్ డైరెక్ట్ అదే నుంచే తీసుకుంటాను. నేను మొత్తం ఈ వర్క్ చేసినందుకు ఫీజు కలెక్ట్ చేస్తాను. సో ఐఎమ్ యాక్టింగ్ యాజ్ ఎ ప్యూర్ ఏజెంట్ ఇక్కడ. సో ప్యూర్ ఏజెంట్గా చేసినప్పుడు ఏవేవైతే నేను డైరెక్ట్గా అతని కోసము ఇంకర్ అవుతున్నానో అప్పుడు నేను వాటిని ఎక్స్క్లూడ్ చేసి రిమైనింగ్ అమౌంట్ పైన GST కట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. Corporate services firm is engaged in handling legal work pertaining to the incorporation of a company B. ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి ఒక లీగల్ ఫర్మ్ ఉందంట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అదర్ దెన్ సర్వీస్ ఫీజ్, A Limited రికవర్డ్ ఫ్రమ్ B రిజిస్ట్రేషన్ ఫీజ్ అండ్ అప్రూవల్స్ ఫీజ్ ఫర్ ద నేమ్ ఆఫ్ ద కంపెనీ పే టు రిజిస్ట్రార్స్. సో రిజిస్ట్రార్స్ దగ్గర నుంచి రిజిస్టర్ కట్టాల్సిన అమౌంట్ని వీళ్ళు డైరెక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ ఏజెంట్. The fees charged by registrar of companies for registration and the approval of the same are compulsorily levied on B. సో నేను ఏవైతే తీసుకుంటున్నానో అవి డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఇది ప్యూర్ ఏజెంట్ కాన్సెప్ట్లో వస్తుందా లేదని చెప్పడానికి. ఇంకొక క్వశ్చన్ ఉంది, దెన్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్. నాకు ఏజెన్సీ ఇన్కమ్ 10,000 వచ్చింది, ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ 15,000 వచ్చింది. ఎక్స్పెండిచర్ ఇది, కస్టమ్స్ డ్యూటీ 55,000 కడుతున్నాను, డాక్స్ డ్యూస్ 5,000 కడుతున్నాను. ఇప్పుడు నాకు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత? ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం ఏవైతే నేను డైరెక్ట్గా కస్టమర్ దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నానో వాటిని నేను వాల్యూ ఆఫ్ సప్లైలో చూపించుకోకూడదు. సో ఇక్కడ కస్టమ్స్ డ్యూటీ నేను
కస్టమర్కి సంబంధించినది నేను ఇంపోర్ట్ చేస్తున్నాను అంటే ఆ కస్టమ్స్లో నేను ఏవైతే కడుతున్నానో అది నాది కాదు, ఆ కస్టమర్ది, కాబట్టి అతని దగ్గర నుంచి ఛార్జ్ చేస్తాను. ఆ డాక్ డ్యూటీస్ అంటే కూడా అది కూడా అంతే. సో డైరెక్ట్గా నేను వాళ్ళకి కడుతున్నాను కస్టమ్స్ అథారిటీస్కి, అది నేను నా కస్టమర్ దగ్గర నుంచి రికవర్ చేస్తాను. కాబట్టి దట్ విల్ నాట్ బీ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ మై వాల్యూ ఆఫ్ ద సప్లైస్. కానీ రిమైనింగ్ మొత్తం అంటే నా ఇన్కమ్ నేను డైరెక్ట్గా వాళ్ళకి ఏదైతే ఫీజ్ ఛార్జ్ చేస్తున్నా అదే అవుతుంది. ఇంకా నేను హోటల్ ఫీజ్ అలాంటివి ఇంకా అవుతుంది. దట్ ఈస్ లైక్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్. దాన్ని కూడా నేను వాల్యూ ఆఫ్ సప్లైలోకి తీసుకోవాలి. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఎస్ Nihan, that's it. Okay, so we will end for the day. Thanks for your participation. We'll meet with the next topic in the next session. Thanks and good night. So 9 members, 10 members unnaru. So I hope that you found this video helpful. మన లాస్ట్ మూమెంట్లో కాడికి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాం. ఎవరైనా మెల్లిగా చూసుకోవాలి అనుకుంటే you can watch my earlier conceptual videos where I have taken a lot of time in explaining each concept. Today it is just for your practice. I hope you found the video helpful. Thanks for watching. Have a nice day.